హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. నిన్నటి వరకు దెమంటిస్కన్ అనే హారర్ నవల విన్నారు కదండి. ఈరోజు అడుగో అతనే హంతకుడు అనే డిటెక్టివ్ నవల విందురుగాని. కొమ్మూరి సాంబశివరావు గారు రచించారు. సాంబశివరావు గారి రచనలన్నీ 1955 నుంచి 1965 ఈ మధ్యలోనే వచ్చాయండి. నవల్లో కూడా అదే మెన్షన్ చేస్తున్నారు. చాలా మంది ఇది ఏ ఇయర్లో వచ్చింది అని అడుగుతున్నారు. అందుకని పర్టికులర్ గా ఈ విషయం చెప్పడం జరిగింది. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. ఎస్, పోలీస్ కంట్రోల్ రూమ్ అన్నాడు. రాత్రి డ్యూటీలో ఉన్న సార్జెంట్. మోటార్ కార్ యాక్సిడెంట్ జరిగింది, రిపోర్ట్ చేయడానికి ఫోన్ చేశాను. మీ పేరు? రాజయ్యార్. చిరునామా? మార్కెట్ వీధి, నెంబర్ 550, సైదాపేట. యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? గిండికి సైదాపేటకి మధ్యున్న అలందూర్ రోడ్డు మీద. ఎవరైనా మరణించారా? ఎవరికైనా గాయాలు తగిలాయా? కారులో ఎంతమంది ఉన్నారు? అడిగాడు పోలీస్ ఉద్యోగి. ఆఫీసర్, ఈ యాక్సిడెంట్ కి నాకు ఏమీ సంబంధం లేదు. నేను ఇంటికి వెళుతూ చూశాను. యాక్సిడెంట్ జరిగిన చోట ఎవరూ కనిపించలేదు. మీకు ఫోన్ చేయడం పౌర ధర్మం కనుక టెలిఫోన్ చేశాను. థ్యాంక్స్ సార్, వివరాలు చెప్పండి అడిగాడు సార్జెంట్ డైరీ ముందుకు లాక్కుని. గిండి స్టేషన్ వద్ద నేను హోటల్ నడుపుతున్నాను. 12 గంటలకి హోటల్ మూసి ఇంటికి బయలుదేరాను సైకిల్ మీద. రోడ్డుకి 2 పక్కల బాగా లోతైన పొలం ఉంది. పొలంలో ఏదో తగలబడ్డం గమనించి సైకిల్ దిగి చూశాను. అది మోటార్ కారు, తలకిందులుగా ఉంది. కారులో కాని చుట్టుపక్కల కాని ఎవరైనా ఉన్నారేమోనని పిలిచి చూశాను. ఎవరూ పలకలేదు. దగ్గరే ఉన్న పబ్లిక్ టెలిఫోన్ బూత్కొచ్చి మీకు టెలిఫోన్ చేస్తున్నాను అన్నాడు రాజయ్యర్. మెనీ థ్యాంక్స్ సార్. కాసేపట్లో పోలీసు ఉద్యోగులు యాక్సిడెంట్ జరిగిన చోటుకొస్తారు. దయచేసి మీరు అక్కడికి వెళ్లి కాచుకోండి. ఆఫీసర్, చాలా ఆలస్యమైంది, ఇంటికి వెళ్ళాలి. సారీ సార్, మీరు ఇంటికి వెళ్లిన ఆఫీసర్లు ఎలాగో వచ్చి మిమ్మల్ని పిలుస్తారు కనుక యాక్సిడెంట్ జరిగిన చోట కాచుకోవడం మంచిది. థ్యాంక్స్ వన్స్ అగైన్ అని సార్జెంట్ డిస్కనెక్ట్ చేసి ఇంకో టెలిఫోన్ తీసి, ఆపరేటర్, రిపోర్ట్, మోటార్ కార్ యాక్సిడెంట్, అలందూర్ రోడ్, గిండి సైదాపేట మధ్య, రిపోర్టెడ్ బై రాజయ్య అని టెలిఫోన్ పెట్టేశాడు. వెంటనే పోలీస్ వైర్లెస్ ఆపరేటర్ మైక్లో మాట్లాడడం ప్రారంభించాడు. ఎమర్జెన్సీ, పెట్రోల్ వ్యాన్ నెంబర్ 8, రిసీవ్ మెసేజ్. ఎమర్జెన్సీ, పెట్రోల్ నెంబర్ 8, రిసీవ్ మెసేజ్ అన్నాడు. పెట్రోల్ వ్యాన్ 8 రిసీవింగ్ మెసేజ్, రిపోర్ట్. మోటార్ కార్ యాక్సిడెంట్ బిట్వీన్ సైదాపేట్ అండ్ గిండి, అలందూర్ రోడ్. రిపోర్టెడ్ బై రాజయ్యర్, రిసీవ్. మోటార్ కార్ యాక్సిడెంట్ బిట్వీన్ సైదాపేట్ అండ్ గిండి అన్నాడు పెట్రోల్ వ్యాన్ లోని సార్జెంట్. సైదాపేటకి త్యాగరాయ నగర్కి మధ్య మౌంట్ రోడ్డు మీద ఉంది. పెట్రోల్ కార్ రిపోర్ట్ వచ్చినప్పుడు పెట్రోల్ వ్యాన్ డ్రైవర్ స్పీడ్ హెచ్చించాడు. అర్ధరాత్రులు రోడ్డు మీద ఎవరూ లేనప్పుడు యాక్సిడెంట్లు ఎలా జరుగుతాయో అన్నాడు సార్జెంట్. వీధుల్లో ఎవరూ లేనప్పుడే బాగా స్పీడ్గా వెళ్లి ఏ టర్నింగ్ లోనో కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ చేస్తారు అన్నాడు డ్రైవర్. సార్జెంట్ చేతి గడియారం చూసుకున్నాడు. 12 గంటల 10 నిమిషాలైంది. డైరీలో రాసుకోవడం ప్రారంభించాడు. ఇక్కడే సార్ అన్నాడు డ్రైవర్ బ్రేక్ నొక్కి వ్యాన్ ఆపి. సార్జెంట్ వ్యాన్లోంచి దిగాడు. నా పేరు రాజయ్యర్, నేనే రిపోర్ట్ చేసింది అంటూ రాజయ్యర్ సార్జెంట్ దగ్గరికి వెళ్ళాడు. సార్జెంట్ తల ఊపి ముందుకు వెళ్ళాడు. కాలుతోన్న మోటార్ కారు అతనికి కనిపించింది. యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందని అడగవలసిన అవసరం లేదు. రోడ్డు పక్కన నిల్చుని కిందకు చూశాడు. పొలంలో పడుంది కారు. మంటలు చల్లారాయి, పొగ మాత్రం వస్తోంది. పెట్రోల్ వ్యాన్ డ్రైవర్ వచ్చి సార్జెంట్ పక్కన నిల్చున్నాడు. ఇంత విశాలమైన రోడ్డుండగా ఎలా పడిందంటావు ఆ కారు అక్కడ? సార్జెంట్ డ్రైవర్ని అడిగాడు. తాగున్నాడేమో ఆ డ్రైవర్. సార్జెంట్ తలూపి, కారులో ఎవరైనా ఉంటే ఈ పాటికి మసైపోయి ఉండాలి. హెడ్ క్వార్టర్స్ కి రిపోర్ట్ చేసి అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ కావాలని చెప్పు. పెట్రోల్ కారు డ్రైవర్ తల ఊపి వ్యాన్ దగ్గరికి వెళ్ళాడు. పెట్రోల్ వ్యాన్ నెంబర్ 8 రిపోర్టింగ్. మేజర్ మోటార్ కార్ యాక్సిడెంట్, అలందూర్ రోడ్ బిట్వీన్ సైదాపేట్ అండ్ గిండి. అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ రిక్వైర్డ్. హెడ్ క్వార్టర్స్ నుంచి వైర్లెస్ ఆపరేటర్ వార్త అందుకున్నానని తెలియజేయగానే వ్యాన్ డ్రైవర్ వెనక్కి తిరిగి వెళ్ళాడు. సార్జెంట్ పొలంలోకి దిగి కారుని దగ్గర నుంచి పరీక్ష చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. వద్దు సార్, కాల్ జారితే చాలా ప్రమాదం, ఫైర్ మ్యాన్ వస్తారుగా చెప్పాడు డ్రైవర్. సార్జెంట్ తల ఊపి రాజయ్యర్ వైపు తిరిగి, మీరు చూసినప్పుడు మంటలు వస్తున్నాయా అడిగాడు. అవును అన్నాడు రాజయ్యర్. కారులో ఎవరూ లేరా? నాకెలా తెలుస్తుంది? నేను కేకేశాను, ఎవరూ పలకలేదు. ఆ మంటను బట్టి మీరిక్కడికి వచ్చే ముందు ఎంతసేపటి క్రితం కారు ఈ పొలంలో పడిందంటారు అడిగాడు సార్జెంట్. రాజయ్యర్ ఆలోచించి 10 నిమిషాలు అయి ఉండాలి అన్నాడు. అంతలో సైరన్ ఊదుకుంటూ అంబులెన్స్ వెనుక ఫైర్ ఇంజిను, ఇంకో పోలీస్ వ్యాను వచ్చి అక్కడ ఆగాయి.
పోలీస్ వ్యాన్లోంచి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కొందరు పోలీస్ కానిస్టేబుల్స్ దిగారు. సార్జెంట్ ఇన్స్పెక్టర్కి రిపోర్ట్ ఇచ్చాడు. క్షణంలో ఫైర్ మ్యాన్ కింద పొలంలోకి తాళనిచ్చెలను వేసేశారు. హెల్మెట్స్ పెట్టుకుని అగ్నిమాపక దళం వారు పొలంలోకి దిగారు. ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తున్నారు. రోడ్డుకి పక్కన పల్లానికి ఉన్న దూరం కొలుస్తున్నారు పోలీస్ కానిస్టేబుల్స్. యాక్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు జరపవలసిన తతంగమంతా జరుగుతోంది. కాలింగ్ బెల్ చప్పుడు కాగానే పార్వతి లేచి కూర్చుంది. అమ్మా, నాన్నొచ్చాడా? అడిగింది 10 ఏళ్ల జయ. నాన్న ఉండాలి అని పార్వతి లేచి దీపం వెలిగించింది. అబ్బా, చాలా ఆలస్యమైందే రెండూ అనుకుంటూ వెనక్కి తిరిగి చూసి, జయ, నువ్వు రావద్దు, వాళ్ళిద్దరూ లేస్తే ఎవరూ లేకపోతే భయపడతారు అంది పార్వతి కూతురుతో. అవతల మంచం మీద 7 ఏళ్ల కొడుకు రవి, 4 ఏళ్ల పిల్ల ఉమా నిద్రపోతున్నారు. త్వరగా రా, నాకు భయం వేస్తోంది అంది జయ. చ, దీపం వెలిగించుంటే నీకేంటి భయం, 10 ఏళ్ల దానివి అని పార్వతి హాల్లోకి వెళ్ళింది. అంతలో బజర్ మళ్లీ బొయ్యమంది. పార్వతి గబగబా వెళ్లి తలుపు తీసింది. డాక్టర్ శ్రీనివాస్ గారి ఇల్లు ఇదేనా అడిగాడు. గుమ్మం అవతల నుంచున్న మనిషి. ప్యాంటు, షర్టు, కోటు వేసుకున్నాడు. అలాంటి డ్రెస్లోనే ఇంకో మనిషి ఉన్నాడు అతని పక్కన. అవును, డాక్టర్ గారు ఇంట్లో లేరు అంది పార్వతి. ఒక క్షణం మేం లోపలికి రావచ్చా అడిగాడు ఒకతను. పార్వతి మొహం చిట్లించి, ఎందుకు, డాక్టర్ గారు ఇంట్లో లేరు, ఎప్పుడొస్తారో తెలీదు అంది. మేము పోలీస్ ఆఫీసర్లం. పార్వతి బెత్తర చూపులు చూసి, పోలీసులా అడిగింది. పోనీ వసారాలో దీపం వెలిగించండి అంటూ అతను జేబులోంచి ఒక చేతి గడియారం, ఒక ఉంగరం తీశాడు. ఏంటివి అడిగింది పార్వతి. ఇవి మీ భర్త గారివేనా అడిగాడు వాటిని పార్వతికిచ్చి. అవును, ఇవి మీకెలా వచ్చాయి? పార్వతి గుండె దడదడమంటోంది. నెంబర్ MXY 19998 కారు డాక్టర్ శ్రీనివాస్ గారిదేనా? అవును, ఏం జరిగింది అడిగింది పార్వతి కంగారుగా. మోటార్ కార్ యాక్సిడెంట్ జరిగింది అన్నాడు పోలీస్ ఆఫీసర్. కారు యాక్సిడెంటా? ఆయనకు గాయాలు? ఈ దుర్వార్త చెబుతున్నందుకు నన్ను క్షమించండి, డాక్టర్ గారు యాక్సిడెంట్లో మరణించారు. పార్వతి కళ్ళప్పగించి మాట లేకుండా ఆ ఆఫీసర్ని చూసింది. ఏంటి ఏంటి అడిగింది. ఇంట్లో మీ వాళ్ళు, తల్లి, తండ్రి, పెద్దవాళ్ళు ఎవరూ లేరా అడిగాడతను. ఆయన యాక్సిడెంట్లో పోయారా? నేను నమ్మను, ఎక్కడున్నారాయన అరిచింది. ఆ అరుపుకి పిల్లలు లోపల నుంచి పరిగెత్తుకునొచ్చారు. పిల్లల్ని చూడగానే పార్వతికి దుఃఖం కథలు తెంచుకుని వచ్చేసింది. బోరుని ఏడవడం మొదలు పెట్టింది. పిల్లలు తల్లిని కావులించుకుని ఏడుస్తున్నారు. ఎదురింట్లో వాళ్ళు, పక్కింట్లో వాళ్ళు వచ్చారు ఆ గోల విని. డాక్టర్ గారి తల్లిదండ్రులు, ఈమె తల్లిదండ్రులు ఎక్కడున్నారు? మేం కబురు పంపుతాం అన్నాడు పోలీస్ ఆఫీసర్ పక్కింటి పెద్ద మనిషితో. డాక్టర్ గారి తల్లిదండ్రులు లేరు, ఈమె తల్లిదండ్రులు బెంగళూరులో ఉంటున్నారు. అడ్రస్ నాకు తెలీదు, ఆమెను అడగాలి. నలుగురు ఆడవాళ్లు పార్వతిని సముదాయిస్తున్నారు. ఏమని ఓదారుస్తారు? ఏం చెబితే ఆమె దుఃఖం పోతుంది? ముగ్గురు పిల్లల్ని చూసి చూసి కడుపు తరుక్కుపోయేటట్లు ఏడుస్తోంది. బెంగళూరులో ఉన్న ఆమె తల్లిదండ్రుల చిరునామా ఎవరినో అడిగి తెలుసుకుని పోలీస్ ఆఫీసర్లు వెళ్లిపోయారు. ఎస్ అన్నాడు అసిస్టెంట్ కమిషనర్ ఇన్స్పెక్టర్ యాంతోనీ లోపలికి రాగానే. డాక్టర్ శ్రీనివాస్ కారు యాక్సిడెంట్ కేసు గురించి సార్. ఎస్, రిపోర్ట్ ఏది? ఇదిగో సార్. దర్యాప్తు పూర్తయిందా అడిగాడు ఏసీ. ఇది యాక్సిడెంట్ అని తోచడం లేదు సార్. ఏం? కారు సైదాపేట నుంచి గిండి వైపు వెళుతూ ఆ పొలంలో పడింది. దాదాపు 12 గంటల ప్రాంతాన యాక్సిడెంట్ జరుగుండాలి. తల ఊపాడు ఏసీ. రోడ్డు మీద టైరు గుర్తులను బట్టి 20 మైళ్ల స్పీడ్ కన్నా వేగంగా వచ్చి ఉండడానికి వీల్లేదు అని తేలింది. అలాగా? కారు పొలంలోకి పడిన చోట టైరు గుర్తులను బట్టి కారు కొడుతున్నప్పుడు ఇంకా నెమ్మదిగా, అంటే 2-3 మైళ్ల స్పీడు కన్నా ఎక్కువ ఉండదు. కారు వెనక్కి తిప్పుతున్నప్పుడు పడిందేమో అన్నాడు ఏసీ. రివర్స్ గేర్లో లేదు సార్. వెనక్కి తిప్పడానికి కాస్త వెనక్కి వెళ్లి మళ్లీ ముందుకు తిప్పుతున్నప్పుడు పడిందేమో అన్నాడు ఏసీ. అలా జరుగుండొచ్చు, కానీ రేడియేటర్ కిందకు ఉండేటట్లు నిలువునా పడింది. అలా పడినప్పుడు కారుకి నిప్పంటుకోవాల్సిన అవసరం లేదు. పెట్రోల్ ట్యాంకు మూత తెరిచుంది. వెనకున్న పెట్రోల్ ట్యాంకు వద్ద మంట ప్రారంభమయ్యి తర్వాత ముందుకి వ్యాపించిందని తేలింది. అనుమానానికి అంతేనా? ఇంకేమైనా ఆధారాలున్నాయా అడిగాడు ఏసీ. రాజయ్యార్ అంటే యాక్సిడెంట్ రిపోర్ట్ చేసిన మనిషి గిండి నుంచి సైదాపేట వైపు సైకిల్ మీద వెళుతూ మంటలు చూశాడు. అవును, ఆ రిపోర్ట్ చూశాను. యాక్సిడెంట్ జరిగిన చోటు నుంచి 1/2 ఫర్లాంగు దూరంలో రాజయ్యారికి ఎదురయ్యాడట. కాలినడకన గిండి వైపు వెళుతున్న ఓ మనిషి. ఎలా ఉన్నాడా మనిషి అడిగాడు ఏసీ. సూటు వేసుకున్నాడని మాత్రం జ్ఞాపకం ఉంది రాజయ్యారికి. అంతకన్నా వివరంగా ఆనవాళ్లు చెప్పలేకుండా ఉన్నాడు.
యాక్సిడెంట్ జరిగిన చోటు నుంచి గిండి వైపు వెళుతున్నాడన్నమాట ఆ మనిషి. అవును సార్. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి ఆ మనిషి రాజయ్యకి కనిపించిన చోటుకి మధ్య ఇంకో రోడ్డు లేదు. అంటే కాలినడకన వెళుతున్న ఆ మనిషి కారుని చూసుండాలి. చూసిన రాజయ్యకి ఆ విషయం ఎందుకు చెప్పలేదనా? అవును సార్, అదే అనుమానం. అంతేకాదు, కారు ఆ పొలంలో పడిన తర్వాత కారు తలుపు తెరుచుకుని బయటికి రావడానికి డాక్టర్ శ్రీనివాస్కి చాలా వ్యవధి ఉండాలి. అటువంటి ప్రయత్నం డాక్టర్ చేయలేదని అనుకోవాల్సి వస్తోంది. ఎందువల్ల తన ప్రాణం కాపాడుకోవడానికి డాక్టర్ ప్రయత్నం చేయలేదంటావు? అడిగాడు ఏసీ. రెండే కారణాలు కనిపిస్తున్నాయి సార్. ఒకటి ఆత్మహత్య. డాక్టర్ ఆత్మహత్య చేసుకోవడానికే ఆ కారులోంచి బయటికి రాలేదనుకోవాలి. రెండో కారణం? అడిగాడు ఏసీ. హత్య. ఇన్స్పెక్టర్, మీ ఉద్దేశం ఇది హత్యో ఆత్మహత్య అయి ఉండాలని, అవునా? ఇన్స్పెక్టర్ సందేహించాడు నిమిషం పాటు. చెప్పండి ఇన్స్పెక్టర్, ఏసీ అడిగాడు. ఆత్మహత్య అయి ఉండాలి సార్. రాజేర్కి కనిపించిన మనిషి యాక్సిడెంట్ విషయం రాజేర్కి చెప్పకపోవడానికి అతనికి ఏవో కారణాలు ఉండుండొచ్చు. అత్యవసరంగా ఎక్కడికైనా వెళుతున్నాడేమో. పోలీస్ ఇన్వెస్టిగేషన్తో సంబంధం పెట్టుకోవడం ఇష్టం లేకేమో. డాక్టర్కి శత్రువులు కానీ హత్య చేసేటంత ద్వేషించేవాళ్లు కానీ ఉన్నట్లు లేరు. డాక్టర్ మరణం వల్ల ఎవరికీ లాభం రాదు. అందువల్ల ఆత్మహత్య అని నా అనుమానం అన్నాడు ఇన్స్పెక్టర్. ఏసీ తల ఊపి హత్య జరిగిందేమోనని అనుమానం కలిగింది కనుక హోమిసైడ్ డిపార్ట్మెంట్కి ఈ కేసు పంపించడం మంచిదనుకుంటాను అన్నాడు. ఎస్ సార్. సరే, నేను క్రైమ్ డీసీపీకి పంపిస్తాను రిపోర్ట్ అని డిప్యూటీ కమిషనర్కి టెలిఫోన్ చేశాడు. ఇటువంటి కేసులంటే నాకేమాత్రం ఇష్టం లేదు అన్నాడు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు. డాక్టర్ శ్రీనివాస్ కారు యాక్సిడెంట్ కేసుకు సంబంధించిన రిపోర్ట్ అంతా చదివి సార్జెంట్ శివంతో, ఎందుకు ఇష్టం లేదు సార్ అడిగాడు సార్జెంట్. యాక్సిడెంట్ జరిగిన చోట ఇప్పుడు ఏమీ లేదు. కారు అక్కడి నుంచి తీసేశారు. శవం పూర్తిగా కాలిపోయింది. సాక్ష్యాలు ఏమైనా ఉండుంటే అన్నీ పోయాయి అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు. ఈ రిపోర్ట్ను బట్టి మీ అభిప్రాయం ఏమిటి సార్ అడిగాడు సార్జెంట్. ఆత్మహత్య అని అనిపిస్తోంది. ఆ రాజయ్యర్ అనే అతనికి ఎవరో కాలినడకని ఎదురయ్యారట. అతని సంగతి? ఫలానా చోట ఓ కారు తగలబడుతోందని రాజయ్యర్కి చెప్పడానికి గాని తనే పోలీసులకు రిపోర్ట్ చేయడానికి గాని 190 కారణాలు ఉండుండొచ్చు. అతనికేమీ సంబంధం ఉండుండదు. నిజంగా అతను డాక్టర్ని హత్య చేసి ఉంటే అంత అజాగ్రత్తగా రోడ్డు మీద నడిచి వెళతాడా? రాజయ్యర్ సైకిల్ మీద రావడం దూరం నుంచి చూసి ఏ చెట్టు వెనుకో దాక్కోడా అన్నాడు ఇన్స్పెక్టర్. అవును సార్. ఇప్పుడే మీరు దర్యాప్తు ప్రారంభిస్తారా అడిగాడు సార్జెంట్. అవును, ఎందుకు ఆలస్యం? త్వరగా తేల్చి పారిస్తే సరి. పద. ఎక్కడికి? డాక్టర్ భార్యని కలుసుకుందాం అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు. నేను డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్రావుని. శ్రీమతి పార్వతి గారున్నారా అడిగాడు ఇన్స్పెక్టర్. ఉంది, రండి అని హాల్లోకి తీసుకెళ్లి, పార్వతి నా కుమార్తె, నా పేరు చలపతిరావు. నిన్ననే నేను నా భార్య బెంగళూరు నుంచి వచ్చాం. చాలా షాక్ అయ్యాం అని పార్వతి అని కేకేశాడు. వదులుగా జుట్టి ముడి వేసుకుంది. చామంచాయ సన్నగా పొడుగ్గా ఉంది. అందమైంది కాదు, అనాగరి కాదు పార్వతి. మిమ్మల్ని ఈ దుఃఖ సమయంలో ప్రశ్నలు అడగడానికి వచ్చినందుకు క్షమించండి, కానీ తప్పదు అన్నాడు ఇన్స్పెక్టర్. మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఏం లాభం, ఆయన మళ్లీ రారు అంది పార్వతి దిగులుగా. అంతలో 3 పిల్లలు హాల్లోకి వచ్చారు. అమ్మా, పిల్లల్ని తీసుకువెళ్ళండి అంది పార్వతి పిల్లలతో. 3 పిల్లలు తల్లిని ఇన్స్పెక్టర్ని కళ్ళప్పగించి చూస్తున్నారు. వెళ్ళండమ్మా, వెళ్ళి ఆడుకోండి అన్నాడు స్వరాజ్రావు. స్వరాజ్రావు గొంతు వినగానే బెదిరిపోయినట్లు 3 పిల్లలు లోపలికి పరిగెత్తారు. అడగండి అంది ఇన్స్పెక్టర్ని చూసి పార్వతి. ఉన్నతున్నట్లు నిర్మోహమాటంగా మాట్లాడతాను, క్షమించండి. మీ వారు ఆత్మహత్య చేసుకున్నారేమోనని మాకు అనుమానంగా ఉంది. పొరపాటున కారు పొలంలో పడలేదని అనిపిస్తోంది. మీ వారు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా అడిగాడు ఇన్స్పెక్టర్. ఆత్మహత్య? ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? బతుకు మీద ఎవరికి ఎప్పుడు విరక్తి కలుగుతుందో చెప్పడం చాలా కష్టం. డాక్టర్ గారికి డబ్బు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? లేవు. ఇది మా సొంతిల్లు. చిల్లికాని అప్పు లేదు. నాకు తెలిసినంత వరకు ఆయన ఎక్కడ అప్పు చేయలేదు. బ్యాంకులో దాదాపు 10,000 రూపాయలున్నాయి. మంచి ప్రాక్టీస్ ఉంది. మీకు డాక్టర్ గారికి మనస్పర్ధలు ఏమైనా కలిగాయా? పార్వతి జాలిగా చూసింది ఇన్స్పెక్టర్ని. మాకు పెళ్ళై 12 ఏళ్లయింది. ఈ 12 ఏళ్లలో నేను ఆయన ఎన్నడూ ఒకళ్ళని ఒకళ్ళం ఒక మాట అనుకోలేదు. తిట్టుకుని పోట్లాడుకునే తత్వాలు కావు మావి. భారీగా నా పిల్లలకి తల్లిగా నేను నిర్వహించవలసిన బాధ్యతలు నిర్వహించేదాన్ని. మనస్పర్ధలు ఎందుకు కలుగుతాయి? వేరే ఇంకేదైనా కారణం వల్ల మానసిక వ్యాధి అనుభవించేవారా అడిగాడు ఇన్స్పెక్టర్.
నాకు చెప్పలేదు. ఆత్మహత్య చేసుకునేటంత క్షోభ పడుతున్నట్లు కనిపించలేదు ఎన్నడూ అన్నదామె. క్షమించండి, కొంచెం ప్లెయిన్గా అడుగుతున్నందుకు. మరి ఎవరైనా స్త్రీ వలలో పడి ఆయన ఇబ్బందులు పాలయ్యారా? ఏమో, మరొక స్త్రీ చేత ఆకర్షింపబడి ఉండొచ్చు. అంత మాత్రాన ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు అడిగింది. ఇన్స్పెక్టర్ 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు. ఆయనకి విరోధులు ఎవరైనా ఉన్నారా అడిగాడు. విరోధులా? లేరు. చూడమ్మా, డాక్టర్ గారు ఆత్మహత్య అయినా చేసుకుని ఉండాలి, లేదా హత్య చేయబడి ఉండాలి. యాక్సిడెంట్ మాత్రం కాదు ఆయన మరణానికి కారణం. మీరు సహకరిస్తే కానీ మేమేం చేయలేం. పార్వతి ఏడుస్తోంది. ప్లీజ్ ఏడవకండి. ఏడవకి ఏం చేయను? దుఃఖం ఎలా ఆపుకోను ఇన్స్పెక్టర్? ఆయన మరణించారు, ఇక రారు. మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా, నేనెన్ని సమాధానాలు చెప్పినా ఆయనకి రారు. నా పిల్లలకి ఇక తండ్రి లేడు. ఏడుస్తోంది. క్షమించండి, మేం వెళ్ళొస్తాం అని ఇన్స్పెక్టర్ లేచి నిలబడ్డాడు. ఒక విషయం మాత్రం నేను నిశ్చయంగా చెప్పగలను, ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండరు అంది పార్వతి. థ్యాంక్స్ అని వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్. డిటెక్టివ్ యుగంధర్ కన్సల్టింగ్ రూమ్ లో రివాల్వింగ్ కుర్చీలో కూర్చుని దినపత్రిక చదువుతున్నాడు. అతని అసిస్టెంట్ రాజు ఆ గదిలోనే బల్ల వెనక కూర్చుని ఉత్తరాలు టైప్ చేస్తున్నాడు. కాలింగ్ బజార్ చప్పుడైంది. రాజు వెళ్లి నిమిషంలో తిరిగొచ్చి, ఎవరో చలపతిరావు ఆయన కుమార్తె పార్వతి వచ్చారు, మిమ్మల్ని కలుసుకోవాలట అన్నాడు యుగంధర్తో. ఎందుకు చెప్పారా? లేదు, మీతోనే మాట్లాడాలన్నారు. తీసుకురా అని యుగంధర్ చెప్పగానే రాజు వెళ్లి క్షణంలో తిరిగొచ్చాడు. ఈయన చలపతిరావు గారు, బెంగళూరులో గవర్నమెంట్ ఉద్యోగి. ఈమె పార్వతి గారు, ఆయన కుమార్తె. వీరే యుగంధర్ అని రాజు పరిచయం చేశాడు. కూర్చోండి అన్నాడు యుగంధర్. మిమ్మల్ని గురించి ఎంతో విన్నాను, మీ ఫోటోలు కూడా పత్రికల్లో చూశాను. ఎన్నడూ కలుసుకునే అవకాశం లేకపోయింది అన్నాడు చలపతిరావు. నన్ను కలుసుకోవలసిన అవకాశం రావాలని కోరుకోవడం మంచిది కాదేమో అన్నాడు యుగంధర్ నవ్వుతూ. యు ఆర్ కరెక్ట్ అని చిన్నగా నవ్వి, ఇటువంటి చిన్న కేసులు మీరు తీసుకోరని, మీకు వ్యవధి ఉండదని ఆ అమ్మాయికి చెప్పాను, కానీ వినిపించుకోలేదు. మీరే చెబితే తృప్తి పడుతుందేమో అన్నాడు చలపతిరావు. ఏంటా కేసు అడిగాడు యుగంధర్. చలపతిరావు గొంతు సవరించుకున్నాడు. డాక్టర్ శ్రీనివాస్ నాల్లుడు, పార్వతి ఆయన భార్య. వారం రోజుల క్రితం నాల్లుడు కారు ప్రమాదంలో మరణించాడు. యుగంధర్ తల ఊపాడు. 3 పిల్లలు, మంచి ప్రాక్టీస్ ఉంది అతనికి. పోలీసులు దర్యాప్తు చేసి డాక్టర్ శ్రీనివాస్ ఆత్మహత్య అయినా చేసుకుని ఉండాలి, లేదా హత్య అయినా చేయబడి ఉండాలి అన్నారు. రెండింట్లో ఏదో నిశ్చయించారా అడిగాడు యుగంధర్. ఆత్మహత్య అని నిన్ననే నిశ్చయించారు. అలాగా అన్నాడు యుగంధర్. భర్త ఆత్మహత్య చేసుకుని మరణించాడనంటే పార్వతికి ఎలా ఉంటుందో మీరు ఊహించగలరనుకుంటాను. రేపు పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వాళ్ళకి ఎలా ఉంటుంది? తండ్రి ఆత్మహత్య చేసుకోవడానికి తల్లి కారకురాలేమోననే అనుమానం కలుగుతుంది, అవునా? చెప్పండి అన్నాడు యుగంధర్. తన భర్త ఆత్మహత్య చేసుకుని ఉండడని పార్వతి నిశ్చయంగా నమ్ముతోంది. ప్రమాదవశాత్తు మరణించుండాలి, లేదా హత్య చేయబడి ఉండాలి అంటోంది. డాక్టర్ గారిని హత్య చేసేటంత ద్వేషించే విరోధులున్నారా ఆయనకి? లేరనుకుంటాను. ఉన్నా మాకు తెలియదు. ఆత్మహత్య చేసుకుంటే దానికి కారణము తెలియడం లేదు. పోలీసులు చెప్పలేకుండా ఉన్నారు. మీరు ఈ కేసు దర్యాప్తు చేయాలని, డాక్టర్ మరణానికి నిజమైన కారణమేమిటో తెలుసుకోవాలని పార్వతి మిమ్మల్ని కోరడానికి ఇక్కడికి వచ్చింది అన్నాడు చలపతిరావు. సామాన్యంగా ఇటువంటి విషయాల్లో పోలీసులు పొరపాటు పడరు. యాక్సిడెంట్ అయింది, ఆత్మహత్య అయింది, హత్య అయింది నిశ్చయించేందుకు పోలీస్ శాఖలో ఆ విషయానికి సంబంధించిన నిపుణులున్నారు. ఆత్మహత్య అని పోలీసులు నిశ్చయించారంటే వాళ్ళకి తగిన ఆధారాలుంటాయి. కారణం మీకు చెప్పకపోవడానికి ఏదైనా ఉండుండొచ్చు అన్నాడు యుగంధర్. అప్పటి వరకు పార్వతి ఒక్క మాట మాట్లాడలేదు. యుగంధర్ని చూసి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజరావు గారట. ఆయన శక్తి సామర్థ్యాలను నేను శంకించడం లేదు, కానీ సూచనగా ఆయన నా భర్త ఆత్మహత్య చేసుకోవడానికి కారణం చెప్పారు. అది నమ్మశక్యంగా లేదు అంది. ఏంటా కారణం అడిగాడు యుగంధర్. మరొక స్త్రీచే ఆకర్షింపబడి నా భర్త ఆమెకు దోసుడయ్యి నన్ను విడవలేక, ఆమెని విడవలేక, ఆ ఇరకాటంలో పడి బతకలేక ఆత్మహత్య చేసుకున్నారని. అలా జరుగుండకూడదా అడిగాడు యుగంధర్. తల విదిలించింది పార్వతి. 6 నెలల నుంచి మా వారు ఎవరో ఇంకో స్త్రీతో తిరుగుతున్నారని నాకు తెలుసు. నాకు తెలుసునని ఆయనకి తెలుసు. ఆ విషయం నేను కాని ఆయన కాని ఎన్నడూ ప్రస్తావించలేదు. ఆయనని నేను పల్లెత్తు మాట అనలేదు. 3 పిల్లల తల్లిని. వాళ్ల పోషణలో, ఇంటి బాధ్యతల్లో నాకు సరిపోతుంది. ఆయనతో సరదాగా షికార్లకు తిరగడానికి తీరుకుండేది కాదు. ఆయన కులాసాగా సంతోషంగా ఉంటే నేను బాధపడే మనిషిని కాను అంది పార్వతి. ఆయన మరొక స్త్రీతో సంబంధం పెట్టుకున్నా మీరు పోట్లాడలేదు కనుక ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదంటారు, అవునా? అవును. మీ వల్ల కాకపోయినా ఆమె వల్లైనా ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చుగా.
అడిగాడు యుగంధర్. పార్వతి తల ఊపింది. అందుకే మిమ్మల్ని దర్యాప్తు చేయమని కోరుతున్నాను. ఆమె ఎవరో తెలుసుకోవాలని కూడా నాకు లేదు. కానీ ఆయన ఆత్మహత్య చేసుకునుంటే కారణం తెలుసుకోవాలి అంది పార్వతి. ఆమె కళ్ళల్లోంచి నీళ్లు జలజలా రాలాయి. యుగంధర్ నిమిషం పాటు ఆలోచిస్తూ ఉండిపోయాడు. పార్వతిని చూస్తేనే తెలుస్తోంది. ఆమె సాధ్వి అని, సుగుణవతి అని, భర్తే దైవంగా, పిల్లలే ప్రపంచంగా తలుస్తూ సంసారం చక్కదిద్దుకునే ఆడది అని. ఇటువంటి వ్యవహారాలు ఎక్కువగా కలిగి దర్యాప్తు చేయడం మంచిది కాదేమో అన్నాడు యుగంధర్. ఎంతకన్నా ఎవరు ఎక్కువ కెలుపుతారు? తల గిరున తిరిగిపోతుంది. నేనేం నేరం చేశాను? ఆయన నన్ను వదిలించుకోవడానికి ఆత్మహత్య చేసుకున్నారా? యుగంధర్ గారు, దయచేసి మీరు దర్యాప్తు చేసి నిజం తెలుసుకోవాలి. నా కోసం కాదు, నా పిల్లల కోసం అని పార్వతి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఊరుకోండమ్మా, నేను దర్యాప్తు చేస్తాను. నాకు సాధ్యమైతే నిజం తెలుసుకుంటాను. నా దర్యాప్తుకు ఉపయోగపడే సూచనలు ఏమైనా ఇవ్వగలరా? నేను ఏం సూచనలు ఇవ్వగలను? ఆయన క్లినిక్ పనగల్ పార్కు దగ్గరుంది, అంతే. అంతకన్నా నాకేం తెలీదు. ప్రైవేట్ ప్రాక్టీసేనా? ఏదైనా ఆసుపత్రిలో కూడా పనిచేసేవారా? ప్రైవేట్ ప్రాక్టీసే. క్లినిక్ మాత్రమేనా? నర్సింగ్ హోమ్ కూడా ఉందా? నర్సింగ్ హోమ్ లేదు. పొద్దున్న మౌంట్ రోడ్డు, సాయంకాలం త్యాగరాయ నగర్ క్లినిక్లో ఉండేవారు. నెలకి రాబడి ఏమాత్రం ఉండేది? 1000కి పైగా ఉండేది. నర్సులు కానీ, కాంపౌండర్ కానీ క్లినిక్లో పనిచేసేవారా? కాంపౌండరు, నర్సు అంతా ఒకే మనిషి ఎమిలి. పొద్దున్నే మౌంట్ రోడ్డుకి, సాయంకాలం త్యాగరాయ నగర్కి వచ్చేది. 6 నెలలుగా మీ భర్త మరొక స్త్రీతో సంబంధం పెట్టుకున్నట్లు చెప్పారు. ఆమె ఎమిలి అయి ఉండొచ్చా? అడిగాడు యుగంధర్. పార్వతి మొట్టమొదటిసారి నవ్వింది. కాదు, ఎమిలికి 50 ఏళ్లుంటాయి అంది. మీ వారు ఎవరో ఇంకో స్త్రీతో స్నేహంగా ఉన్నారని మీరన్నారు. ఆ విషయం మీకు నిశ్చయంగా తెలుసా? ఎలా తెలుసు? నిశ్చయంగా తెలియడం అంటే ఇటువంటి విషయాలు నిశ్చయంగా ఎలా తెలుస్తాయి? ఆయన చెబితే తప్ప. ఆయన చెప్పలేదు సరికదా, ఎన్నడూ ఆ విషయం మాట్లాడలేదు. వీలైనంత వరకు నాకు తెలియకుండా ఉండాలని రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించారు. అయితే ఎలా తెలిసింది? 6th సెన్స్ అయి ఉండొచ్చు, ఇన్స్టిట్యూషన్ అయి ఉండొచ్చు. రాత్రులు ఆలస్యంగా వచ్చేవారింటికి. క్లినిక్కి ఫోన్ చేస్తే అక్కడ ఉండేవారు కాదు. ఏ అర్జెంట్ కేసో వచ్చి వెళ్ళుంటారని అనుకునేదాన్ని మొదట్లో. చాకలాడికి బట్టలు వేస్తున్నప్పుడు కోటు జేబులో ఎండిపోయిన మల్లెపూలు, ప్యాంటు జేబుల్లో ఆడవాళ్ల చిన్న సిల్క్ రుమాళ్లు, ఆయన దగ్గర కొంత సెంటు వాసన, ఇలాంటివే. వీటిని బట్టే అనుమానం కలిగింది. ఆఖరిదాని పుట్టినరోజు నాడు సాయంకాలం త్వరగా ఇంటికి రమ్మని మరీ చెప్పాను క్లినిక్కి వెళుతున్నప్పుడు. అయినా చాలా ఆలస్యంగా, అది నిద్రపోయిన తర్వాత రాత్రి 12 గంటలకు ఇంటికొచ్చారు. నా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నాను. ఆ వేళ కూడా నేను ఆయన్ని ఒక్క మాట అనలేదు. అసలు ఏమీ అడగలేదు. ఏదో అర్జెంటు కేసు వచ్చి ఉంటుంది అని నేనే అన్నాను. ఆయన తల ఊపారు. ఆయన జీవితంలోకి ఇంకో స్త్రీ వచ్చిందని నాకు తెలిసినా ఆ విషయం చర్చించడం నాకు ఇష్టం లేదు. 3 పిల్లల తల్లిని. పిల్లల కోసం ఇంటిని నరకంగా మార్చదలుచుకోలేదు. నా బాధ నాది. నేను గొడవ చేస్తే ఆయన మరింతగా ఆ ఇంకో స్త్రీ చేత ఆకర్షింపబడతారని తెలుసు. నేను ఏమీ తెలియనట్లు ఊరుకుంటే కొన్నాళ్లకి విసుగెత్తి ఆయనే ఆమెను వదిలేస్తారు. ఇలాంటి కారణాల వల్లే నేను ఆ ఇంకో స్త్రీ గురించి ఆయనతో తగదా పెట్టుకోలేదు అంది పార్వతి. ఆమె ఎవరో మీకు సూచనగానైనా తెలీదన్నమాట అడిగాడు యుగంధర్. తెలీదు అంది పార్వతి. నేను ఇవాళే దర్యాప్తు ప్రారంభిస్తాను. 1-2 రోజుల్లో మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడు యుగంధర్. చలపత్రావు గొంతు సవరించుకుని మీ ఫీజు అడిగాడు. వివరాలు నా అసిస్టెంట్ రాజు చెబుతాడు అన్నాడు యుగంధర్. డాక్టర్ శ్రీనివాస్ కేసు మీరు దర్యాప్తు చేస్తున్నారని ఏసీ చెప్పారు అన్నాడు డిటెక్టివ్ యుగంధర్. ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు గదిలోకి వెళ్లి, కూర్చోండి యుగంధర్. అవును, నేనే దర్యాప్తు చేశాను. మీకేమిటి ఆ కేసులో ఇంట్రెస్టు అడిగాడు ఇన్స్పెక్టర్. డాక్టర్ శ్రీనివాస్ భార్య పార్వతీదేవి నన్ను దర్యాప్తు చేయమని, నిజం తెలుసుకోమని కోరింది. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు నవ్వాడు. తెలుసుకోవడానికి, మీరు దర్యాప్తు చేయడానికి ఏమీ లేదు. చాలా సింపుల్ కేసు అన్నాడు. అలాగా, వివరాలు చెబుతారా అడిగాడు యుగంధర్. డాక్టర్ శ్రీనివాస్కి జయంతి అనే అమ్మాయితో 8 నెలల క్రితం పరిచయం అయింది. ఆ జయంతి సిటీ కాలేజీలో BA ఫైనల్ చదువుతోంది. హాస్టల్లో ఉంటోంది. ఆ అమ్మాయి తండ్రి మొదలులో వ్యాపారస్తుడు, బాగా డబ్బున్న వాళ్ళు. ఒకరోజు సాయంకాలం జయంతి త్యాగరాయ నగరంలో డాక్టర్ శ్రీనివాస్ క్లినిక్ ముందు రోడ్డు మీద కాలు జారి పడిందట. సరిగ్గా ఆ సమయానికి శ్రీనివాస్ క్లినిక్లోంచి బయటకు వస్తున్నాడట. వెంటనే శ్రీనివాస్ జయంతి కాలు పరీక్ష చేసి కట్టుకట్టేందుకు తన క్లినిక్లోనికి తీసుకువెళ్లాడట. అలా ఆ వేళ డాక్టర్కి జయంతికి పరిచయం అయింది. ఆ తర్వాత కాలికి కట్టుకట్టించుకునేందుకు జయంతి డాక్టర్ క్లినిక్లోకి రోజు సాయంకాలం వచ్చేదట. అలా ప్రారంభమైంది వాళ్ళ స్నేహం.
మధ్య వయస్కుడు, ముగ్గురు పిల్లల తండ్రి అయిన శ్రీనివాస్లో జయంతికి ఏం ఆకర్షణ కనబడిందో మనకు తెలియదు కానీ వారం రోజుల్లోపున డాక్టరు జయంతి ప్రేయసీ ప్రియులయ్యారు అని గుక్క తిప్పుకోకుండా చెప్పాడు ఇన్స్పెక్టర్. ఈ వివరాలన్నీ మీకు ఎవరు చెప్పారు? నర్సు ఎమిలీ చెప్పింది. భార్యకు తెలియకుండా తన ప్రేమ కలాపం చాలా రహస్యంగా ఉంచడానికి డాక్టర్ శ్రీనివాస్ ప్రయత్నం చేశాడట. నర్సు ఎమిలీ కూడా పార్వతితో చెప్పలేదు. జయంతి హాస్టల్లో ఉంటుంది కదా, వెచ్చలివిడిగా డాక్టర్తో తిరుగుతూ ఉంటే హాస్టల్లో మ్యాటర్ను ఊరుకుందా? డాక్టర్ శ్రీనివాస్తో స్నేహమైన 10 రోజుల తర్వాత జయంతి హాస్టల్లోంచి వచ్చేసింది. మైలాపూర్లో స్నేహితుల ఇంట్లో ఉంది. మరి ఆమె తండ్రి అడగలేదు ఎందుకు హాస్టల్లోంచి వచ్చేసావని? హాస్టల్ భోజనం తనకి పడలేదని, తన స్నేహితురాలింట్లో ఉంటానని, నెలకి ఇంత అని వాళ్ళకి డబ్బిస్తానని తండ్రికి ఉత్తరం రాస్తే ఆ పెద్ద మనిషి కూతురు రాసింది నమ్మి సరే అన్నాడు. ఎవరా స్నేహితురాలు? డాక్టర్ స్నేహితులా, జయంతి స్నేహితులా? పెళ్లి కాని పిల్ల అలా తిరిగితే వాళ్ళెందుకు ఊరుకున్నారు? వాళ్ళు డాక్టర్ స్నేహితులు, విచిత్రమైన దంపతులు. నీతిని గురించి, స్త్రీ పురుషుల సంబంధం గురించి వాళ్ళ అభిప్రాయాలు అవకతవకగా ఉన్నాయి. డాక్టర్కి ఆ అమ్మాయికి ఇష్టమైతే వాళ్ళు సుఖంగా ఉండడానికి ఎవరూ అభ్యంతరం పెట్టకూడదని వాళ్ళ అభిప్రాయం అట. వాళ్ళకి ఏమీ పట్టలేదు. నా అనుమానం జయంతి నెలకిచ్చే 80 రూపాయలకు ఆశపడ్డారని. వాళ్ళు ఎవరు? అతనికేం ఉద్యోగం? అడిగాడు యుగంధర్. ఆయన పేరు సుబ్బరామయ్య, రిటైర్డ్ అయిన హెడ్ క్లర్కు. అతని భార్య కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేసి అనారోగ్యం వల్ల ఉద్యోగం మానేసింది. వాళ్ళకి పిల్లలు లేరు. అతని పింఛన్ డబ్బు వాళ్ళ జీవనాధారం. యుగంధర్ తల ఊపి, డాక్టర్ శ్రీనివాస్ జయంతి అనే అమ్మాయిని ప్రేమించాడు. సుబ్బరామయ్య పుణ్యమా అంటూ ఆ అమ్మాయిని వాళ్ళింట్లో అట్టే పెట్టి గుట్టుగా ప్రణయం సాగిస్తున్నాడు. అటువంటప్పుడు తను ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి? అడిగాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు కాస్త విసుగ్గా యుగంధర్ని చూసి, ఆత్మహత్య చేసుకునే వాళ్ళందరూ ఆ సమయంలో మనసు స్థిమితంగా లేకే చేసుకుంటారు అని మీకు తెలుసు. తన భార్యకి పిల్లలకి అపచారం చేస్తున్నాననే చింతతోనో, లేక ఆ జయంతి అతన్ని ఏదో చిక్కుల్లో పెట్టడం వల్ల అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అన్నాడు. జయంతి ఏమంది? డాక్టర్ శ్రీనివాస్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడంది? అడిగాడు యుగంధర్. జయంతి కనపడడం లేదు చెప్పాడు ఇన్స్పెక్టర్ చల్లగా. వాట్? జయంతి కనపడడం లేదా? ఏమైంది? అడిగాడు యుగంధర్ ఆశ్చర్యంతో. డాక్టర్ శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్న రాత్రి నుంచి జయంతి కూడా కనపడడం లేదు. ప్లీజ్ వివరంగా చెప్పండి. ఏముంది చెప్పడానికి? డాక్టర్ శ్రీనివాస్ మరణించింది జూలై 8వ తేదీ. అదే రోజు 8 గంటలకి తను ఊరికి వెళ్ళిపోతున్నానని సుబ్బరామయ్యకి అతని భార్యకి చెప్పి సామాన్లన్నీ సర్దుకుని జయంతి వెళ్ళిపోయిందట. తండ్రింట్లో లేదా? లేదు, అక్కడకు వెళ్ళలేదు. పాపం ఆ తండ్రి చాలా కంగారుగా ఉన్నాడు. సుబ్బరామయ్య నుంచి ఒక్కతే వెళ్ళిందా? ఎలా వెళ్ళింది? టాక్సీలోనా? అవును, టాక్సీ డ్రైవర్ని పట్టుకున్నాం. జయంతిని ఆ రాత్రి 8 గంటలకి సెంట్రల్ స్టేషన్లో దింపాలని చెప్పాడు. ఏ ఊరికి టికెట్ కొంది తెలియలేదా? లేదు, 3వ క్లాసు టికెట్ కొనుండాలి. బుకింగ్ క్లర్క్ చెప్పలేకపోయాడు. దీన్ని బట్టి డాక్టర్ శ్రీనివాస్కి జయంతికి ఏదో తగాద వచ్చిందని, అందువల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని నేను అనుకుంటున్నాను. ఐఆమ్ సారీ, అలా ఊహించడం నా నైజం కాదు ఇన్స్పెక్టర్. ఈ కేసును గురించిన వివరాలు రాసిన రిపోర్ట్ ఉందా? మొదటి నుంచి, అంటే యాక్సిడెంట్కి సంబంధించిన వివరాలన్నీ. ఓఎస్, ఇక్కడే నా బల్ల సొరుగులోనే ఉంది అంటూ ఇన్స్పెక్టర్ ఒక పొడుగాటి కవర్ తీసి యుగంధర్కిచ్చాడు. మళ్ళీ వస్తాను అన్నాడు యుగంధర్ లేచి నిలబడి. ప్లీజ్ యుగంధర్, సులభంగా ముక్కుకి సూటిగా ఉన్న కేసుని దయచేసి కలగాపులగం చేయకండి అన్నాడు ఇన్స్పెక్టర్ నవ్వుతూ. డాక్టర్ శ్రీనివాస్ మరణం గురించిన పోలీస్ రిపోర్ట్ అంతా చదివి కాగితాలు మడిచి బల్ల మీద పెట్టాడు రాజు. ఏమంటావ్? అడిగాడు యుగంధర్ తన అసిస్టెంట్ని. యాక్సిడెంట్ మాత్రం కాదు, అంతవరకు నిశ్చయంగా చెప్పొచ్చు అన్నాడు రాజు. యుగంధర్ తల ఊపాడు. ఇటువంటి విషయాల్లో పోలీసులు పోరబడరు. నిస్సందేహంగా యాక్సిడెంట్ మాత్రం కాదని తేలుతోంది. ఇక మిగిలింది హత్య, ఆత్మహత్య అనేది అన్నాడు యుగంధర్. యాక్సిడెంట్ గురించి రిపోర్ట్ ఇచ్చిన రాజయ్యకి కనిపించిన మనిషి గురించి పోలీసులకి ఏమీ తెలియలేదు. అతనెవరో, యాక్సిడెంట్ చూసినా ఎందుకు రిపోర్ట్ చేయలేదో తెలిస్తే బాగుంటుంది అన్నాడు రాజు. జయంతి ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? తండ్రికి తెలియకుండా ఎక్కడికి పారిపోయి ఉంటుంది? ఎందుకు పారిపోయింది? మనిషి కనిపించకుండా ఎలా మాయమవుతుంది అన్నాడు యుగంధర్. అవును, ఒకవేళ డాక్టర్ శ్రీనివాస్తో ఆమెకి తగాదా వచ్చినా తండ్రికి తెలియజేయకుండా ఊరు విడిచి ఎక్కడికో పారిపోవలసిన అవసరం ఏముంది అన్నాడు రాజు. అంతలో కాలింగ్ బెల్ చప్పుడైంది. రాజు వెళ్లి నిమిషంలో తిరిగొచ్చి, జయంతి తండ్రి రాఘవన్ పిలవనా అని అడిగాడు యుగంధర్ని. ఈరోజే ఆమె తండ్రి మనల్ని కలుసుకోవడానికి రావడం కేవలం కాకతాళీయమా అన్నాడు యుగంధర్.
రాజు భుజం చరిచి వెళ్లి రాఘవంతో పాటు గదిలోకొచ్చాడు. కూర్చోండి అన్నాడు యుగంధర్. నమస్కారం. మా జయంతి జాడ ఏమైనా తెలిసిందా అని కనుక్కోవడానికి నేను ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుని కలుసుకున్నాను. మీరు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారని డాక్టర్ గారి భార్య మిమ్మల్ని సహాయం కోరిందని చెప్పారు. నేను కూడా వచ్చి మిమ్మల్ని కలుసుకుని అని గొంతు సవరించుకున్నాడు. గొంతు బొంగురు పోయింది, వణుకుతోంది. అయ్యా యుగంధర్ గారు, మాకొక్కతే కూతురు, చాలా గారభంగా పెంచాం. అది కనిపించకుండా పోయేసరికి నా భార్య మంచాన పడింది. నేను వ్యాపారం కట్టిపెట్టి వారం రోజులుగా ఈ ఊళ్ళోనే ఉంటున్నాను. యుగంధర్ గారు, ఎలాగైనా మా అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోవాలి ప్లీజ్ అన్నాడు రాఘవన్. పోలీసులు ఆమె జాడలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారుగా, కంగారు పడకండి. పోలీసులు అసమర్థులని నేను అనలేదు. వాళ్ళకి ఎన్నో కేసులుంటాయి, వాటిలో ఇదొకటి. ఆ అమ్మాయి మా దగ్గరికి రావడానికి భయపడుతుందేమో. పల్లెత్తు మాట ఆనందాన్ని నచ్చజెప్పి తీసుకురండి. రాఘవన్ వేడుకుంటున్నాడు. మీ అమ్మాయి జాడలు నాకు తెలిస్తే తప్పకుండా మీకు చెబుతాను. దయచేసి 1-2 ప్రశ్నలకు జవాబులు చెబుతారా? అడగండి అన్నాడు రాఘవన్. మీ అమ్మాయి హాస్టల్ నుంచి వెళ్ళిపోయి ఎవరింట్లోనూ ఉంటే మీకు అనుమానం కలగలేదా? లేదండి, లేదు. అటువంటి అనుమానం కలుగుంటే వెంటనే వచ్చి జయంతిని చదువు అనిపించి ఇంటికి తీసుకువెళ్ళిపోయేవాణ్ణి. ఆమె తరచూ మీకు ఉత్తరాలు రాసేదా? ఈ 6 నెలలుగా అడ్డే రాయడం లేదు. అప్పుడప్పుడు కులాసాగా ఉన్నానని ఒక పోస్ట్ కార్డు రాసేది. చదువులో తీరిక లేకుండా ఉన్నదనుకున్నామే కానీ ఇటువంటి వ్యవహారంలో ఇరుక్కున్నదని మేము అనుకోలేదు. మీ బంధువులకి వెళ్ళిందేమో కనుక్కున్నారా? ఎవరింటికి వెళ్ళలేదు. కాలేజీలో స్నేహితురాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో? లేదు. ఆ విషయమూ విచారించాం. సరేనండి రాఘవన్ గారు, నేను ఈ కేసు దర్యాప్తు చేస్తున్నానుగా, మీ అమ్మాయి విషయం తెలిస్తే చెబుతాను. అలా కాదు, మా అమ్మాయి విషయం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని మీరు దర్యాప్తు చేయాలి. మీ ఫీజుని నేను ఇస్తాను. యుగంధర్ నవ్వాడు. సరే, మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి అన్నాడు. చింతాద్రిపేటలో ఒక ఇరుకు సందులో వీధిలోకున్న కటకటాల ఇల్లది. మిస్ ఎమిలీ, క్వాలిఫైడ్ నర్సు అని బోర్డుంది. రాజు తలుపు తట్టగానే 50 ఏళ్ల స్త్రీ వచ్చి తలుపు తీసి తళతళా మెరుస్తున్న కారు తలుపు దగ్గర నిల్చున్న యుగంధర్ని ఆశ్చర్యంతో చూసి ఎవరు అని అడిగింది. మిస్ ఎమిలీ మీరేనా? అడిగాడు రాజు. ఆమె తల ఊపింది. డాక్టర్ శ్రీనివాస గారి మరణం గురించి ఆయన భార్య పార్వతీదేవి తరపున దర్యాప్తు చేస్తున్నాం. డిటెక్టివ్ యుగంధర్ని, మీ సహకారం కోరుతున్నాను అన్నాడు యుగంధర్ మెట్ల దగ్గరికి వెళ్ళి. రండి అని తలుపు తీసి లోపలికి తీసుకెళ్లి పేము కుర్చీలు చూపించింది ఎమిలీ. డాక్టర్ శ్రీనివాస గారు మరణించడం గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అంటారా? అడిగాడు యుగంధర్. బాగా నిరిసిన జుట్టు సన్నగా పొడుగ్గా ఉంది. తెల్లని చీర, తెల్లని జాకెట్టు, చేతికి గడియారం, ఒళ్ళో ఒంటి వరుస హారం, హారానికి క్రాస్ పెండెంటు. సహనము, ఔదార్యము, మంచితనం ఆమె కళ్ళల్లో గోచరిస్తున్నాయి. ఏమో, నేనెలా చెప్పగలను అంది. మీరు ఎన్నాళ్ళ నుంచి డాక్టర్ శ్రీనివాస్ వద్ద పనిచేస్తున్నారు? 8 ఏళ్లుగా. 8 ఏళ్లు పనిచేసిన తర్వాత ఆయన తత్వం గురించి మీకేమీ తెలీదా? అడిగాడు యుగంధర్. నేను 29 ఏళ్ల నుంచి నర్సుగా పనిచేస్తున్నాను. ఎవరెవరు ఎప్పుడు ఏం చేస్తారో చెప్పడం కష్టమని, ఎవరి నైజము మనం తెలుసుకోలేమని ఇన్నేళ్ల అనుభవంతో తెలుసుకున్నాను అంది. డాక్టర్ గారికి జయంతి అనే అమ్మాయితో పరిచయమైన రోజున మీరు క్లినిక్లో ఉన్నారా? అడిగాడు యుగంధర్. లేను. ఉండుంటే వాళ్ళిద్దరికీ అంత చనువు ఏర్పడేది కాదేమో. కనుక మర్నాడు జయంతి మళ్ళీ కాలికి కట్టుకట్టించుకోవడానికి వచ్చినప్పుడు మీరు ఆమెను చూశారన్నమాట. అవును. ఎలా ఉంటుంది? చాలా అందంగా ఉంటుంది. చాలా చలాకి పిల్ల, తెలివైంది. ఆ అమ్మాయితో డాక్టర్ అంత చనువుగా ఉంటే వద్దని మీరు వారించలేదా? లేదు. అనవసరపు విషయాల్లో జోక్యం కల్పించుకోను. నా హద్దు దాటి ప్రవర్తించను. డాక్టర్కి ఆమెకి బాగా చనువు ఏర్పడిందని, వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకున్నారని మీకు తెలుసా? తెలీదు, గ్రహించాను. పార్వతీదేవికి విషయం చెప్పద్దని డాక్టర్ మీకు చెప్పారా? లేదు. జయంతి క్లినిక్కి తరచూ వచ్చేదా? దాదాపు రోజు కాలేజీ నుంచి తిన్నగా క్లినిక్ వచ్చేది. కనుక వాళ్ళు తమ ప్రణయ కలాపం రహస్యంగా ఉంచడానికి ప్రయత్నం చేయలేదన్నమాట. తలూపింది ఎమిలీ. డాక్టర్ గారు మరణించిన రోజు మీరు క్లినిక్ నుంచి ఎన్ని గంటలకు బయలుదేరి వెళ్ళిపోయారు? 7:30కి. డాక్టర్ క్లినిక్లోనే ఉన్నారా అప్పుడు? సామాన్యంగా మీరే ముందు వెళ్ళిపోతారా? ఒక పద్ధతి లేదు. ఒకప్పుడు ఆయన ముందు వెళ్ళిపోతారు, ఒక్కొక్కప్పుడు నేను ముందు వెళ్ళిపోతాను. మా ఇద్దరి దగ్గర తాళం చెవులుండేవి. ఆ రోజున ఆయనకేమైనా ముఖ్యమైన పనుండి ఉండిపోయారా? నాకు తెలీదు. ఆ రోజు సాయంకాలం జయంతి క్లినిక్ వచ్చిందా? రాలేదు. డాక్టర్ ఏమైనా మానసిక వ్యధలో ఉన్నట్టు కనిపించారా? పరధ్యానంగా ఉన్నారు. ఆ రోజు రాత్రి 12 గంటల వరకు క్లినిక్లో ఉండవలసిన పనుందా డాక్టర్ గారికి?
నాకు తెలిసినంత వరకు అటువంటి పనేమీ లేదు. నేను వెళ్ళిన తర్వాత అర్జెంటు కేసు వచ్చుంటే తప్ప. డాక్టర్ గారికి విరోధులు ఎవరైనా ఉన్నారా? నాకు తెలీదు. ఆయనతో పోట్లాడేందుకు క్లినిక్కి ఎవరూ రాలేదు ఈ 8 ఏళ్లలో. జయంతిని ప్రేమించిన యువకుడు ఎవరైనా ఉండొచ్చా? అన్నాడు యుగంధర్. ఏమో, నాకు తెలీదు. థ్యాంక్స్, వస్తాం అని యుగంధరు, రాజు అక్కడి నుంచి బయలుదేరారు. రాజు కారు డ్రైవ్ చేస్తున్నాడు. ఎమిలీకి డాక్టర్ని గురించి చర్చించడం ఇష్టం లేదు అన్నాడు. ఎమిలీ తనకి తెలిసిన విషయాలని చెప్పడం లేదు, దాస్తోంది అన్నాడు యుగంధర్. బెదిరించి నిజం చెప్పించలేమా? చిన్నపిల్ల, చదువుకోందా, ఏమని బెదిరించగలం? ఎమిలీ నుంచి మనకి ఏమీ తెలీదు. పద సుబ్రామయ్య ఇంటికి అన్నాడు యుగంధర్. మైలాపూర్లో కొత్తగా కట్టిన సిఐటి కాలనీలో ఒక చిన్న ఇంటి ముందు రాజు కారాపి, ఇదే సుబ్రామయ్య ఇల్లు అన్నాడు. వసారాలో పడకుర్చీలో కూర్చున్న మనిషి అతనై ఉండాలి, పద అని యుగంధర్ లోపలికి దారి తీశాడు. 60 ఏళ్లుంటాయి సుబ్రామయ్యకి. సన్నగా పొడుగ్గా ఉన్నాడు. గోడకట్టు లాల్చి, తెల్లని క్రాఫింగు తల. పడకుర్చీలోంచి లేచి యుగంధర్ని ప్రశ్నార్థకంగా చూశాడు. నా పేరు యుగంధర్, ఇతను నా అసిస్టెంట్ రాజు. జయంతిని గురించి దర్యాప్తు చేస్తున్నాం అన్నాడు యుగంధర్. లోపలికి రండి అని హాల్లోకి తీసుకువెళ్ళాడు. చిన్న హాలు, ఒక సోఫా సెట్టు, చాలా శుభ్రంగా ఉంది గది. ముగ్గురు కూర్చున్నాక, లక్ష్మి 3 కప్పులు కాఫీ అని కేక వేశాడు. జయంతి మీ ఇంట్లో ఎంతకాలం ఉంది అడిగాడు యుగంధర్. 6 నెలలు. డాక్టర్ గారు తీసుకొచ్చి ఇక్కడ ఉంచారా? డాక్టర్ గారు అడగడం వల్ల ఇక్కడ మా ఇంట్లో పెట్టుకున్నాం. నెలకి ఎంత ఇచ్చేది? 80 రూపాయలు. చాలా ఎక్కువ కదూ. జయంతి కానీ డాక్టర్ కానీ అలా అనుకోలేదు. డాక్టర్ మీ ఇంటికి తరచూ వచ్చేవారా? ఆయన మా స్నేహితులు. ఎంతకాలంగా డాక్టర్ మీ స్నేహితులు? 10 ఏళ్ల నుంచి. 10 ఏళ్ల క్రితం నా భార్యకి పెద్ద జబ్బు చేసింది, అప్పటినుంచి. డాక్టర్ గారు ఇక్కడికి వచ్చి రాత్రులు జయంతితో గడిపేవారా? సుబ్బరామయ్య నవ్వాడు. రాత్రంతా ఉండేవారు కాదు, ఏ అర్ధరాత్రో ఇంటికి వెళ్ళిపోయేవారు. మేము అభ్యంతరం చెబుతామని కాదు, ఆయన భార్యకి కష్టం కలగకుండా. జయంతి పెళ్లి కాని పిల్ల, చదువుకుంటోంది. డాక్టర్ పిల్లల తండ్రి, భార్య బతికే ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఇటువంటి బాంధవ్యాన్ని మీరెలా ప్రోత్సహించారు? ఒక ఆడది ఒక మగాడు ఒకరినొకరు ఇష్టపడితే వారి బాంధవ్యం అవినీతికరమైందని నేను అనుకోను అన్నాడు సుబ్బరామయ్య. జయంతి ఉన్న గది చూడ్డానికి వీలుంటుందా? నిరభ్యంతరంగా. కాని ఆ గదిలో ఆమె వస్తువు ఒకటి లేదు, రండి అని పక్కనే ఉన్న గది తలుపు తెరిచాడు. మంచం, సీలింగ్ ఫ్యాను, చిన్న బీరువా, డ్రెస్సింగ్ టేబుల్, ఓ కుర్చీ ఉన్నాయి. ఈ ఫర్నిచర్ అంతా మీదా జయంతిదా? నాదే అన్నాడు సుబ్బరామయ్య. అంతలో 55 ఏళ్ల స్త్రీ ట్రేలో 3 కప్పుల కాఫీ తీసుకొచ్చి బల మీద పెట్టింది. తన భార్యని పరిచయం చేశాడు సుబ్బరామయ్య. జయంతి వెళ్ళిపోతున్నప్పుడు ఎందుకు వెళ్ళిపోతోంది మీకు చెప్పలేదా? లేదు, వెళ్ళిపోతానంది అంతే. ఎక్కడికో చెప్పిందా? లేదు, తల్లిదండ్రుల దగ్గరికి వెళుతుంది అనుకున్నాను. జయంతిని మీ ఇంట్లో పెట్టింది డాక్టర్ కదా. జయంతి వెళ్ళిపోతానంటే ఆయనకి తెలియజేయవలసిన బాధ్యత మీకు లేదా? ఆమెకి నిజానికి డాక్టర్ గార్డియన్ కాదు. జయంతి మీద డాక్టర్కి గల హక్కులు ఆమె ఇచ్చినవే. వాటితో నాకు సంబంధం లేదు. వెళ్ళిపోతానంటే సరేనన్నాను. జయంతి కోసం డాక్టరు ఆ వేళ ఇక్కడికి రాలేదా? రాలేదు. జయంతి మీ ఇంట్లోంచి వెళ్ళిపోతుందని డాక్టర్కు తెలుసా? ఏమో అన్నాడు సుబ్బరామయ్య. జయంతికి ట్యాక్సీ ఎవరు తీసుకొచ్చారు? నేనే. మళ్ళీ వస్తానని మీతో చెప్పిందా? లేదు. మీకు ఉత్తరం రాసిందా వెళ్ళిపోయిన తర్వాత? లేదు. డాక్టరు ఆత్మహత్య చేసుకున్నాడని మీరు అనుకుంటున్నారా? లేదు, ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో మరణించారని నా అభిప్రాయం. పోలీసుల దర్యాప్తులో తెలిసిన వివరాలను బట్టి యాక్సిడెంట్ కాదని తేలింది. పోలీసులు పొరబడి ఉండొచ్చు. జయంతికి డాక్టర్ ఒకడైనా ఇంకెవరైనా ప్రియులున్నారా? లేరనుకుంటాను. ఆమె కోసం ఈ ఇంటికి ఇంకో మగాడు ఎన్నడూ రాలేదు. డాక్టర్తో స్నేహం కాకముందు ఎవడైనా యువకుడు ఆమె ప్రియుడై ఉండొచ్చు. డాక్టర్తో స్నేహం అయ్యాక అతనితో స్నేహం మానేసి ఉండొచ్చు అన్నాడు యుగంధర్. అటువంటి కసున్న మనిషి ఉంటే జయంతి తండ్రికి వివరంగా ఆమె ప్రవర్తన గురించి అతను ఉత్తరం రాసేవాడు కదూ అన్నాడు సుబ్బరామయ్య నవ్వుతూ. డాక్టర్ ఏదైనా మానసిక వ్యధలో ఉన్నట్లు కానీ బాధపడుతున్నట్లు కానీ మీకు చెప్పారా? లేదు. థ్యాంక్స్ అని యుగంధరు, రాజు సుబ్బరామయ్య ఇంటి నుంచి బయలుదేరారు. సుబ్బరామయ్య గురించి మీ అభిప్రాయం ఏమిటి అడిగాడు రాజు. డబ్బుకి ఆశపడి డాక్టరు జయంతుల ప్రణయానికి ప్రోత్సాహం ఇవ్వలేదు. సిన్సియర్గా అతని అభిప్రాయాలవి. కానీ మనతో అబద్ధాలు చెప్పాడు. ఏమని? ఏం అబద్ధాలు చెప్పాడో తెలిస్తే ఇంకేం, నిజం తెలుస్తుంది అన్నాడు యుగంధర్ నవ్వుతూ. ఇప్పుడెక్కడికి? త్యాగరాయ నగర్లో ఉన్న డాక్టర్ శ్రీనివాస్ క్లినిక్కి వెళదాం. ఎవరుంటారు అక్కడ? తాళం వేసి ఉండదు.
తాళం చెవి ఇన్స్పెక్టర్ నాడికి తీసుకున్నాను. 5 నిమిషాల్లో కారు క్లినిక్ ముందు ఆపాడు రాజు. యుగంధర్ తాళం తీశాడు. ఓ హాలు పక్కన చిన్న కన్సల్టింగ్ గది, ఆ గదికి అవతల డిస్పెన్సరీ. ఆ క్లినిక్ అన్ని క్లినిక్స్ వల్లనే ఉంది, ప్రత్యేకత ఏమీ లేదు. డాక్టర్ క్లినిక్ నుంచి ఆ రోజు ఎన్ని గంటలకు బయలుదేరాడో కనుక్కోవాలి, ప్రయత్నించి చూడు అన్నాడు యుగంధర్. రాజు తల ఊపి బయటికి వెళ్ళాడు. డాక్టర్ బల్ల సొరుగులు తెరిచి పరీక్షించడం ప్రారంభించాడు యుగంధర్. రోగులకి సంబంధించిన వివరాలు, ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించిన లెక్కలు, డైరీ, మెడికల్ లిటరేచర్ అంతే. డాక్టర్ ఆంతరంగిక జీవితానికి సంబంధించిన కాగితాలు ఏమీ లేవు. జయంతి డాక్టర్ రాసిన ఉత్తరాలు ఏమైనా దొరుకుతాయేమోనని వెతికాడు యుగంధర్. బల్ల సొరుగులో క్రోమియం ఫోటో ఫ్రేమ్ ఒకటి ఉంది. ఆ ఫ్రేమ్లో ఫోటో లేదు, ఖాళీ ఫ్రేము మాత్రం ఉంది. యుగంధర్ ఫ్రేముని పరీక్షగా చూశాడు. కొత్తది కాదు, అందులో ఫోటో ఉండుండాలి. ఎవరిది? జయంతిదా? డాక్టర్ పిల్లలదా? డాక్టర్ భార్య పార్వతి ఫోటో ఉండేదా? ఆ ఫోటో ఏమైంది? ఎవరు తీశారు? యుగంధర్ ఆలోచిస్తున్నాడు. అతని దృష్టి బల్లవతలున్న టెలిఫోన్ మీద నిలిచింది. డాక్టర్ ఇంటికి టెలిఫోన్ చేశాడు. పార్వతి గారు, నేను యుగంధర్ని. డాక్టర్ గారి బలసొరుగులో ఒక ఫోటో ఫ్రేమ్ ఉంది, ఖాళీగా ఉంది. అందులో ఎవరి ఫోటో ఉండేదో మీకు తెలుసా? అడిగాడు. తెలీదు, నేను ఒకసారి క్లినిక్ వెళ్ళాను, అది నిమిషమే ఉన్నానక్కడ అందామె. థ్యాంక్స్ చెప్పి యుగంధర్ డిస్కనెక్ట్ చేశాడు. ఎమిలీని అడిగితే తెలుస్తుంది. ఈ విషయం అబద్ధం చెప్పదు. అబద్ధం చెబితే బయటపడుతుంది కనుక. ఎమిలీ ఒకతే కాదు, డాక్టర్ పేషెంట్లు చాలా మంది ఈ ఫ్రేము చూసి ఉండొచ్చు, బల్ల మీద ఉండుంటే. రాజు తిరిగొచ్చాడు. డాక్టర్ క్లినిక్ నుంచి ఎన్ని గంటలకి బయలుదేరి వెళ్ళింది తెలియలేదు, కానీ ఆ రాత్రి దాదాపు 11 గంటల వరకు ఇక్కడే ఉన్నట్లు తెలిసింది అన్నాడు. ఎవరైనా చూసారా? అడిగాడు యుగంధర్. రాజు తల ఊపి, 3వ ఇంట్లో ఉన్న ఒక పెద్ద మనిషి బంధువులింటికి భోజనానికి వెళ్లి బాగా ఆలస్యంగా తిరిగి వచ్చాడట. క్లినిక్ ముందు నుంచే వెళ్ళాడట. క్లినిక్ లో దీపం వెలుగుతోందని చెప్పాడు. అప్పుడు దాదాపు 11 గంటలై ఉంటుందన్నాడు. దీపం వెలుగు మాత్రం చూశాడా? డాక్టర్ని చూశాడా? డాక్టర్ని చూడలేదట, తలుపు మూసుందట. యుగంధర్ ఆలోచిస్తూ, రాత్రి 11 గంటల వరకు డాక్టర్ క్లినిక్ లో ఏం చేస్తున్నాడు? జయంతి కోసం కాచుకున్నాడా? జయంతి 8:30 కల్లా రైలు స్టేషన్కి వెళ్ళిందిగా. ఎక్కడైనా అర్జెంటు కేసు మీద వెళ్ళి వచ్చుంటాడా? అంత రాత్రి ఇంటికి వెళ్లకుండా క్లినిక్ ఎందుకు వస్తాడు? ఆ పేషెంట్కి ఏదో మందు కావలసి క్లినిక్ వచ్చుంటాడా? మందు తీసుకుని ఆ రోగి ఇంటికి వెళ్ళి మందిచ్చి ఇంటికి తిరిగి వెళుతున్నప్పుడు మరణించడం జరిగిందా? అయితే ఆత్మహత్య ఎందుకు అవుతుంది? డాక్టరు డైరీ బలసొరుగులోనే ఉంది. డైరీ తీసి చూశాడు. ఆ రాత్రి విజిట్కి వెళ్ళినట్లు రాయలేదు. అసలు రోజంతా ఎక్కడికి విజిట్కి వెళ్ళినట్టు లేదు డైరీలో. డైరీ క్లినిక్లో ఉంది కనుక మర్నాడు పొద్దున్న రాయొచ్చని అనుకునుంటాడా? ఆ రాత్రి అర్జెంటు కేసు మీద విజిట్కి వెళ్ళుంటే ఆ రోగి తరపున వాళ్లు పార్వతితో, పోలీసులతో ఆ విషయం చెప్పుండేవాళ్లు. కనుక డాక్టర్ అంత రాత్రి వరకు క్లినిక్లో ఉండడానికి కారణం అతని వృత్తికి సంబంధించింది కాదు అన్నాడు. ఆంతరంగిక విషయమైతే జయంతికి సంబంధించింది అయి ఉండాలి అన్నాడు రాజు. యుగంధర్ తల ఊపి, మనం ఇలా ఎంతకాలం చర్చించినా ఏమీ తేలదు. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ రోడ్డు మీద రాజయ్యకి కనిపించిన మనిషి ఎవరో తెలుసుకోవాలి. జయంతి సెంట్రల్ స్టేషన్ నుంచి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి. ఈ రెండూ చాలా అవసరం. నువ్వు గిండికి వెళ్లి వాకప్ చేయి, నేను స్టేషన్కి వెళతాను అన్నాడు యుగంధర్. గిండి రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న రాజా కాఫీ హోటల్కి వెళ్ళాడు రాజు. గళ్లాపేట దగ్గర కూర్చున్న అతన్ని చూసి, రాజయ్య గారు తమరేనా అడిగాడు. అవును అన్నాడతను. నా పేరు రాజు, డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ని. డాక్టర్ శ్రీనివాస్ కారు ప్రమాదం గురించి దర్యాప్తు చేస్తున్నాను అన్నాడు. రాజయ్యారు విసుగ్గా చూసి, ఇప్పటికి ఓ 100 సార్లైనా పోలీసులు ఇక్కడికి వచ్చి అడిగిన ప్రశ్నలనే మళ్ళీ అడిగారు. కొత్తగా నేను చెప్పగలిగింది ఏమీ లేదు. ఆ సమయాన నేను అటు వెళ్లడం నా దురదృష్టం. అటు వెళ్లిన వాడిని నోరు మూసుకుని నా దారిని నేను ఇంటికి వెళ్లకుండా పౌరసత్వ బాధ్యత అని పోలీసులకి ఫోన్ చేయడం నా బుద్ధి పొరపాటు అన్నాడు. రాజు నవ్వి, మిమ్మల్ని ఎక్కువ వేధించను. కాస్త క్షమించి నా ప్రశ్నలకి జవాబులు చెబితే సంతోషిస్తాను అన్నాడు. రాజయ్యర్ కూడా నవ్వి, అడగండి, కాఫీ తాగుతారా అన్నాడు. వద్దు. మీరు హోటల్ నుంచి బయలుదేరి వెళుతున్నప్పుడు యాక్సిడెంట్ జరిగిన చోటు దగ్గర తోవలో ఎవరో ఓ మనిషి కాలినడకన వెళ్లడం చూశానన్నారు. యాక్సిడెంట్ జరిగిన చోటు నుంచి సరిగ్గా ఎంత దూరంలో అతను మీకు కనిపించాడు? 1 ఫర్లాంగ్ దూరం ఉంటుంది. సైకిల్ మీద వెళుతున్నారా? మీ సైకిల్కి లైట్ ఉందా? ఉంది, నూనె దీపం. కనుక సైకిల్ తన వైపు వస్తుండడం అతను దూరం నుంచే చూసుండాలి. అవును, గుడ్డివాడైతే తప్ప. మీకు కనిపించకుండా దాక్కోవాలని అతను అనుకునుంటే అందుకు అవకాశం ఉందా? ఎందుకు లేదు? ఏ చెట్టు వెనక్కో వెళ్లి దాక్కునుండొచ్చు.
అతనికి ఎదురుగా మీరు వెళ్ళినప్పుడు మీ వైపు చూశాడా? లేదు, మొహం అవతల వైపు తిప్పుకున్నాడు. మీ వైపుకు తిరుగుంటే సైకిల్ దీపం వెలుగులో అతని మొహం మీకు కనిపించేదా? కనిపించేదనుకుంటాను. అతను కావాలని మీకు కనిపించకుండా తన మొహం పక్కకు తిప్పుకున్నాడంటారా? రాజేరు నిమిషం పాటు ఆలోచిస్తే అలాగనిపిస్తోంది అన్నాడు. యాక్సిడెంట్ జరిగిన చోటు నుంచి అతను మీకు కనిపించిన చోటు వరకు మీరు నడుస్తున్న రోడ్డుకి పక్క రోడ్లు ఏమీ లేవు. ఆ ప్రాంతాల ఏ ఇంట్లోంచో అడ్డదారిన పడి రోడ్లోకి రావడానికి వీలుంటుందా? ఆ ప్రాంతాల ఇళ్లేవి లేవు. 1 మైలు దూరంలో ఓ కాలనీ ఉంది. ఆ కాలనీ వాళ్ళకి గిండి దగ్గర రోడ్డు ఉంది. ఈ స్టేషన్ ప్రాంతాల రాత్రి 12 గంటలు దాటాక ఏ షాప్ అయినా తెరిచుంటుందా? అడిగాడు రాజు. అదిగో ఎదురుగా ఉన్న ఆ టీ కొట్టు తెరిచుంటుంది. ఆ వైపునున్న బోటింగ్ అండ్ లాడ్జింగ్ హౌస్ గేటు ముందు రాత్రంతా ఒక గోర్ఖా కాపలా ఉంటాడు. అసలు రాత్రుళ్ళు అన్ని సమయాల్లోనూ ఈ రోడ్డు మీద రద్దీ ఉంటుంది. కారులు, లారీలు, బస్సులు. ఇది ట్రంక్ రోడ్డు కదూ అన్నాడు రాజయ్యార్. థ్యాంక్స్ చెప్పి రాజు హోటల్లోంచి బయలుదేరి ఎదురుగా ఉన్న టీ కొట్లోకి వెళ్ళాడు. దాదాపు 10 రోజుల క్రితం అలందూరు రోడ్డు మీద అర్ధరాత్రి కారు యాక్సిడెంట్ జరిగింది. జ్ఞాపకముందా? అడిగాడు రాజు కొట్టతన్ని. ఎవరో డాక్టర్ పోయాడు. ఏం? యాక్సిడెంట్ జరిగిన ఓ 1/4 గంట ముందు ఆ రాత్రి ఎవరైనా ఓ మనిషి కాలినడకన ఇటు వచ్చాడా? అవును. 1/4 గంట ఏంటి, దాదాపు గంట ముందు అన్నాడు టీ కొట్టతను. యాక్సిడెంట్ విషయం టీ కొట్టతనికి ఆలస్యంగా తెలుసుంటుందని రాజు జ్ఞాపకం ఉంచుకుని, గంటకి ముందు అతన్ని మీరు చూసారా? అడిగాడు. దూరం నుంచి చూశాను. రాజయ్యర్ హోటల్కి అవతల నిల్చున్నాడు. నా కొట్టుకి రాలేదు. నిల్చుని ఏం చేశాడు? ఒక లారీ ఆపి దాంట్లో ఎక్కి వెళ్ళాడు. లారీకి సంబంధించిన మనిషా? ఏమో, నాకెలా తెలుస్తుంది? ఎలా ఉన్నాడు? ఆనవాళ్ళు చెప్పగలరా? ఫుల్ సూట్లో ఉన్నాడు. ఫెల్ట్ హ్యాట్ పెట్టుకున్నాడు. పొడుగ్గా ఉన్నాడు. అంతే చెప్పగలను. ఆ లారీ నెంబర్ కానీ ఏ కంపెనీదో కానీ చెప్పగలరా? సారీ సార్, నేను అదేమీ చూడలేదు. నా పనిలో నేను ఉండిపోయాను అన్నాడు టీ కొట్టతను. లారీ ఊళ్ళోకి వెళ్ళిందా లేక దక్షిణానికి వెళ్ళిందా? అడిగాడు రాజు. టౌన్ వైపే వెళ్ళింది సార్. లారీ కోసం ఎంతసేపు అక్కడ కాచుకున్నాడతను? ఓ 5 నిమిషాలు. థ్యాంక్స్ చెప్పి రాజు అక్కడి నుంచి బయలుదేరాడు. 10 రోజుల క్రితం ఒక యువతి ట్యాక్సీలో వచ్చి ఇక్కడ దిగింది సామాన్తో. మీలో ఎవరైనా ఆమె సామాను మోసుకెళ్లి రైల్లో పెట్టారా? అడిగాడు యుగంధర్. సెంట్రల్ రైల్వే స్టేషన్ పోర్టుకోలో నిలబడ్డ పోర్టర్లని. అయ్యా, రోజు 200 మంది ఆడాళ్లు ఇక్కడ ట్యాక్సీల్లో, కార్లలో దిగుతూ ఉంటారు. 10 రోజుల క్రితం కాదు సరికదా, నిన్నటి విషయం అడిగినా చెప్పలేం అన్నాడు నవ్వుతూ ఓ పోర్టర్. యుగంధర్ కూడా నవ్వాడు. ఆ పోర్టర్లని ఆ విధంగా సంభాషణలోకి దింపాలనే యుగంధర్ ప్రయత్నం. అవును, కష్టమే. కానీ మీలో కొంతమందికి ఎక్కువ జ్ఞాపకశక్తి ఉంటుందనుకుంటాను. ఎంత జ్ఞాపకశక్తి ఉంటే మాత్రం ఏం ప్రయోజనం సార్ అన్నాడు ఇంకో పోర్టర్. ఆ అమ్మాయి ఫోటో నా దగ్గరుంది, చూపిస్తాను. ఎవరికైనా జ్ఞాపకం వస్తుందేమో అంటూ యుగంధర్ జేబులోంచి జయంతి ఫోటో తీసి చూపించాడు. యుగంధర్ చుట్టూ నిల్చున్న పోర్టర్లు మెడలు వంచి చూస్తున్నారు. ఇలా కాదు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూడండి అని ఫోటో ఒక పోర్టర్కి ఇచ్చాడు యుగంధర్. నేను ఈమెను చూశాను సార్ అన్నాడు ఒక పోర్టర్. అలాగా, ఎన్ని రోజుల క్రితం? దాదాపు 10 రోజుల క్రితం సార్. బాగా జ్ఞాపకం ఉంది. ఈ అమ్మాయి అయినా? అవును సార్, ఈమె. ఏ రైలు ఎక్కింది? రైలు ఎక్కలేదు సార్, ట్యాక్సీ ఎక్కింది. ట్యాక్సీ ఎక్కిందా ట్యాక్సీ దిగిందా? అడిగాడు యుగంధర్. ట్యాక్సీలోంచి దిగడం నేను చూడలేదు సార్. ట్యాక్సీలో సామాను పెట్టాను, ఆమె ఎక్కింది. ట్యాక్సీ వెళ్ళిపోవడం చూశాను అన్నాడు ఆ పోర్టర్. ఈ అమ్మాయేనని నీకు నిశ్చయంగా ఎలా తెలుసు? అడిగాడు యుగంధర్. కాస్త గొడవ జరిగిందిలేండి. ఇక్కడికొచ్చి ఎవరినో దింపిన ట్యాక్సీలోకి సామాను ఎక్కించమంది. క్యూలో ఉన్న ట్యాక్సీలో ఎక్కాలి కానీ ఆ ట్యాక్సీ ఎక్కనివ్వరని చెప్పాను. నా మాట నమ్మక ట్యాక్సీ డ్రైవర్ని అడిగింది. అతను నేను చెప్పినట్టే చెప్పాడు. నన్ను వెళ్ళి ఇంకో ట్యాక్సీ తీసుకురమ్మంది. క్యూ దగ్గర పోలీస్ కానిస్టేబుల్ ఉంటాడని నన్ను ట్యాక్సీ తీసుకురానివ్వడని చెప్పాను. అయితే పోర్టర్లు దేనికి అని అడిగింది. ట్యాక్సీలో సామాన్లు పెట్టడానికని, డ్రైవర్ సామాన్లు ఎత్తి పెట్టడాని చెప్పాను. కోపంగా వెళ్ళిపోయి ట్యాక్సీ తనే తెచ్చుకుంది. సామాను ట్యాక్సీలో పెట్టాను. నాకు రూపాయి ఇచ్చింది. అసలే కోపంగా ఉన్న మనిషి ఇంకా ఏమైనా అడిగితే ఇవ్వదని ఊరుకున్నాను అన్నాడు ఆ పోర్టర్. వెరీ గుడ్. ఆ ట్యాక్సీ నెంబర్ తెలుసా? తెలీదండి. డ్రైవర్ తెలుసు, పేరు షణ్ముఖం. ఎక్కడికి తీసుకువెళ్ళమందో విన్నావా? లేదండి. ట్యాక్సీ ఎక్కుతున్నప్పుడు డ్రైవర్కి ఏం చెప్పిందో నేను వినలేదు. యుగంధర్ 5 రూపాయల నోటు తీసి ఆ పోర్టర్కిచ్చాడు. ఆ డ్రైవర్ షణ్ముఖం వస్తే మీ దగ్గరికి పంపించినా? అడిగాడతను. అవసరం లేదు, నేనే వెళ్ళి కనుక్కుంటాను అని యుగంధర్ స్టేషన్ నుంచి బయలుదేరాడు. రాత్రి 11 గంటలైంది. గిండి రైలు స్టేషన్కి ఎదురుగా నిల్చున్నాడు రాజు.
మద్రాసు వైపు వెళుతున్న ప్రతి లారీని ఆపుతున్నాడు. 10 రోజుల క్రితం మీరిక్కడ ఇదే స్థలంలో ఎవరినైనా మీ లారీ ఎక్కించుకుని తీసుకువెళ్లారా? అదే ప్రశ్న. అడిగిన ప్రశ్నే మళ్ళీ ఇంకో లారీ రాగానే ఆపి ఆ డ్రైవర్ని అడుగుతున్నాడు. అతన్నెవరినో ఎక్కించుకునే లారీ మళ్ళీ అదే రోడ్డు అంట అదే టైంకి వస్తుందని నిశ్చయమేమీ లేదు. ఆ లారీ ఏదైనా ట్రాన్స్పోర్ట్ కంపెనీదైతే రావచ్చు. అందుకని రాజు ప్రయత్నిస్తున్నాడు. మరే ఊరు నుంచో వచ్చిన లారీ అయితే మళ్ళీ అటు రాకపోవచ్చునని రాజుకు తెలుసు. అయినా ప్రయత్నం చేయక తప్పదు. అపరాధ పరిశోధకుడికి చాలా సహనం ఉండాలి అని యుగంధర్ ఎన్నోసార్లు చెప్పాడు. రాజు ఆ విషయం జ్ఞాపకం తెచ్చుకుని తనలో తను నవ్వుకున్నాడు. అప్పటికి 28 లారీలు నాపాడు. అందరూ మాకు తెలీదంటే తెలీదన్నారు. 12:30 అయింది. విసుగెత్తింది. ఏమైనా సరే తెల్లవారేటంత వరకు తను అక్కడుండి వచ్చే ప్రతి లారీని ఆపి అడగవలసిందే అని నిశ్చయించుకున్నాడు. రాత్రి 2 గంటల ప్రాంతాన బెంగళూరు నుంచి వస్తున్న ఓ లారీ డ్రైవర్, అవును సార్, 10 రోజుల క్రితం ఓ పెద్ద మనిషిని ఇక్కడ నా లారీలు ఎక్కించుకున్నాను అన్నాడు. రాజు ముఖం వికసించింది. నీతో మాట్లాడాలి. మిమ్మల్ని ఇక్కడ ఇలా ఆపి పెట్టడం మంచిది కాదు. నేను లారీలో వస్తాను. డ్రైవ్ చేస్తూ నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పొచ్చు అన్నాడు రాజు. లారీ డ్రైవర్ రాజుని అనుమానంగా చూశాడు. మీరెవరు? అడిగాడు. రాజు చెప్పాడు. తన ఐడెంటిఫికేషన్ కార్డు ఇచ్చాడు. లారీ డ్రైవర్ తృప్తిపడి సరే రండి అని లారీ పోనిచ్చాడు. క్లీనర్ వెనక్కి వెళ్ళాడు. రాజు డ్రైవర్ పక్కన కూర్చుని, ఈ లారీలో ఆ వేళ ఎక్కినతను ఎలా ఉన్నాడో వర్ణించి చెప్పగలరా? అడిగాడు. ఫుల్ సూట్లో ఉన్నాడు. ముదురు కాఫీ రంగు సూటు, ఫెల్ట్ హ్యాటు పెట్టుకున్నాడు. ఒక సిగరెట్ తర్వాత ఇంకోటి వెలిగిస్తూనే ఉన్నాడు. మొహం చూడలేదా? చూశాను. ఆనవాళ్ళుండే మొహం కాదు, చామన ఛాయ. అలా కాదు, ఇంకా వివరంగా చెప్పాలి. మీసాలున్నాయా? కళ్ళద్దాలు పెట్టుకున్నాడా? మొహం మీద మచ్చ ఏదైనా ఉందా? ఇలాంటివి అన్నాడు రాజు. డ్రైవర్ నవ్వి, సారీ సార్, నేనంత పట్టింపుగా అతని మొహం చూడలేదు. కళ్ళద్దాలు లేవనుకుంటాను. మీసాలున్నాయి లేవో నాకు జ్ఞాపకం లేదు. మచ్చలు ఘాట్లు ఉన్నాయి లేవో నేను చూడలేదు. అతని మొహం జ్ఞాపకం పెట్టుకుని తర్వాత అతన్ని వర్ణించి చెప్పవలసి ఉంటుందని నేను అనుకోలేదు అన్నాడు. రాజు కూడా నవ్వి, నిన్ను ఆపి ఏమని అడిగాడు అన్నాడు. ఊళ్ళోకి వెళ్లేటట్టుంటే దింపమని అడిగాడు. డబ్బిస్తానన్నాడు. అర్ధరాత్రి అక్కడ ఏం చేస్తోంది? అంత రాత్రి వేళ ఊళ్ళోకి ఎందుకు వెళుతోంది చెప్పలేదా? ఏదో గొణిగాడు, నేను వినిపించుకోలేదు. ఊళ్ళో ఎక్కడ దింపమన్నాడు? మౌంట్ రోడ్డు మీదుగా వెళుతున్నావా అని అడిగాను. అవునన్నాడు. మౌంట్ రోడ్లో దింపమన్నాడు. మౌంట్ రోడ్లో ఎక్కడ దిగాడు? రౌండ్ ఠాణా దగ్గర. అప్పుడు టైం ఎంత ఉంటుంది? 12:30 దాటి ఉండాలి. రాత్రి ఆట సినిమాలు చూసొచ్చిన జనం టాక్సీల కోసం తిరుగుతుండడం గమనించాను. నీకు డబ్బిచ్చాడా? ₹1 ఇచ్చాడు. చాలా థ్యాంక్స్ అని రాజు ఆ లారీ డ్రైవర్కి ₹5 నోటిచ్చాడు. మౌంట్ రోడ్లో దిగేశాడు. రాత్రి 3 గంటలయింది. రాత్రుళ్ళు టాక్సీలు డ్రైవ్ చేసే డ్రైవర్లు సామాన్యంగా మౌంట్ రోడ్డు ప్రాంతాల తారట్లాడుతుంటారు. టాక్సీ స్టాండ్ వద్దకు వెళ్లి వాకప్ చేశాడు. ఆ ఫుల్ సూటు మనిషి టాక్సీ ఎక్కి వెళ్ళుంటాడని రాజు ఊహిస్తున్నాడు. అతని ఇల్లు దగ్గరలో ఉండుంటే కాలినడకన వెళ్ళుండొచ్చు. మొత్తం 6 టాక్సీలున్నాయి. ఫుల్ సూట్లో ఉన్న మనిషి గురించి చెప్పి రాజు ఆ డ్రైవర్లని అడిగాడు, ఎవరైనా అతని టాక్సీ ఎక్కించుకున్నారా అని. ఆ 6 లేదని తలలు తిప్పారు. టీ కొట్లో, రెస్టారెంట్లో, సైకిల్ రిక్షా వాళ్ళని అడగాలని రాజు అనుకుంటుండగా ఇంకో టాక్సీ వచ్చి ఆగింది స్టాండ్లో. రాజు ఆ డ్రైవర్ని అడిగాడు. 10 రోజుల క్రితమో వారం రోజుల క్రితమో నాకు జ్ఞాపకం లేదు సార్. ఓ రాత్రి 1 గంట ప్రాంతాల నైట్ షో సినిమా విడవగానే మీరు చెప్పినటువంటి ఓ మనిషి నా టాక్సీ ఎక్కాడు సార్ అన్నాడు డ్రైవర్. అమ్మయ్యా అనుకున్నాడు రాజు. ఎక్కడ దింపావు? అడిగాడు. హోటల్ లగ్జరీలో. తిన్నగా ఇక్కడి నుంచి హోటల్ లగ్జరీకి తీసుకెళ్లావా? అవును సార్. రాజు చేతి గడియారం చూసుకున్నాడు. అప్పుడిక హోటల్ లగ్జరీకి వెళ్లడం అనవసరం. తెల్లవారిన తర్వాత వెళ్లొచ్చుననుకుని టాక్సీ ఎక్కి ఇంటికి వెళ్ళాడు. డిటెక్టివ్ యుగంధర్ ట్రాఫిక్ అండ్ లైసెన్సింగ్ ఆఫీస్కి వెళ్లి షణ్ముగం చిరునామా తెలుసుకున్నాడు. చింతాద్రిపేటలో షణ్ముగం ఇంటికి వెళ్లి డ్రైవర్ షణ్ముగం ఉన్నాడా అడిగాడు తలుపు తట్టి. లేడు. మీరెవరు? అడిగింది తలుపు తెరిచిన స్త్రీ. అతనితో నాకు పనుంది. ఎక్కడ దొరుకుతాడిప్పుడు? ఏమో చెప్పడం ఎలా? సవారి మీద ఏ మారుమూలకైనా వెళ్ళుండొచ్చు అన్నదామె. ఇంటికి ఎన్ని గంటలకు వస్తాడమ్మా? రాత్రి కానీ రాడు. రాత్రి ఎన్ని గంటలకు వస్తాడు? 10, 11 అవుతుంది. మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయి రాత్రి 10 గంటలకే యుగంధర్ మళ్ళీ షణ్ముగం ఇంటికొచ్చాడు. ఇంకా రాలేదు. వచ్చే వేళైంది. అలా బెంచ్ మీద కూర్చోండి అన్నదామె. యుగంధర్ ఓపిగ్గా కాచుకున్నాడు. షణ్ముగం ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి రాత్రి 1 గంట అయింది. యుగంధర్ని చూసి ఎవరండి అడిగాడు.
పాపం ఈ పెద్ద మనిషి మధ్యాహ్నం వచ్చాడు. మళ్ళా 10 గంటలకొచ్చి అప్పటినుంచి నీ కోసం కాచుకున్నారు. ఎక్కడికి వెళ్ళావు? అడిగిందామె. సినిమాకి వెళ్ళాను. వచ్చే 4 డబ్బులు సినిమాకి తగలే. కట్టుకునేందుకు ఇంకో చీరలేక చేస్తున్నాను. యుగంధర్ నవ్వి, పొద్దునుంచి పనిచేసిన మనిషి కాస్త ఉత్సాహంగా సినిమా చూడకపోతే ఎలాగమ్మా అని షణ్ముఖం వైపు తిరిగి, 10 రోజుల క్రితం సెంట్రల్ స్టేషన్లో నువ్వు ఒక ఆమెను ట్యాక్సీ ఎక్కించుకున్నావు. అప్పుడు రాత్రి 8:30, 8:30, 9 అయి ఉంటుంది. ఆమెను ఎక్కడికి తీసుకువెళ్లావో జ్ఞాపకం ఉందా? అడిగాడు. షణ్ముఖం యుగంధర్ని అనుమానంగా చూసి, మీరెవరు? మీకెందుకు? అడిగాడు. యుగంధర్ చెప్పాడు. యుగంధర్ గారు, రోజు ఎందరో స్త్రీలు నా ట్యాక్సీలో ఎక్కుతూ ఉంటారు. ఎక్కడికో తీసుకువెళతాను. నాకెలా జ్ఞాపకం ఉంటుంది చెప్పండి. ఆవిడ కూడా ఎవరూ లేరు. సామాన్లతో పోర్టుకోలో నిలబడింది. ఆమె వచ్చి క్యూలో నిలబడి ట్యాక్సీ ఎక్కి పోర్టుకోలోకి తీసుకెళ్లి సామాన్లు ఎక్కించుకుంది. ఇది ఆమె ఫోటో అని యుగంధర్ జయంతి ఫోటో చూపించాడు. షణ్ముఖం జయంతి ఫోటో పరీక్షగా చూసి, కాస్త వ్యవధివ్వండి, జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అని కాసేపు ఆలోచించి, ఒక హోల్డాళ్ళు, ఒక తోలు పెట్టే, ఒక పేము బుట్ట ఉన్నాయి. పేము బుట్ట డిక్కీలో పట్టలేదు. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది ఈమె. ఎక్కడికి తీసుకువెళ్ళావు? అడిగాడు యుగంధర్. హోటల్ లగ్జరీకి సార్. యుగంధర్ ఆ డ్రైవర్కి 10 రూపాయలిచ్చి అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ రాత్రికి ఇక హోటల్ లగ్జరీకి వెళ్లినా ప్రయోజనం లేదని ఇంటికి వెళ్లిపోయాడు. రాజు కన్సల్టింగ్ రూంలోకి వచ్చేటప్పటికి 8 గంటలయింది. అప్పటికే యుగంధర్ డ్రెస్ చేసుకుని రెడీగా ఉన్నాడు. నేను వెళ్ళాలి, నీకోసమే కాచుకున్నాను. ఏమైనా తెలిసిందా? అడిగాడు యుగంధర్. ఫుల్ సూట్ మనిషి గురించేనా? చాలా తెలిసింది అన్నాడు రాజు నవ్వుతూ. ఏంటి తెలిసింది? గిండి స్టేషన్కి ఎదురుగా నిలబడి ఊళ్ళోకి వెళుతున్న ఓ లారీ నాపి ఎక్కి మౌంట్ రోడ్లో దిగాడట. రాజయ్యకి కనిపించిన మనిషి అతనేని నిశ్చయం చేసుకున్నావా? నిశ్చయం ఎలా చేసుకుంటాను? ఆ రాత్రి ఫుల్ సూట్లో ఫెల్ట్ హ్యాట్ పెట్టుకుని గిండి ప్రాంతాల 2 మనుషులు తిరుగుతుంటే తప్ప ఇతనై ఉండాలి. ఆ మౌంట్ రోడ్ నుండి ఎక్కడికి వెళ్ళాడు? హోటల్ లగ్జరీకి అన్నాడు రాజు. యుగంధర్ ఆశ్చర్యంతో, హోటల్ లగ్జరీకా? అడిగాడు. అవును. రాత్రి 3 గంటలకా? అవును. సామాన్లు లేకుండా? అవును. ఎందుకంత ఆశ్చర్యం? అడిగాడు రాజు. జయంతిని హోటల్ లగ్జరీలో దింపానని డ్రైవర్ షణ్ముఖం చెప్పిన విషయం రాజుకు చెప్పాడు యుగంధర్. రాజు నవ్వి, అయితే ఇంకేం, మనిద్దరం ఒకే చోటుకు వెళుతున్నాం అన్నాడు. అవును, పద, త్వరగా వెళ్లి తేలుద్దాం. 20 నిమిషాల తర్వాత హోటల్ లగ్జరీ పోర్టుకోలో రాజు కారు ఆపాడు. మేనేజర్ ఇంకా డ్యూటీకి రాలేదు, కానీ అసిస్టెంట్ మేనేజర్ ఉన్నాడు. అది చాలా పెద్ద హోటల్. యుగంధర్ తనని తాను పరిచయం చేసుకున్నాడు. జూలై 14వ తేదీ రాత్రి మీ హోటల్కు ఒక అమ్మాయి వచ్చింది. పేరు జయంతి. ఆమె ఇంకా హోటల్లోనే ఉందా? అడిగాడు. రిజిస్టర్ చూసి చెబుతానుండండి అని రిజిస్టర్ తిప్పి, సారీ సార్, జయంతి అనే పేరు గల ఆమె మా హోటల్లో బస్ చేయలేదు అన్నాడు. బహుశా పేరు మార్చుకుంటుంది. జూలై 14వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతాల ఎవరైనా స్త్రీ మీ హోటల్కి వచ్చి గది తీసుకుందా? అడిగాడు. లేదు సార్ అన్నాడు అసిస్టెంట్ మేనేజర్. దయచేసి సరిగ్గా విచారించి చెప్పండి. ఆమెను మీ హోటల్లో దింపినట్టు ఇక్కడికి ఆమెను తీసుకొచ్చిన టాక్సీ డ్రైవర్ చెప్పాడు. జూలై 14వ తేదీ రాత్రి మా హోటల్కి ఎవరూ వచ్చినట్లు రిజిస్టర్లో లేదు. ఎవరిని విచారించమంటారో చెప్పండి అడిగాడతను. యుగంధర్ ఆలోచనలో పడ్డాడు. షణ్ముఖం పొరపడ్డా? ఇంకో హోటల్కి బదులు ఈ హోటల్ పేరు చెప్పాడా? అదే రాత్రి 3 గంటల ప్రాంతాల మీ హోటల్లో బస్ చేయడానికి ఒక పురుషుడు వచ్చుండాలి. అతని విషయం ఏమైనా చెప్పగలరా? అడిగాడు రాజు. అసిస్టెంట్ మేనేజర్ రాజుని చిరాకుతో చూసి, సారీ మిస్టర్, జూలై 14వ తేదీ రాత్రి 7 గంటల తర్వాత మా హోటల్కి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరూ రాలేదు బస్ చేయడానికి. వచ్చుంటే ఈ రిజిస్టర్లో రాసి ఉంటుంది, మీరే చూసుకోండి అన్నాడు పుస్తకం ముందుకు తోసి. ఒకవేళ పగలు ఎప్పుడో వచ్చి గది తీసుకునుంటే? అడిగాడు యుగంధర్. అయితే అర్ధరాత్రి వచ్చిన వాళ్ళ గురించి ఎందుకు అడిగారు? పగలు ఎప్పుడో వచ్చి గది తీసుకుని డబ్బిచ్చి వెళ్లిపోయి రాత్రి సామాన్లతో వచ్చి ఉండొచ్చు కదా. అప్పుడు రాత్రి వచ్చినట్లు రిజిస్టర్లో ఉండదు కదా. యు ఆర్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ సార్. పగలొచ్చుంటే రాత్రి వచ్చినట్లు రిజిస్టర్లో ఉండదు. చాలా సింపుల్ లాజిక్ అన్నాడు అసిస్టెంట్ మేనేజర్. అటువంటి పక్షంలో ఆ స్త్రీ కానీ ఆ పురుషుడు కానీ రాత్రి వచ్చింది లేనిది తెలుసుకోలేరు. రాత్రి డ్యూటీలో ఎవరుంటారు? ఉంటారు గేటు జవాను, నైట్ డ్యూటీ క్లర్కు, 2 రూమ్ బాయ్స్. వాళ్ళని అడిగితే? అన్నాడు యుగంధర్. వాళ్ళని అడిగితే తెలియచ్చు. అయితే పిలిపించండి, అడగాలి. నైట్ డ్యూటీలో ఉన్నవాళ్ళు పగలు డ్యూటీలో ఉండరు, పగలు డ్యూటీలో ఉన్నవాళ్ళు నైట్ డ్యూటీలో ఉండరు. 5 నిమిషాలు ఉండమన్నా ఉండరు. అందరూ యూనియన్లో సభ్యులు. పోనీ నైట్ డ్యూటీ క్లర్క్ ఎక్కడుంటాడో చెప్పండి. ఇంట్లో ఉంటాడు. ఇల్లు ఎక్కడుందో చెప్పండి అడిగాడు యుగంధర్ ఓపిగ్గా. నాకు తెలీదు. మేనేజర్ ఫైల్లో అడ్రస్ ఉంటుంది.
పోనీ రూమ్ బాయ్స్ గేటు జవాను ఎక్కడుంటారో చెప్పండి. రాత్రికి రండి, వాళ్ళంతా డ్యూటీలో ఉంటారు అన్నాడు అసిస్టెంట్ మేనేజర్. అంతవరకు ఆ అసిస్టెంట్ మేనేజర్కి పెంకి జవాబులు వింటూ ఓపిక పట్టిన యుగంధర్ ఇక తను మెత్తగా ఉంటే లాభం లేదనుకుని, రాత్రి వరకు కాచుకోవడానికి మాకు వ్యవధి లేదు, అవసరమూ లేదు, ఆల్ రైట్ అని టెలిఫోన్ తీసి పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి ఫోన్ చేసి, హలో ఇన్స్పెక్టర్, డాక్టర్ శ్రీనివాసు కేసు సందర్భంలో హోటల్ లగ్జరీ అసిస్టెంట్ మేనేజర్ మాతో సహకరించడం లేదు, మీరు పోలీసు బలగంతో వస్తే మంచిదనుకుంటాను అన్నాడు. వాట్ ఈజ్ ఇట్, పోలీసులు ఎందుకు, వెయిట్ ప్లీజ్ అన్నాడు అసిస్టెంట్ మేనేజర్ కంగారుగా. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజరావు వచ్చి మిమ్మల్ని హెడ్ క్వార్టర్స్ కి తీసుకువెళ్తే మీరు ఇంకొంచెం సరిగ్గా జవాబులు చెప్పి సహకరిస్తారని. నోనో వద్దు ప్లీజ్, పోలీసులు వచ్చారంటే మేనేజర్ నా మీద ఎగురుతాడు, ఆ బాయ్స్ ని పిలిపిస్తాను, నైట్ డ్యూటీ క్లర్క్ ని పిలిపిస్తాను ప్లీజ్ అని మొరపెట్టుకున్నాడు అతను. యుగంధర్ నవ్వి, ఆల్ రైట్ ఇన్స్పెక్టర్, థ్యాంక్స్, అవసరం లేదు, మీ పేరు వినగానే అసిస్టెంట్ మేనేజర్ కి ముచ్చెమటలు పోసాయి అని రిసీవర్ పెట్టేశాడు. 5 నిమిషాలుండండి, వాళ్ళని పిలిపిస్తాను. రూమ్ బాయ్స్, హోటల్ వాచ్మ్యాన్ ఇక్కడే క్వార్టర్స్ లో నిద్రపోతుంటారు, నైట్ డ్యూటీ క్లర్క్ ఇల్లు దగ్గరే, పిలిపిస్తాను, 10 నిమిషాల్లో వస్తాడు అన్నాడు అసిస్టెంట్ మేనేజర్ హడావిడిగా గదిలోంచి బయటకు వెళుతూ. 5 నిమిషాల్లో రూమ్ బాయ్స్ ఇద్దరు యుగంధర్ ముందు హాజరయ్యారు. జూలై 14వ తేదీ రాత్రి 9 గంటలప్పుడు సామాన్తో ఒక స్త్రీ వచ్చిందా, బహుశా గది అంతకు ముందే రిజర్వ్ చేసుకుని ఉండాలి అడిగాడు అసిస్టెంట్ మేనేజర్. 2 కుర్రాళ్ళు, జ్ఞాపకం లేదు సార్ అన్నారు. యుగంధర్ జయంతి ఫోటో తీసి వాళ్ళకు చూపించి, ఈమెని మీరెప్పుడైనా చూసారా అడిగాడు. నేను చూశాను సార్, తేదీ జ్ఞాపకం లేదు, కానీ ఓ రాత్రి ఈమె సామాన్లతో వచ్చింది. ఎన్ని సామాన్లు తెచ్చింది? 3 సార్, ఒక తోలు పెట్టే హోల్డాల్డ్ ఫేమ్ బుట్ట. నువ్వే గదులు పెట్టావా? అవును సార్, రూమ్ నెంబర్ 28 సార్. వెరీ గుడ్, ఆమె ఎన్నాళ్ళుంది ఇక్కడ? మర్నాడు పొద్దున్నే వెళ్ళిపోయింది సార్. పొద్దున్నే అంటే ఎన్ని గంటలకి, టాక్సీలోనా? 6 గంటలకు సార్, టాక్సీలోనే వెళ్ళింది. రాత్రి ఆమె గదికి ఎవరైనా మగాడొచ్చాడా? కుర్రాడు అదో రకంగా నవ్వి, నేనప్పుడు లేను సార్, కిందున్నాను, చూడలేదు అన్నాడు. వెళ్లేటప్పుడు ఆమె కూడా ఎవరైనా మొగాడున్నాడా? లేడు సార్, ఆమె ఒక్కతే వెళ్ళింది సార్. అంతలో నైట్ డ్యూటీ క్లర్క్ వచ్చాడు. అతన్ని యుగంధర్కి పరిచయం చేశాడు అసిస్టెంట్ మేనేజర్. యుగంధర్ జయంతి ఫోటో అతనికి చూపించి, ఈమె మీ హోటల్లో జూలై 14వ తేదీ గది బుక్ చేసుకుని ఆ రాత్రి 9 గంటలకి సామాన్తో వచ్చింది, మర్నాడు పొద్దున్నే వెళ్ళిపోయింది, జ్ఞాపకముందా అడిగాడు. జ్ఞాపకముంది, రాత్రి 9 గంటలకు వచ్చింది, గది తాళం చెవడితే ఇచ్చాను. ఏ పేరున రిజిస్టర్ చేసుకుంది? రూమ్ నెంబర్ 28, మిస్ కమల అన్నాడు క్లర్కు. అదే రాత్రి 3 గంటల ప్రాంతాల ఒక అతను ఫుల్ సూట్ లో ఉన్నతను మీ హోటల్కి వచ్చాడు. అతను అంతకు ముందే ఒక గది ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నాడా? రాత్రి 3 గంటలకి ఇక్కడికి ఎవరూ రాలేదు సార్. అతన్ని మీ హోటల్ ముందు దింపానని టాక్సీ డ్రైవర్ చెప్పాడు. సారీ సార్, మా హోటల్కి రాలేదు, అంత రాత్రి వేళ వచ్చుంటే నాకు బాగా జ్ఞాపకం ఉంటుంది. కమల అనే పేరుని గది రిజర్వ్ చేసుకున్న అమ్మాయి తనే వచ్చి రిజర్వ్ చేసుకుందా, ఎవరినైనా పంపించిందా అడిగాడు యుగంధర్ అసిస్టెంట్ మేనేజర్ని. క్షణం ఆగండి, చెబుతాను, రిజర్వేషన్ పుస్తకం చూసి చెబుతాను అని 2 నిమిషాల్లో టెలిఫోన్ చేసి రిజర్వ్ చేసుకుంది సార్ అన్నాడు. ఎన్ని గంటలకి? సాయంకాలం 5 గంటలకి. రూమ్ బాయ్స్ కి కానీ నైట్ డ్యూటీ క్లర్క్ కానీ కనిపించకుండా లోపలికి ఎవరైనా వెళ్లేందుకు వీలుంటుందా అడిగాడు రాజు. గేటు జవాను రాణిస్తే ఎవరైనా రాత్రివేళ కాటేజీల్లో దిగుంటే అక్కడికి ఎవరికీ కనిపించకుండా వెళ్లొచ్చు, కానీ మెయిన్ బిల్డింగ్ లో రూమ్స్ కి వెళ్లడానికి వీలుండదు అన్నాడు అసిస్టెంట్ మేనేజర్. నైట్ వాచ్మెన్ ఏడి అడిగాడు యుగంధర్. బయట కూర్చున్నాడు, పిలవనా అని నైట్ వాచ్మెన్ ని కేకేశాడు అసిస్టెంట్ మేనేజర్. సెల్యూట్ చేసి నిలబడ్డాడు ఎదురుగా వాచ్మ్యాన్. 10 రోజుల క్రితం రాత్రివేళ 3 గంటల ప్రాంతాల ఫుల్ సూట్ లో ఉన్న మనిషి ఈ హోటల్లోకి వచ్చాడా అడిగాడు యుగంధర్. వాచ్మ్యాన్ కళ్ళు మూసుకుని ఓ నిమిషం పాటు దీర్ఘంగా ఆలోచించి, అవును, ఎవరో అటువంటి మనిషి వచ్చినట్లే జ్ఞాపకం అన్నాడు. ఫుల్ సూట్ లో ఉన్నాడు, ఫెల్ట్ హ్యాట్ పెట్టుకున్నాడు, టాక్సీలో దిగాడు చెప్పాడు రాజు. అవును, అటువంటి మనిషి వచ్చాడు. లోపలికి వెళ్ళాడా? ఎస్ సార్. ఏ గదిలో దిగాడో చెప్పాడా? నాకెందుకు చెబుతారు సార్, మనిషిని చూస్తే హోటల్లో బస చేసిన మనిషిలా ఉన్నాడు, గేటు తెరిచాను, లోపలికి వెళ్ళిపోయాడు అన్నాడు వాచ్మ్యాన్. అయితే ఏదో ఒక కాటేజీలోకి వెళ్ళి ఉండాలి అన్నాడు అసిస్టెంట్ మేనేజర్. ఏ కాటేజీలోకి వెళ్ళింది తెలుసుకోగలరా యుగంధర్ ప్రశ్నించాడు. ఎలా తెలుస్తుంది? తాళం చెవి అతని దగ్గరే ఉండుంటుంది, ఎవరిని నిద్రలేపవలసిన అవసరం లేదు, తిన్నగా తన కాటేజీలోకి వెళ్ళుంటాడు అన్నాడు అసిస్టెంట్ మేనేజర్. ఆ వాళ్ళ కాటేజీలో ఎవరెవరు బస చేశారో జాబితా చూపించండి అడిగాడు రాజు.
అసిస్టెంట్ మేనేజర్ రిజిస్టర్ రాజు ముందుకు తోసి చూడండి అన్నాడు. రాజు, అతని విషయం నువ్వు ఆరాతి, నేను జయంతి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో కనుక్కోవడానికి ప్రయత్నిస్తాను అని వెళ్లిపోయాడు యుగంధర్. పోలీసు అధికారుల సహాయం లేందే అందరూ టాక్సీ డ్రైవర్లని అడిగి తెలుసుకోవడం చాలా కష్టం, సాధ్యమైన పని కాదు. అందుకని యుగంధర్ తిన్నగా పోలీస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్లి ఇన్స్పెక్టర్ స్వరాజ్రావుని కలుసుకున్నాడు. జూలై 15వ తేదీ హోటల్ లగ్జరీ నుంచి జయంతి టాక్సీలో బయలుదేరింది, సామాన్తో సహా. ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి. అట్టే కష్టమైన పని కాదనుకుంటాను. ఎన్ని గంటలప్పుడు టాక్సీ ఎక్కిందో తెలుసా? పొద్దున్న 6 గంటలకి. అది తెలిస్తే ఇంకేం, డ్రైవర్ లాగ్ బుక్లో ఉంటుంది ఎక్కడికి వెళ్ళింది, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను అని టెలిఫోన్ తీసి ఇంకొక పోలీసు ఉద్యోగితో మాట్లాడి అరగంటో గంటో 2 గంటలో పట్టొచ్చు అంతే అన్నాడు స్వరాజ్యరావు. థ్యాంక్స్ అని ఫుల్ సూట్లో ఉన్న మనిషి కూడా ఆ రాత్రి 3 గంటల ప్రాంతాల హోటల్ లగ్జరీకి చేరుకున్నాడని, బహుశా అతను ఒక కాటేజీ తీసుకుని ఉండాలని యుగంధర్ ఇన్స్పెక్టర్ చెప్పాడు. విచిత్రంగా ఉంది. ఫుల్ సూట్లో ఉన్న మనిషి డాక్టర్ శ్రీనివాస్ కారు యాక్సిడెంట్ అయిన చోటు నుంచి బయలుదేరాడు. డాక్టర్ శ్రీనివాస్ హత్య చేయబడి ఉంటే ఇతనే హంతకుడు అని అనుకోవాలి. ఇతనికి జయంతికి సంబంధం ఏమిటో? సంబంధం ఉందని మనకి తెలీదు. జయంతి మెయిన్ బిల్డింగ్ లో ఉంది, ఇతను కాటేజీలో ఉన్నాడు. మర్నాడు పొద్దున్నే జయంతి హోటల్ నుంచి వెళ్ళిపోయింది. ఈ ఫుల్ సూట్ అతను హోటల్ లగ్జరీలో జయంతిని కలుసుకున్నాడో లేదో అన్నాడు యుగంధర్. అంటే ఒకే రోజు జయంతి ఆ ఫుల్ సూట్ మనిషి హోటల్ లగ్జరీలో గదులు తీసుకోవడం కేవలం కాకతాళీయంగా జరిగిందంటారా? ఇన్స్పెక్టర్ అడిగాడు. యుగంధర్ తల విదిలించాడు. జయంతి జూలై 14వ తేదీ సాయంకాలం హోటల్లో గది రిజర్వ్ చేసుకుంది. అతను ఎప్పుడు కాటేజ్ రిజర్వ్ చేసుకున్నాడో మనకు తెలియదు. జయంతి పలానా హోటల్ గది రిజర్వ్ చేసుకుందని తెలిసి అదే హోటల్లో అతను కాటేజ్ తీసుకుని ఉండొచ్చు. అయితే మెయిన్ బిల్డింగ్ లో గది తీసుకోకుండా కాటేజ్ ఎందుకు తీసుకుంటాడు? మెయిన్ బిల్డింగ్ లో గది ఖాళీ లేదు, రిజిస్టర్లో అది గమనించాను. అయితే ఈ ఫుల్ సూట్ మనిషి డాక్టర్ని హత్య చేసి తర్వాత జయంతిని హత్య చేయడానికి అక్కడికి వెళ్ళాడన్నమాట. ఏమో, అతను హోటల్కి ఎందుకు వెళ్ళాడో తెలియడం కష్టం. అసలు జయంతి ఆ హోటల్ గది ఎందుకు తీసుకుందో తెలిస్తే అన్నాడు యుగంధర్. అన్నట్లు మీకు చెప్పడమే మర్చిపోయాను, డాక్టర్ శ్రీనివాస్ బ్యాంకులో నయా పైసా కూడా లేదు అన్నాడు ఇన్స్పెక్టర్. 10,000 ఉన్నాయని అతని భార్య చెప్పిందే. అవును, ఉండాలి అనుకుంది ఆ ఇల్లాలు. జూలై 14వ తేదీన డాక్టర్ శ్రీనివాస్ 10,000 తీసేసుకున్నాడు. ఆయనే వెళ్ళి తీసుకున్నాడా? అవును, ఆయనే స్వయంగా వచ్చి తీసుకున్నాడని బ్యాంకు క్యాషియర్ చెప్పాడు. యుగంధర్ ఆలోచిస్తున్నాడు. జయంతి ఫుల్ సూట్లో ఉన్న మనిషి కలిసి డాక్టర్ని హత్య చేసి డబ్బు తీసుకుని పారిపోయి ఉంటారా? అడిగాడు ఇన్స్పెక్టర్. జయంతి తండ్రి సంపన్నుడు, అదీ కాక ఆమె కాలేజీలో చదువుకుంటున్న యువతి. 10,000 రూపాయల కోసం ఒక మనిషిని హత్య చేయడానికి కుట్ర పంతుందని నాకు అనిపించడం లేదు. అసలు డాక్టర్ బ్యాంకు నుంచి 10,000 రూపాయలు ఎందుకు తీసుకున్నారు అన్నాడు యుగంధర్. 10,000 రూపాయల కోసం డాక్టర్ని హత్య చేయడానికి జయంతి కుట్ర పని ఉండకపోవచ్చు. డాక్టర్ మీద కసి కొద్దీ అతన్ని హత్య చేయడానికి పూనుకొని ఉండాలి. యుగంధర్ నవ్వాడు. ఇప్పటి వరకు మనం సేకరించిన సాక్ష్యాలను బట్టి జయంతి డాక్టర్ని ప్రేమిస్తుందనే తేలింది కానీ ద్వేషిస్తోందని తెలియలేదే. ఒకప్పుడు ప్రేమించింది నిజమే. పెళ్లి కాని పిల్ల డాక్టరు ఆకర్షణకి లోబడి తన శీలాన్ని అతనికి అర్పించింది. కొన్నాళ్ళకి డాక్టర్కి ఆమె మీద మోజుపోయింది. 10,000 రూపాయలు ఇచ్చి ఆమెని వదిలించుకోవడానికి ప్రయత్నించి ఉండాలి. అన్నాళ్ళు తనని అనుభవించి మోజుపోగానే వదిలివేస్తున్నాడని జయంతికి కోపం వచ్చి ఉంటుంది. తను ఎంత బ్రతిమాలినా ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదని తెలిసి ఉండాలి. తన జీవితం అలా నాశనం చేసినందుకు జయంతికి డాక్టర్ మీదున్న ప్రేమంతా ద్వేషంగా మారడంలో ఆశ్చర్యం లేదు. సామాన్యంగా ప్రేమించిన వాళ్లే ఎక్కువగా ద్వేషిస్తారు ప్రేమ పోయిన తర్వాత. చెప్పండి అన్నాడు యుగంధర్. ఇన్స్పెక్టర్ సిగరెట్ వెలిగించాడు. ఫుల్ సూట్లో ఉన్న మనిషి జయంతి స్నేహితుడు. డాక్టర్తో ఆమెకి పరిచయం కాకముందు ఆమె ప్రియుడై ఉండొచ్చు. డాక్టర్ని 10,000 తీసుకురమ్మని చెప్పుంటుంది. ఆమె డాక్టర్ కలిసి అలందూర్ రోడ్లోకి వెళ్ళుండాలి. యుగంధర్ నవ్వి, డాక్టరు హత్య చేయబడిన సమయంలో జయంతి హోటల్ లగ్జరీలో ఉంది అన్నాడు. అయితే జయంతి డాక్టర్ని అలందూర్ రోడ్లో పలానా చోటుకొచ్చి అక్కడ కాచుకోమని చెప్పుంటుంది. డాక్టర్ అక్కడ కాచుకుని ఉంటాడు. జయంతికి బదులు ఆ పాత ప్రియుడు ఫుల్ సూట్ మనిషి వెళ్లి డాక్టర్ని చంపి యాక్సిడెంట్ జరిగినట్లు కారుని పొలంలోకి తోసేసి నిప్పంటించి 10,000 తీసుకుని హోటల్ లగ్జరీకి వెళ్ళుండాలి. అయితే అతను హోటల్లో జయంతిని ఎందుకు కలుసుకోలేదు? ఎవరికైనా అనుమానం కలిగి తనని వెంటాడున్న అనుమానం జయంతి మీదకి పోకుండా ఉండేందుకు హోటల్ లగ్జరీలో ఎదురూ కలుసుకోలేదు, ఎక్కడో కలుసుకుని ఉంటారు.
డాక్టర్కి జయంతి మీద మోజుపోయి ఉంటే ఆమె అర్ధరాత్రి పాలన చోట తన కోసం కాచుకోమని చెబితే డాక్టర్ ఎందుకు వెళతాడు? అడిగాడు యుగంధర్. 10,000 రూపాయలు తీసుకుని తన దగ్గరున్న ఉత్తరాలు ఇస్తానని జయంతి చెప్పుంటుంది. తమ బాంధవ్యం తెగదెంపులు చేసుకోవడానికి వెళ్ళుంటాడు అన్నాడు ఇన్స్పెక్టర్. తార్కికంగా ఆలోచిస్తే 1-2 లోపాలున్నాయి మీరు చెప్పిన దాంట్లో. అయినా మీరు చెప్పినట్టు జరుగుండొచ్చు అని యుగంధర్ అంటుండగా సార్జెంట్ శివం గదిలోకొచ్చి ట్యాక్సీ నంబర్ MSC 9999, డ్రైవర్ పేరు అబ్రహాం, జూలై 15వ తేదీ పొద్దున్న హోటల్ లగ్జరీ నుంచి 6 గంటలకి సెంట్రల్ రైల్వే స్టేషన్కి సవారీ వెళ్ళానని చెప్పాడు. ఒక స్త్రీని తీసుకువెళ్ళాడట అన్నాడు. థ్యాంక్స్ అని యుగంధర్ లేచాడు. రైలు స్టేషన్కి వెళుతున్నారా? అవును. జూలై 14వ తేదీ బహుశా జయంతి రైలు తప్పు ఉండొచ్చు. మళ్ళీ సుబ్రామి ఇంటికి వెళ్లడం ఇష్టం లేక ఆమె హోటల్కి వెళ్ళుండొచ్చు. అంతకన్నా ఏమీ లేదేమో ఇందులో రహస్యం అన్నాడు యుగంధర్. జూలై 14వ తేదీన కాటేజీల్లో బస్ చేసిన వాళ్ళ పేర్లన్నీ చదివాడు రాజు. 8 మంది దిగారు. 6 తిన్నగా హోటల్కొచ్చి కాటేజీలు తీసుకున్నారు. 2 మాత్రం ముందుగా రిజర్వ్ చేసుకున్నారు. ఒక మనిషి జూలై 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి కాటేజీ రిజర్వ్ చేసుకున్నాడు. ఆ 2 కాటేజీలకి సంబంధించిన రూమ్ బాయ్స్ ని పిలిపించి రాజు ప్రశ్నించాడు. అవును సార్, మీరు చెప్పినటువంటి మనిషి కాటేజీ 28లో బస చేశారు అన్నాడు ఒక రూమ్ బాయ్. నీకెలా జ్ఞాపకం? అడిగాడు రాజు. ఫుల్ సూట్లో ఉన్న మనిషి సాయంకాలం 6 గంటలకొచ్చి కాటేజీలో అరగంటుండి వెళ్ళిపోయాడు సార్. సామానులు లేవు. నేను అడిగాను, సాయంత్రం వస్తాయని చెప్పారు. మర్నాడు పొద్దున్న నేను డ్యూటీలోకి వచ్చేటప్పటికి ఆయన కాటేజీలో ఉన్నారు అన్నాడు. ఎప్పుడు ఖాళీ చేసి వెళ్ళాడు? అడిగాడు రాజు. ఆ వాళ్ళ 12 గంటలకు వెళ్ళిపోయారు సార్. సామాన్లేమీ లేవా? లేవు సార్. ట్యాక్సీలో వెళ్ళాడా? అవును సార్. ట్యాక్సీ నంబర్ తెలుసా? తెలీదు సార్. చిన్న ట్యాక్సీ కాదు, పెద్ద ట్యాక్సీ. మా హోటల్ గేటు దగ్గర ఎప్పుడూ 2 పెద్ద ట్యాక్సీలుంటాయి. వాటికి ఇదే స్టాండ్. డ్రైవర్ తెలుసు. ఉన్నాడేమో చూసి పిలుచుకురా. కుర్రాడు పరిగెత్తుకు వెళ్ళి 10 నిమిషాల్లో తిరిగి వచ్చాడు డ్రైవర్తో. రాజు అతన్ని అడిగాడు. జ్ఞాపకం ఉంది సార్. ఈ రోజుల్లో బేబీ ట్యాక్సీలు వచ్చాక మాకంత గిరాకీ లేదు. ఎప్పుడైనా 5 ఓసారిగా వెళుతుంటే తప్ప మమ్మల్ని ఎవరూ పిలవరు. అలాంటిది ఒక్కడే అయినా పెద్ద ట్యాక్సీ ఎక్కారు. అందుకే జ్ఞాపకం ఉంది. వర్ణించి చెప్పు, ఎలా ఉన్నాడు అతను? నేను మొహం సరిగ్గా చూడలేదు సార్. ఫుల్ సూట్లో ఉన్నాడు. బట్టలు కాస్త నలుగున్నాయి. ఫెల్ట్ హ్యాట్ పెట్టుకున్నాడు. అందుకే మొహం స్పష్టంగా చూడలేకపోయాను. ఎక్కడికి తీసుకెళ్ళావు? సెంట్రల్ స్టేషన్లో దింపాను సార్. సరిగ్గా ఎన్ని గంటలు దింపావు? 12:15 అయింది సార్. థ్యాంక్స్ చెప్పి రాజు రూమ్ బాయ్కి డ్రైవర్కి చెరొక 2 రూపాయలు ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరాడు. ఫుల్ సూట్లో ఉన్న మనిషి సూర్యప్రకాష్ అనే పేరున కాటేజీ తీసుకున్నాడని రిజిస్టర్లో చూశాడు. అది అతని అసలు పేరో మారు పేరో తెలియడం కష్టం. హోటల్ లగ్జరీలో కాటేజీ రోజుకి 30 రూపాయలు. అంత డబ్బు ఖర్చు చేసే మనిషి 3వ క్లాసులో ప్రయాణం చేయడు. ఫస్ట్ క్లాసులో ప్రయాణం చేస్తే రైల్వే రికార్డుల్లో పేరుంటుంది. సెంట్రల్ స్టేషన్ చేరుకోగానే రాజు రైళ్ల రాకపోకల టైం బోర్డు దగ్గరికి వెళ్లి 12:15 తర్వాత బయలుదేరే రైళ్లేవో చూశాడు. బెంగళూరుకి ప్యాసింజర్, జనతా ఎక్స్ప్రెస్, ఆర్కోణం ప్యాసింజర్, గుంతకల్ ప్యాసింజర్, ఈ రైళ్లన్నీ 2 గంటల లోపునే బయలుదేరుతున్నాయి. రాజు రిజర్వేషన్ గుమస్తాను కలుసుకుని జూలై 15వ తేదీన సూర్యప్రకాష్ అనే అతను ఏ రైల్లో ఎక్కడికి వెళ్ళింది చెప్పమని అడిగాడు. అరగంట సేపు రికార్డులన్నీ వెతికి చివరికి, సార్, సూర్యప్రకాష్ అనే అతను మీరు చెప్పిన రైళ్లలో వెళ్లలేదు అన్నాడు. పోనీ ఏ రైల్లో ఎక్కడికి వెళ్ళింది చెప్పగలరా? జూలై 15వ తేదీ రాత్రి బొంబాయి మెయిల్లో సూర్యప్రకాష్ అనే పేరున ఫస్ట్ క్లాస్ రిజర్వేషన్ ఉంది బొంబాయికి అన్నాడు గుమస్తా. గుమస్తాకి థ్యాంక్స్ చెప్పి రాజు ఎంక్వైరీస్లోంచి బయటకొస్తుండగా యుగంధర్ ఎదురయ్యాడు. రాజు తన దర్యాప్తు ఫలితం యుగంధర్తో చెప్పిన తర్వాత ఇద్దరూ కలిసి మళ్లీ ఎంక్వైరీస్లోకి వెళ్లారు. కుమారి జయంతి అనే ఆమె జూలై 15వ తేదీ ఏ రైల్లో ఏ ఊరికి వెళ్ళిందో చెప్పగలరా? అడిగాడు యుగంధర్. రిజర్వ్ చేసుకుంటే చెప్పగలం అని గుమస్తా పుస్తకం చూసి, యు ఆర్ లక్కీ. కుమారి జయంతి జూలై 15వ తేదీ బెంగళూరు ఎక్స్ప్రెస్లో బెంగళూరుకు వెళ్ళింది. ఫస్ట్ క్లాసులో ప్రయాణం చేసింది అన్నాడు. ఆమె ఒక్కతే వెళ్ళిందా? ఆమె కూడా ఇంకెవరైనా ఉన్నారా? ఈ పుస్తకంలో ఉన్న పేర్లవి. అది 4 బెర్తుల కంపార్ట్మెంటు. మహావీర్ అనే ఆయన, సుందర్ అనే ఆయన, డాక్టర్ శ్రీనివాస్ అనే ఆయన, కుమారి జయంతి. ఎవరు? డాక్టర్ శ్రీనివాసా? అడిగాడు యుగంధర్. అవును, డాక్టర్ శ్రీనివాస్ పేరున రిజర్వేషన్ ఉంది. ఆయన ప్రయాణం చేసి ఉండడానికి వీల్లేదు. జూలై 14వ తేదీ రాత్రి డాక్టర్ శ్రీనివాస్ మరణించారు. అలాగా? అయితే క్యాన్సిల్ చేసి ఉంటారు.
ప్లాట్ఫామ్ టీసీని అడగండి, వివరాలు తెలుస్తాయి అన్నాడు గుమస్తా. యుగంధరు, రాజు ఆ వేళ డ్యూటీలో ఉన్న ప్లాట్ఫామ్ టీసీని కలుసుకుని అడిగారు. అవును, నాకు బాగా జ్ఞాపకం ఉంది. కుమారి జయంతి అనే ఆమె వచ్చి డాక్టర్ శ్రీనివాస్ ఆ వేళ ప్రయాణం చేయడం లేదని, బెర్త్ క్యాన్సిల్ చేయమని చెప్పి టికెట్ ఇచ్చేసింది అన్నాడు. కుమారి జయంతి ప్రయాణం చేసిందా? ఎస్ అన్నాడు అతను. ఈ సూర్యప్రకాష్ అనే అతనికి జయంతికి ఏదో సంబంధం ఉండాలి. డాక్టర్ శ్రీనివాస్, జయంతి కలిసి జూలై 15వ తేదీ ఎక్స్ప్రెస్లో బెంగళూరు వెళ్లడానికి బెర్తులు రిజర్వ్ చేయించుకున్నారు. అంతకు ముందు రోజే ఇందువల్ల జయంతి హోటల్ లగ్జరీలో గది తీసుకుని సుబ్బరామయ్య ఇంటి నుంచి బయలుదేరి సెంట్రల్ స్టేషన్కి వెళ్లి అక్కడి నుంచి ఇంకో టాక్సీలో హోటల్కి వెళ్ళింది. మర్నాడు పొద్దున్నే హోటల్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్లి ఎక్స్ప్రెస్లో వెళ్లిపోయింది. డాక్టర్ ప్రయాణం చేయడం లేదని టీసీకి చెప్పి బెర్త్ క్యాన్సిల్ చేసింది. జయంతి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. సూర్యప్రకాష్ అనే అతను కారు ప్రమాదం జరిగిన చోటు నుంచి కాలినడకన బయలుదేరి గిండి రైలు స్టేషన్ దగ్గర ఒక లారీ ఎక్కి మౌంట్ రోడ్ చేరుకుని అక్కడి నుంచి రాత్రి 3 గంటలకి హోటల్ లగ్జరీకి వెళ్లాడు. అతను అంతకుముందే కాటేజ్ రిజర్వ్ చేసుకున్నాడు. అతను 12 గంటల ప్రాంతంలో టాక్సీలో సెంట్రల్ స్టేషన్కి వెళ్లి బొంబాయి వెళ్లిపోయాడు. బెంగళూరు నుంచి జయంతి బొంబాయికి వెళ్ళిందో, బొంబాయి నుంచి సూర్యప్రకాష్ బెంగళూరు వెళ్లాడో దర్యాప్తు చేస్తే కానీ తెలీదు. జయంతి ప్రవర్తన బట్టి, ఆ సూర్యప్రకాష్ ప్రవర్తన బట్టి డాక్టర్ని హత్య చేసి ఇద్దరూ ఈ ఊరి నుంచి పారిపోయారేమో అనిపిస్తోంది. హత్యకి కారణం వాళ్ళని పట్టుకుంటే కాని తేలదని అనుకోవచ్చు. రాజు, నేను బెంగళూరు వెళ్తున్నా జయంతి విషయం ఆరా తీయడానికి. 3 జోకర్స్ రెస్టారెంట్లో ఉంటాను. సూర్యప్రకాష్ విషయం తెలిస్తే ట్రంకాల్ చేయి. నువ్వు బొంబాయి వెళ్లి హోటల్ హాలిడేస్లో దిగు. నీతో అవసరం కలిగితే నేను ట్రంకాల్ చేస్తాను అన్నాడు యుగంధర్. రాజుని విమానాశ్రయంలో దింపి యుగంధర్ కారులో బెంగళూరు వచ్చాడు. 3 గంటలకల్లా బెంగళూరు చేరుకున్నాడు. బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లో విచారించడమా, తిన్నగా హోటల్కి వెళ్లి పోలీసు అధికారుల సహాయంతో హోటళ్లన్నీ గాలించడమా, ఏది మంచిది? బెంగళూరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళిందేమో అని ఆలోచించాడు. కంటోన్మెంట్లో ఆగి స్టేషన్లోకి వెళ్లి టికెట్ ఎగ్జామినర్ని అడిగాడు. నో సార్, నో. మీరు చెప్పినటువంటి ఆమె ఈ స్టేషన్లో దిగలేదు. అలా ఒంటిగా వచ్చుంటే నాకు జ్ఞాపకం ఉంటుంది అన్నాడు తను. యుగంధర నవ్వుకున్నాడు. టికెట్ ఎగ్జామినర్ 25 ఏళ్లవాడు. బెంగళూరు సిటీ రైలు స్టేషన్కి వెళ్లి అక్కడ అడిగి చూశాడు. జ్ఞాపకం లేదన్నారు. బెంగళూరుకి టికెట్ కొనుక్కునుంటే ఇక్కడే దిగుంటుంది అన్నాడు ఒక ఉద్యోగి చాలా తార్కికంగా. బెంగళూరుకి టికెట్ కొనుక్కునుంటే బెంగళూరు దాటి వెళ్లడానికి వీల్లేదు. అయినా ఈ రైలు ఇక ముందుకు వెళ్లదు. నా సమస్య అది కాదు. ఈ ఊళ్ళోనే దిగిందా, వెనక ఏ స్టేషన్లోనైనా దిగిందా అని అది ఎలా తెలుస్తుంది అని ఊరుకున్నాడు ఆ ఉద్యోగి. టాక్సీ డ్రైవర్ని, సైకిల్ రిక్షా వాళ్ళని, జట్కా వాళ్ళని అడిగి చూశాడు. జ్ఞాపకం లేదన్నారు. 3 జోకర్స్ హోటల్కి వెళ్లి గది తీసుకుని తర్వాత బెంగళూరు పోలీస్ కమిషనర్ ఆఫీసుకి వెళ్లాడు యుగంధర్. తను వచ్చిన పని చెప్పగానే, మిస్టర్ యుగంధర్, మీరు వెళ్లి వాకప్ చేయనవసరం లేదు. మా ఆఫీసర్ల చేత నేనే వాకప్ చేయిస్తాను అన్నాడు కమిషనర్. థ్యాంక్ యూ, రేపొచ్చి కలుసుకుంటాను అని యుగంధర్ హోటల్ చేరుకున్నాడు. పోలీసులు దర్యాప్తు చేసి చెబుతారు. తను అంతవరకు చేయగలిగింది ఏమీ లేదు. పత్రికలు చదువుతూ గదిలోనే కూర్చున్నాడు. రాత్రి 8:30కి గదిలో టెలిఫోన్ మోగింది. యుగంధర్ స్పీకింగ్ అన్నాడు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శివಣ್ణ స్పీకింగ్ సార్. మీకు ఫోన్ చేసి చెప్పమన్నారు చీఫ్. ఏంటి? జయంతి అనే యువతి జూలై 15వ తేదీ సాయంకాలం ఈ ఊళ్ళో హోటల్ ప్యాలెస్లో దిగింది. సరిగ్గా 2 రోజుల నుండి వెళ్లిపోయింది. నేనే స్వయంగా విచారించి ఈ విషయాలు తెలుసుకున్నాను అన్నాడు ఇన్స్పెక్టర్. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్. ఇక్కడి నుంచి ఏ ఊరు వెళ్ళిందో తెలిసిందా? లేదు, విచారిస్తే తెలియచ్చు. ఆమె ఒక్కతే వచ్చిందా, కూడా ఎవరైనా ఉన్నారా? ఒక్కతే వచ్చి డబుల్ రూమ్ తీసుకుందట. సాయంకాలానికి తన భర్త వస్తాడని చెప్పిందట. సాయంకాలం ఆమె భర్త వచ్చాడా? అతని పేరు సూర్యప్రకాష్ అని హోటల్ పుస్తకంలో రాశాడు. మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హోటల్ ప్యాలెస్ నుంచే. నేను అక్కడికి వస్తున్నాను, మీరుంటారా? ఉంటాను. యుగంధర్ బయలుదేరాడు. బొంబాయి లాంటి మహానగరంలో ఒక మనిషి కోసం వెతకడం ఎంత కష్టమో రాజుకు తెలుసు. అయినా ఫస్ట్ క్లాస్లో దాదాపు 2 రోజుల పాటు ప్రయాణం చేసిన మనిషి రైల్వే స్టేషన్లో దిగ్గానే మాయమవడం కష్టం. కోటి ప్రయాణికులుంటారు. వాళ్ళ నుంచైనా కొంత తెలుస్తుంది అనే ధైర్యంతోనే రాజు బొంబాయి శాంతాక్రాజ్ విమానాశ్రయంలో దిగాడు. సూర్యప్రకాష్తో పాటు అదే కంపార్ట్మెంట్లో ప్రయాణం చేసిన 4 పేర్లు కూడా రాజు రాసుకున్నాడు. వాళ్లలో 2 బొంబాయి నగర వాస్తవ్యులు. రాజు హోటల్కి వెళ్లగానే టెలిఫోన్ డైరెక్టరీ తిప్పి చూశాడు. హీరాలాల్, మదన్ లాల్ అనే పేరు కోసం వెతికాడు. దొరికింది. ఆ నెంబర్కి ఫోన్ చేసి హీరాలాల్ గారున్నారా అని అడిగాడు. ఎస్, హూ ఈ స్పీకింగ్? నా పేరు రాజు. నేను మద్రాస్ నుంచి వచ్చాను.
మీరు 10 రోజుల క్రితం మద్రాసు నుంచి వచ్చారు కదూ? ఎస్. మీతో పాటు మద్రాసు నుంచి అదే రైలు పెట్టెలో సూర్యప్రకాష్ అనే ఆయన ప్రయాణం చేశారు. ఆయన బాంబేలో ఎక్కడున్నారో తెలుసా? ఆయనతో మీకేం పని? అడిగాడు హీరాలాల్. నేను డిటెక్టివ్ యుగంధర్ గారి అసిస్టెంట్ని. ఒక కేసు సందర్భంలో ఆయన్ని కలుసుకోవాలి అన్నాడు రాజు. అవతల 1 నిమిషం పాటు నిశ్శబ్దం. మీరొక్కరే వచ్చారా? యుగంధర్ గారు కూడా వచ్చారా? నేను ఒక్కడే వచ్చాను. దయచేసి నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పగలరా? సూర్యప్రకాష్ అనే అతను ఎక్కడ దిగాడో తెలుసా? తెలుసు. అయితే చిరునామా చెబుతారా? చిరునామా నాకు తెలీదు. నా కారులో దింపాను. నా డ్రైవర్కి ఇల్లు తెలుసు. ఇల్లా, హోటలా? ఇల్లే. అయితే దయచేసి మీ డ్రైవర్ని అడిగి అడ్రస్ చెబుతారా? అడ్రస్ డ్రైవర్ కూడా తెలీదు. డ్రైవర్ని మీ దగ్గర పంపిస్తాను. ఇల్లు చూపిస్తాడు. మీరు ఎక్కడున్నారో చెప్పండి. చాలా థ్యాంక్స్. నేను హోటల్ హ్యాపీ డేస్లో ఉన్నాను. గది నెంబర్ 79. పేరు రాజు. 15 నిమిషాల్లో మా డ్రైవర్ వస్తాడు అన్నాడు హీరాలాల్. రాజు కాచుకున్నాడు. తలుపు తట్టిన చప్పుడు కాగానే తెరిచాడు. నేను హీరాలాల్ గారి డ్రైవర్ని, చాందు భాష. నేనే రాజుని. అయ్యగారితో రైల్లోంచి దిగిన సూర్యప్రకాష్ అనే ఆయన్ని ఎక్కడ దింపావో గుర్తు చెప్పగలవా? బైకుల్లా ప్రాంతంలో. వీధి పేరు, ఇంటి నెంబరు తెలీదు. రండి, తీసుకువెళ్తాను. వస్తున్నాను అని రాజు అతనితో బయలుదేరాడు. డ్రైవరు కారెక్కమని రాజుతో చెప్పగానే రాజు ఆశ్చర్యపడ్డాడు. అర్జెంటు పని మీద ఎక్కడికో వెళ్లాలట. వెంటనే మిమ్మల్ని అక్కడ దింపిరమ్మన్నారు అయ్యగారు అని డ్రైవరు చెప్పగానే రాజు కారెక్కాడు. బైకుల్లాలో ఓ వీధిలోకి తీసుకెళ్లి, ఇదే సార్ ఇల్లు, లోపలికి వెళ్ళి అడగండి అన్నాడు డ్రైవర్. రాజు కారు దిగి డ్రైవర్కి థ్యాంక్స్ చెప్పి తలుపు తట్టాడు. లావుగా ఎర్రగా ఉన్న ఓ మనిషి వచ్చి తలుపు తీశాడు. సూర్యప్రకాష్ అనే ఆయన ఉన్నాడా? అడిగాడు రాజు. ఉన్నారు, రండి అని లోపలికి తీసుకెళ్లి ఒక గదిలో కూర్చోబెట్టి, ఇప్పుడే వస్తారు, స్నానం చేస్తున్నారు అని చెప్పాడు ఆ మనిషి. రాజు సోఫాలో కూర్చున్నాడు. 2 నిమిషాల తర్వాత 2 గదిలోకి వచ్చారు. ఒక అతను షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టు చేయి జాపి ముందుకొచ్చాడు. రాజు చెయ్యి అందుకోగానే రాజు చేతిని గట్టిగా పట్టుకుని ముందుకు లాగాడు. వెంటనే రెండో మనిషి రాజును వెనక నుంచి ఛాతి మీద చేతులు బిగించి పట్టుకుని ఆవ్ ఆవ్ అని కేకేశాడు. వెంటనే ఇంకో మనిషి వచ్చి రాజు చేతులు కాళ్ళు కట్టేశాడు. తర్వాత రాజు జేబులు వెతికి పిస్తోలు, తాళం చెవులు, కాగితాలు తీసుకున్నాడు. తనని ఎందుకు వీళ్ళలా బంధించారో రాజుకు అర్థం కాలేదు. డాక్టర్ని హత్య చేసిన సూర్యప్రకాష్కి ఇంతమంది ఎందుకు సహాయం చేస్తున్నారో అంతకన్నా అర్థం కాలేదు. డాక్టర్ శ్రీనివాస్ హత్యకి ఇంతమందికి సంబంధం ఉందా? ఫుల్ సూట్లో ఉన్న మనిషి గదిలోకొచ్చి కుర్చీకి తాళతో కట్టబడున్న రాజుని పరీక్షగా చూసి, నా విషయం నీకెలా తెలిసింది అడిగాడు. రాజు నవ్వి, నాకే కాదు, మద్రాస్ పోలీసులకి, డిటెక్టివ్ యుగంధర్కి, ఈ ఊరి పోలీసులు కూడా తెలుసు. నన్ను ఇలా బంధించినంత మాత్రాన తప్పించుకోగలను అనుకోకు అన్నాడు ధీమాగా. నేను తప్పించుకోగలను లేదో తర్వాత చూద్దాం. ముందు నీ విషయం ఆలోచిద్దాం. నా ఉనికి నీకెలా తెలిసింది అడిగాడు. అంత కష్టమేం కాదు. ఫస్ట్ క్లాస్లో నీ పేరుతో బెర్త్ రిజర్వ్ చేయించుకుని ప్రయాణం చేస్తే ఎందుకు తెలీదు? ఆ విషయం కాదు, అసలు నా మీద మీకు అనుమానం ఎందుకు కలిగింది? డాక్టర్ని హత్య చేసిన చోటు నుంచి కాలినడకన వెళ్తున్నప్పుడు ఒక అతను నిన్ను చూశాడు. గిండి స్టేషన్ వద్ద నువ్వు ఆపిన లారీ డ్రైవర్ చెప్పాడు. హోటల్ లగ్జరీలో నీ విషయం తెలిసింది. వాట్ ఈస్ దిస్? హత్య? డాక్టర్ శ్రీనివాస? ఎవరతను అడిగాడు సూర్యప్రకాష్. రాజు నవ్వి, తెలియనట్లు నటించినంత మాత్రాన ఎవరు నమ్ముతారు అన్నాడు. సూర్యప్రకాష్ రాజుని తీక్షణంగా కళ్ళలోకి చూసి, మిస్టర్ రాజు, మీరు నిజమే చెబుతున్నారా? నిజంగా డాక్టర్ శ్రీనివాస్ హత్య గురించి దర్యాప్తు చేస్తూ నన్ను వెతుకుంటూ వచ్చారా అడిగాడు. రాజు తల ఊపాడు. డాక్టర్ శ్రీనివాస్ ఎవరో నాకు తెలీదు. నేను గిండి రైల్వే స్టేషన్ వద్ద నిల్చోలేదు. నేను హోటల్ లగ్జరీకి వెళ్లలేదు. హత్య ఎప్పుడు జరిగిందన్నారు? జూలై 14వ తేదీ రాత్రి. వెరీ గుడ్. జూలై 14వ తేదీ సాయంకాలం నేను తిరుచినాపల్లికి చేరుకున్నాను. ఆ రాత్రంతా తిరుచినాపల్లిలో ఉండి మర్నాడు పొద్దున్న 10 గంటలకి విమానంలో బయలుదేరి మద్రాసు వచ్చి మధ్యాహ్నం ఎక్స్ప్రెస్లో బొంబాయికి బయలుదేరాను. కనుక మీరు చెప్పిన డాక్టర్ని నేను హత్య చేయడం అసంభవం అన్నాడు సూర్యప్రకాష్. అదే నిజమైతే నిరూపించండి అన్నాడు రాజు. నిరూపిస్తాను. అంతటితో మీరిక నా విషయం మర్చిపోతారా? రాజు నవ్వి, మీరు నిజంగా నిర్దోషులైతే ఎందుకిలా గోండాల మల్లె దౌర్జన్యం ప్రదర్శించారు అడిగాడు. సూర్యప్రకాష్ విసుగ్గా రాజును చూసి, ఆ విషయమే మరిచిపోమన్నాను అంటుండగా లావుగా పొట్టిగా ఎర్రగా ఉన్న మనిషి గదిలోకొచ్చి, ఏంటి ప్రకాష్, వీళ్ళకెలా తెలిసిందట అడిగాడు. ఏదో హత్య కేసు దర్యాప్తు చేస్తూ తప్పు సూచనలను అనుసరించి నన్ను వెతుకుంటూ వచ్చాడితను. మద్రాసు నుంచి హీరా అన్నాడు సూర్యప్రకాష్. అతను హీరాలాలని, తనని ఆ ఇంటికి పంపించిన మనిషి అతనేనని రాజు గ్రహించాడు.
సూర్యప్రకాష్కి నిజంగా ఈ హత్యతో సంబంధం లేదా? అతను చెప్పినట్లు తప్పు సూచనల్ని అనుసరించి తను ఈ సూర్యప్రకాష్ కోసం వచ్చాడా? సూర్యప్రకాష్, హీరాలాల్ వీళ్ళకి డాక్టర్ శ్రీనివాస్ హత్యతో సంబంధం లేకపోయినా ఏవో అక్రమమైన పనులు చేస్తున్నారు. అందుకే తనని చూసి అంత భయపడి బంధించారు. అవును, తప్పు తవన పడి వచ్చి ఉండాలి. సూర్యప్రకాష్ అనే పేరు అదే రోజు ఇంకో మనిషి ఆ రైల్లో ప్రయాణం చేయడం మన దురదృష్టం, ఇతని దురదృష్టం అన్నాడు హీరాలాల్. ఇప్పుడు ఇతన్ని ఏం చేద్దాం? అడిగాడు సూర్యప్రకాష్. ఏం చేస్తాం? వదిలేస్తే పోలీసులు చెబుతాడు. పోలీసులు మన విషయం దర్యాప్తు చేస్తే అంతా బయటపడిపోతుంది. లక్షలకి లక్షల రూపాయలకు సంబంధించిన వ్యాపారమయమంది. వీడిని ఎలా పోనిస్తాం? పోనివకి ఏం చేస్తాం? ఇక్కడ ఎంతకాలం బంధించుంచుతాం? అడిగాడు సూర్యప్రకాష్. బంధించుంచడం దేనికి? దారాకి గులాబీకి చెప్పామంటే 5 నిమిషాల్లో మనిషిని మాయం చేస్తారు అన్నాడు హీరాలాల్. అటువంటి పనొద్దు. హత్యలు చేయడం నాకు ఇష్టం లేదు. నాకిష్టం లేదు. తప్పనిసరి అయినప్పుడు ఏం చేస్తాం? అందరం జైలుకి వెళతాం. ఇతని వాగ్దానం ఇస్తాడేమో మన విషయం పోలీసులు చెప్పనని. ఇతను వాగ్దానం నమ్మడం ఎలా? ఇక్కడి నుంచి తిన్నగా పోలీస్ కమిషనర్ ఆఫీస్కి వెళితే ఏం చేయగలం? ఈ యుగంధర్కి, అతని అసిస్టెంట్కి పోలీసులతో చాలా స్నేహం. తప్పదు. వీణ్ణి ఫైనల్ చేయాల్సిందే. సూర్యప్రకాష్కి ఇష్టం లేకపోయినా ఏం చేయలేక మౌనంగా ఉండిపోయాడు. హీరాలాల్ డ్రైవర్ని పిలిచి అతనికి ఏదో చెప్పాడు. డ్రైవర్ వెళ్ళిపోయాడు. సూర్యప్రకాష్, హీరాలాల్ అక్కడే రాజుకి ఎదురుగా కూర్చున్నారు. రాజు వాళ్ళని పరీక్షగా చూస్తున్నాడు. సూర్యప్రకాష్ని దబాయిస్తే దడిసే మనిషే, కాని హీరాలాల్ సులభంగా బెదిరే మనిషి కాడు. రాజు చేతులు కదిపి చూశాడు. చాలా గట్టిగా కుర్చీకి బిగించారు. ఓడదీసుకోవడం సులభం కాదు. ఎవరో గూండాల్ని పిలవమని చెప్పుండాలి హీరాలాల్. వాళ్ళు రాగానే తనని వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోతారు వీళ్ళు. పాతిక్కో పరక్కో హత్యలు చేసే గూండాలుంటారు ఈ ఊళ్ళో. గూండాల చేతిలో చిక్కిన తర్వాత వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉండదేమో. అంతలో 2 గదిలోకి వచ్చారు. బిగుతుగా ఉన్న పైజామాలు, షర్టు వేసుకున్నారు. రాజుని పరీక్షగా చూశారు. హీరాలాల్కి సలాం చేశారు. వీణ్ణి ఫైనల్ చేయండి అని చెప్పి హీరాలాల్ సూర్యప్రకాష్తో వెళ్ళిపోయాడు. వెంటనే 2 గూండాలు రాజు దగ్గరకు వచ్చారు. ఒకడు కత్తి తీశాడు. రాజుని పరీక్షగా చూస్తున్నాడు. ఎక్కడ పొడుద్దామా అన్నట్టు. అంతలో హీరాలాల్ మళ్లీ గదిలోకొచ్చి ఇక్కడ కాదు, ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళు తలలూపారు. ఒకడు వెళ్లి నిమిషం తర్వాత ఒక పెద్ద గోను సంచి తీసుకొచ్చి రాజుని తల మీద పిడికిలతో కొట్టాడు. రాజు కళ్ళు చీకట్లు కమ్మాయి. తల తిరుగుతోంది. తనని కుర్చీ నుంచి విడదీసి గోన్లో పడేస్తారని మాత్రం తెలుసు. అంతే, స్పృహ పోయింది. యుగంధర హోటల్ ప్యాలెస్ ముందు కారాపి దిగి లోపలికి వెళ్ళగానే తెల్లని ప్యాంటు, తెల్లని షర్టు వేసుకున్న ఆజానుబాహుడు యుగంధర్ దగ్గరకొచ్చి, నేనే ఇన్స్పెక్టర్ శివಣ್ణ. గ్లాడ్ టు మీట్ యూ సార్ అన్నాడు. యుగంధర్ షేక్ హ్యాండ్ ఇచ్చి, ఇక్కడి నుంచి జయంతి, ఆమె భర్త ఏ ఊరు వెళ్లారో తెలిసిందా అడిగాడు. ఇన్స్పెక్టర్ తల విదిలించి, లేదు, జూలై 18వ తేదీ పొద్దున్న గది ఖాళీ చేసి వెళ్ళిపోయారట. టాక్సీలోనే వెళ్ళుండాలిగా అన్నాడు యుగంధర్. కనుక్కుంటాను. టాక్సీలో వెళ్ళుంటే ఎక్కడికి వెళ్ళింది తెలుసుకోవడం కష్టం కాదనుకుంటాను అన్నాడు ఇన్స్పెక్టర్. జయంతి, సూర్యప్రకాష్ బస చేసిన కాటేజీ కుర్రాడుంటే ఒకసారి పిలిపించండి, మాట్లాడాలి అన్నాడు యుగంధర్. 18 ఏళ్ల కుర్రాడొచ్చాడు. 18వ నెంబర్ కాటేజీలో ఉన్న వాళ్ళు నీకు జ్ఞాపకం ఉన్నారా అని అడిగాడు యుగంధర్. అవును సార్, భార్యాభర్త 2 రోజులున్నారు. ముందు ఆమె వచ్చింది, ఆయన రాత్రి ఎప్పుడో వచ్చాడు. యుగంధర్ జయంతి ఫోటో చూపించి, ఈమెనా అడిగాడు. అవును. ఆమె కూడా ఉన్నతను ఎలా ఉన్నాడు? ఆనవాళ్ళు ఏమైనా చెప్పగలవా? నేను సరిగ్గా చూడలేదు సార్. ఏం, 2 రోజులు కాటేజీలో ఉన్నా సరిగ్గా ఎందుకు చూడలేకపోయావు? నేను కాఫీ తీసుకువెళ్ళడానికి లోపలికి వెళ్ళినప్పుడు అతను నీళ్ల గదిలోనో పడక గదిలోనూ ఉండేవాడు. ఒక్కసారి కూడా నువ్వు చూడలేదా? అయితే ఎవరో మోగాడున్నాడని ఎలా చెప్పగలవు? నీళ్ల గదిలోంచి ఆమెను ఒకసారి కేక వేశాడు. ఇంకోసారి ఆమె టిఫిన్ ఏం కావాలని అడిగితే అతను పడక గదిలోంచి జవాబు చెప్పాడు. ఒకసారి అతని కాళ్ళు చూశాను. దినపత్రిక చదువుతున్నాడు. మొహానికి అడ్డంగా ఉంది అన్నాడు కుర్రాడు. వాళ్ళిద్దరూ అసలు బయటికి వెళ్ళలేదా? లేదు సార్, కాటేజీలోంచి ఆ 2 రోజులు కదలలేదు సార్. కాటేజీ ఖాళీ చేసేటప్పుడైనా నువ్వు అతన్ని చూడలేదా? లేదు సార్, టికెట్లు కొనడానికి అతను తెల్లారే ఇంకా బాగా వెలుగు రాకముందే రైలు స్టేషన్కి వెళ్ళాడని ఆమె చెప్పింది. టాక్సీలో ఆమె ఒంటిగా వెళ్ళింది. యుగంధర్ ఆలోచనలో పడ్డాడు. తను ఎక్కడికి వెళుతోంది, ఎక్కడుంటోంది? జయంతి దాచడానికి ప్రయత్నం చేయలేదు. దాపరికం ఏమీ లేకుండా ప్రవర్తించింది. సూర్యప్రకాష్ అనే అతను మాత్రం దోషమల్లే ప్రవర్తించాడు. పట్టపగలు తన మొహం చూపించడానికి భయపడ్డాడు. ఇద్దరూ కలిసి బెంగళూరు వచ్చి 2 రోజులు హోటల్లోంచి బయటకు కదలకపోవడం ఆశ్చర్యంగా ఉంది.
నేను ట్యాక్సీ డ్రైవర్ని పట్టుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్ళింది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్ శివಣ್ణ. థ్యాంక్స్, దయచేసి ఆ సహాయం చేసి పెట్టండి, నేను హోటల్లోనే ఉంటాను అని యుగంధర్ తను బస చేసిన హోటల్కి వెళ్ళాడు. బొంబాయి రైలెక్కిన సూర్యప్రకాష్ బొంబాయికి వెళ్ళలేదన్నమాట. ఏ ఆర్కోణంలోనూ దిగి బెంగళూరు వెళ్ళాడు. రాజు అనవసరంగా బొంబాయిలో అతని కోసం వెతుకుతూ ఉంటాడు. యుగంధర్ టెలిఫోన్ తీసి, పర్టిక్యులర్ పర్సనల్ కాల్ ఎక్స్ప్రెస్, బొంబాయి, హోటల్ హ్యాపీ డేస్, మిస్టర్ రాజు అని చెప్పి రిసీవర్ పెట్టేశాడు. ఎంతసేపు స్పృహ లేకుండా ఉన్నాడో రాజుకు తెలీదు. మొహం మీద గరుగ్గా ఏదో రాసుకోవడం, చేతులు కాళ్ళు వీసుకుపోయినట్లు అనిపించడం, చెవుల్లో ఏదో హోరు వినిపించడంతో అతనికి స్పృహ వచ్చింది. జరిగిందంతా జ్ఞాపకం వచ్చేందుకు నిమిషం పట్టింది. చెవుల్లో వినబడుతోన్న హోరు మోటార్ కారు ఇంజిన్ చప్పుడు అని, తను గోను సంచిలో ఉన్నాడని, ఆ సంచి మోటార్ కారు వెనకుండే లగేజ్ బూట్లో ఉన్నదని రాజు గ్రహించాడు. తాను ఆపదలో ఉన్నాడని తెలుసుకున్నాడు. తన ప్రాణం గోండాలకి తృణప్రాయం అని తెలుసు. ఏ నూతిలోనో చెరువులోనో గోతులోనో తనని అలాగే గోనుతో పారేయొచ్చు, లేదా తనను చంపి ఏ రహస్య స్థలంలోనో పాతి పెట్టచ్చు. ఈ గోండాలకి మనుషుల ప్రాణాలన్నా వాళ్ళ బాధలన్నా లెక్కలేదు. దయ, ప్రేమ మొదలైనవి వీళ్ళకి పుట్టుకతోనే ఉండవో, లేక తర్వాత వయసుతో అవి అంతర్ధానమవుతాయో తెలీదు. కానీ వాళ్ళ నుంచి తప్పించుకోవాలంటే, ప్రాణం రక్షించుకోవాలంటే ఏదో యుక్తితో సాధించాలి. కానీ వాళ్లలో పరివర్తన కలిగి తన మీద జాలి వేసి తనని వదిలేస్తారు అని ఆశించడం పొరపాటు అని రాజుకు తెలుసు. చేతులు కాళ్ళు కట్టిలేవు, అంతవరకు తన అదృష్టం. ఆ గోండాలకు ధైర్యం ఎక్కువే. గోని సంచిలో కట్టి కారు వెనక పడేసిన మనిషి తప్పించుకోలేడని వాళ్ల ధైర్యం. రాజు గోని సంచి చెంపడానికి ప్రయత్నించాడు. ప్రయోజనం లేకపోయింది. చాలా గట్టిగా ఉంది. పళ్లతో గోని సంచి అక్కడక్కడా కొరికాడు. ఆ సందుల్లో వేళ్లు పెట్టి చెంపడం ప్రారంభించాడు. గోనె చిరిగిపోయింది. అమ్మయ్య అనుకొని పక్కకి తిరిగి జేబులు వెతుక్కున్నాడు. పిస్తోల్ లేదు, జేబులో ఒక్క వస్తువు లేదు, చిల్లర డబ్బులు కూడా లేవు. అన్నీ తీసేసుకున్నారన్నమాట. 2 చేతులు తప్ప తనకి వేరే ఆయుధం లేదు. కారు ఆగి వాళ్ళొచ్చి డిక్కీ తెరిచేటంత వరకు కాచుకుని ఉండడం అవివేకం. అప్పుడు తప్పించుకోవడం చాలా కష్టం. రాజు నెమ్మదిగా డిక్కీ తెరిచాడు. లోపల నుంచి అదృష్టం, వాళ్ళు తాళం వేయలేదు. 2 అడుగుల కింద రోడ్డు కనిపిస్తోంది. 60 మైళ్ల స్పీడున కారు వెళుతూ ఉండుండాలి. డిక్కీ తెరుచుకుని దూకడానికి వీల్లేదు. దూకితే ఎముకలు పిప్పైపోతాయి. కారు ఆగేటంత వరకు కాచుకోవాలి. డిక్కీ తలుపు కొంచెంగా ఎత్తి తెరిచి పట్టుకుని రోడ్డును చూస్తున్నాడు. అరగంట గడిచింది. ఎదురు నుంచి 2 సార్లు కార్లు వెళ్లాయి. కానీ వెనక నుంచి ఒక కారు రాలేదు. అలా వెనక నుంచి కారు వస్తే తను డిక్కీ తెరిచి ఆ కారుని ఆపమని సంజ్ఞ చేద్దామనుకున్నాడు. కానీ దానికి అవకాశం లేకపోయింది. కారు స్పీడు తగ్గింది. వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. మాటలు వినిపించడం లేదు ఆ హోరులో. రాజు తయారుగా ఉన్నాడు. కారు ఆగిన మరుక్షణం తను తప్పించుకునేందుకు ప్రయత్నించాలి. ఆలస్యం చేస్తే ప్రమాదం. డిక్కీ మూత సగం తెరిచి పట్టుకున్నాడు. కారు రోడ్డుకి పక్కన ఆగింది. రాజు వెంటనే డిక్కీలోంచి ఒక్క దూకు దూకి డిక్కీ మూత వదిలేశాడు. దన్మని చొప్పుడైంది. కారులోంచి 2 రోడ్డు మీద కురికారు. అరే, వాడు బయటకొచ్చేశాడు. వస్తే రాని, ఎక్కడికి పోతాడు? నవ్వుతున్నాడు ఇంకొకడు. రాజు డిక్కీ వెనక నిల్చుని చూశాడు. 2 ఉన్నారు. ఒకడు డ్రైవర్, ఇంకొకడు గోండా. 2 చెరో పక్క నుంచి వస్తున్నారు. 2 చేతుల్లో చాకులున్నాయి. దరిదాపులో చెట్లు ఎక్కడా లేవు. ఒకవైపున అగాధం, రెండో వైపు ఇసుక. సముద్రఘోష వినబడుతోంది దూరంగా. కనుచూపు మేరలో ఎక్కడా మానవమాత్రుడు కనిపించలేదు. గోండా 6 అడుగుల 4 అంగుళాల పొడవు ఉన్నాడు. 200 పౌండ్ల పైన బరువు ఉంటాడు. అతని వయసు ఊహించడం కష్టం. డ్రైవర్ 5 అడుగుల 6 అంగుళాల పొడుగే ఉన్న కండలు తిరిగిన ఒళ్ళు. ఎక్కడికి పారిపోతాడు? కత్తివేసర్నా అని ఈల వేశాడు గోండా. ఇంకో క్షణమే వ్యవధుంది. తనేం చేయదలుచుకున్నా ఏం చెయ్యాలి? చేతిలో ఏ ఆయుధమూ లేదు. వాళ్ళ చేతుల్లో కత్తులున్నాయి. ఎలా? సంచి చింపి ఎందుకు బయటకొచ్చావు అన్నాడు గోండా. రాజు అటు తిరిగాడు. కత్తి పట్టుకున్న చెయ్యి పైకెత్తి గోండా ముందుకొస్తున్నాడు. రాజు 2 అడుగులు వెనక్కి వేశాడు. గోండా వచ్చి, ప్రయోజనం లేదు, వెనక అతనున్నాడు, వీపులో పొడుస్తాడు. నీ ఇష్టం, చేతిలోనా వీపులోనా నువ్వే నిర్ణయించుకో. రాజు ముందుకొక పరుగు తీశాడు అతి వేగంగా. గోండా అరక్షణం ఆశ్చర్యపడ్డాడు. ఎందుకలా ముందుకు పరిగెత్తుకుని వస్తున్నాడు? చావడానికా? అతనికి కారణం తెలిసేలోపునే రాజు ఒక్క ఎగిరెగిరి 2 కాళ్లతో గోండా మొహం మీద తన్నాడు. గోండా వెనక్కి పడ్డాడు. గోండాతో పాటు రాజు కింద పడ్డాడు. బద్మాష్ అని తిడుతూ గోండా లేచి కూర్చోబోయాడు. అతని కళ్ళల్లో తన బోట్ల ఇసుక పడిందో లేక బూట్స్లే కళ్ళని పొడిచాయో రాజుకి తెలియదు. కానీ గోండా కత్తి వదిలేసి మొహం 2 చేతులతోనూ పట్టుకున్నాడు. రక్తం కారుతోంది. వెనక అలికిడయ్యి రాజు చటుక్కున లేచాడు.
అప్పటికే ఆలస్యమైంది. డ్రైవర్ కత్తి పట్టుకున్న చెయ్యి కిందకొచ్చేసింది. రాజు చటుక్కున తల పక్కకి తిప్పాడు. కత్తి జబ్బలో దిగబడింది. డ్రైవర్ని మోకాళ్ళ మీద తన్నాడు రాజు. డ్రైవర్ పెద్దగా కేకపెట్టి కింద పడ్డాడు. కనికరం చూపిస్తే ప్రయోజనం లేదు. కరుకోటకులు పడిపోయిన డ్రైవర్ని మెడ మీద మొహం మీద బలంగా గుద్దాడు. గోండా ఒక కన్ను తెరచి చూసి లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. 2 చేతులు బిగించి గుప్పిళ్లతో ఆ గోండా తల మీద ముత్తాడు రాజు బలం కొద్దీ. కిక్కురు మనకుండా గోండా నేల మీద కొరిగాడు. డ్రైవర్ మూలుగుతున్నాడు. రాజు గోండా కింద పడేసిన కత్తి తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. తర్వాత డ్రైవర్ తన జబ్బలో పొడిచిన కత్తిని చూసి లాగుదామనుకుని లాగేస్తే రక్తం దారాలుగా కారుతుందేమోనని అలాగే ఉండనిచ్చి డ్రైవర్ని కాళ్లతో తంతూ దొర్లిస్తూ కారు వెనక లగేజ్ బూట్ దగ్గరికి తీసుకెళ్లి దానిలోకి తోసి తలుపు మూసేశాడు. తర్వాత గోండా దగ్గరికి వెళ్లి పరీక్షగా చూశాడు. గోండాకి స్పృహ లేదు. ఆ స్పృహ లేని వాడిని ఎలా కారు లెక్కించడం, ఒక చేత్తో అతన్ని ఎలా మోయడం? ఎలాగో కష్టపడి కారు లెక్కించినా తను డ్రైవ్ చేస్తుండగా వాడికి స్పృహ వస్తే ఏం చెయ్యాలి? రాజు కారు దగ్గరికి వెళ్లి లగేజ్ బూట్ తెరిచాడు. డ్రైవర్ మూలుగుతున్నాడు. లగేజ్ బూట్ వెతికాడు. 2 తీగలు ఒక తాడు కనిపించాయి. వాటిని తీసుకుని గోండా దగ్గరికి వెళ్లి చేతులని కాళ్ళని గట్టిగా బిగించి రోడ్డుకి ఒక పక్కకు తోసి కారెక్కి స్టార్ట్ చేశాడు. అరగంట తర్వాత బొంబాయి నగర పోలీస్ హెడ్ క్వార్టర్స్ భవనం ముందు కారాపి లోపలికి వెళ్ళాడు. హలో యుగంధర్, చీఫ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్పీకింగ్. హలో, పొరపాటు ఏదైనా జరిగిందా? లేక మీరు రాజుకొచ్చే టెలిఫోన్ కాల్స్ అన్ని మీకు డైరెక్ట్ చేయమన్నారా? అడిగాడు యుగంధర్. మీ నుంచి ట్రంకాలు వస్తే నాకు కనెక్ట్ చేయమన్నాను. రాజు ఎక్కడున్నాడు? ఐఎమ్ సారీ, రాజు ఆసుపత్రిలో ఉన్నాడు. ఆసుపత్రి ఏమైంది? అడిగాడు యుగంధర్ ఆదురతగా. సూర్యప్రకాష్ అనే అతన్ని వెతుక్కుంటూ ఓ చోటుకి వెళ్ళాడట. అక్కడ సూర్యప్రకాష్ అనే అతను ఉన్నాడు, కానీ అతను తను వెతుకుతున్న మనిషి కాదట అని రాజుకి కలిగిన అపాయం అతను ఎలా తప్పించుకుంది చెప్పి బాగా రక్తం కారింది. చాలా నీరసంగా ఉన్నాడు. రేపటి వరకు ఆసుపత్రిలోని విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు డాక్టర్. రాజు విషయం నాకు తెలుసు. అలాంటి సలహాల్ని లక్ష్య పెట్టేవాడు కాదు. అందుకని 2 మనుషుల్ని కాపలా పెట్టాను, అతను ఆసుపత్రి నుంచి పారిపోకుండా. థ్యాంక్స్ అన్నాడు యుగంధర్. థ్యాంక్స్ నేను రాజుకు చెప్పాలి. రాజు పుణ్యమా అంటూ హీరాలాల్, సూర్యప్రకాష్ ఇంకా 3 అంతర్రాష్ట్ర మోసగాళ్లను పట్టుకున్నాం. మద్రాసు, మైసూరు, ఆంధ్ర, మహారాష్ట్ర రాష్ట్రాలలో వీళ్ళు వ్యాపారస్తుల్ని మోసం చేసి చట్టవిరుద్ధంగా లక్షలు సంపాదిస్తున్నారు. బొంబాయిలో ఆ ముఠాకి మూలపురుషులున్నారు, కానీ వాళ్ళు ఎవరో ఎక్కడున్నారో తెలియలేదు ఎంత ప్రయత్నించినా. ఇప్పుడు రాజు మూలంగా ఆ ముఠాలో అందరినీ పట్టుకున్నాం. రాజు బందీగా తీసుకొచ్చిన డ్రైవర్ అన్ని వివరాలు చెప్పేశాడు. గుడ్. రాజు కోలుకోగానే తిన్నగా బెంగళూరు రమ్మనండి. నేను ఇక్కడ ఉండకపోతే పోలీసు హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి కనుక్కోమని చెప్పండి అని యుగంధర్ టెలిఫోన్ పెట్టేశాడు. యుగంధర్ నవ్వుకున్నాడు. నేర పరిశోధనలో కూడా అదృష్టం దురదృష్టం ఉంటుంది. డాక్టర్ని హత్య చేసిన సూర్యప్రకాష్ కోసం రాజు వెతుక్కుంటూ వెళితే మోసగాడైన ఇంకో సూర్యప్రకాష్ దొరకడమేమిటి? బొంబాయిలో ఉన్న సూర్యప్రకాష్ మద్రాసు నుంచి బయలుదేరిన రోజే డాక్టర్ని హత్య చేసిన సూర్యప్రకాష్ కూడా సెంట్రల్ స్టేషన్కి వెళ్లడం బొంబాయిలో ఉన్న సూర్యప్రకాష్ దురదృష్టం కాకపోతే ఏమిటి? అంతలో టెలిఫోన్ మోగింది. హలో సార్, ఇన్స్పెక్టర్ శివಣ್ణ. ఎస్, యుగంధర్ స్పీకింగ్. జయంతి ఇక్కడి నుంచి మైసూరు వెళ్ళినట్టు తెలుస్తోంది. అలాగా, నిదర్శనం? అడిగాడు యుగంధర్. ఆమె రైలు స్టేషన్కి వెళ్ళినట్టు టాక్సీ డ్రైవర్ చెప్పాడు. ఆ టైంలో మైసూరు తప్ప ఇంకెక్కడికి రైలు లేదు. రిజర్వ్ చేసుకోలేదా? లేదు. జయంతి కూడా ఉన్న సూర్యప్రకాష్ అనే అతని గురించి ఏమైనా తెలిసిందా? లేదు సార్. రైలు స్టేషన్లో జయంతి సామాన్లు దింపిన పోర్టర్ జయంతి కూడా ఎవరూ లేరని చెప్పాడు. ఒక టీసీకి జయంతి జ్ఞాపకం ఉంది. అతను కూడా జయంతితో మగవాడెవరూ లేడని చెప్పాడు. జయంతి సామాన్లు ఏ రైల్లో ఎక్కించింది ఆ పోర్టర్ చెప్పలేదా? లేదు. ప్లాట్ఫారం మీద సామాన్లు పెట్టిన తర్వాత పోర్టర్కి డబ్బిచ్చి వెళ్ళిపోమందట. థ్యాంక్స్. నేను ఓ ఉత్తరం రాసి ఇక్కడ మేనేజర్కి ఇస్తున్నాను. నా అసిస్టెంట్ రాజు వస్తాడు. అతన్ని ఆ ఉత్తరం తీసుకోమని చెప్పండి. మీరు వెళ్ళిపోతున్నారా? అవును. మైసూరు వెళ్లి జయంతి జాడలు తెలుస్తాయేమో చూడాలి అన్నాడు యుగంధర్. రాజుకి పెద్ద ఉత్తరం రాసి దాని హోటల్ మేనేజర్కిచ్చి యుగంధర్ కారులో మైసూరుకు బయలుదేరాడు. జయంతి తను ఎక్కడికి వెళుతోంది దాచడానికి అంతవరకు ప్రయత్నించలేదు. కానీ బెంగళూరు నుంచి మాత్రం ఎక్కడికి వెళ్ళింది ఎవరికీ తెలియకుండా ఉండడానికి తాపత్రయపడింది. ఎందుకు? ఆ సూర్యప్రకాష్ జయంతితో కూడా బెంగళూరు వచ్చాడు. ఆమెతో హోటల్లో 2 రోజులున్నాడు. ఆమె కంటే హోటల్ నుంచి ముందు బయలుదేరాడు. ఎందుకు? సూర్యప్రకాష్కి జయంతికి ఏంటి సంబంధం? డాక్టర్ని హత్య చేసి 10,000 తీసుకుని ఇద్దరూ పరారీ అవడానికి పన్నాగం పన్నారని సాక్ష్యాన్ని బట్టి తెలుస్తోంది. కానీ జయంతి తత్వాన్ని బట్టి ఆలోచిస్తే
రూపాయల కోసం హత్య కుట్రలో పాల్గొంటుందా? డాక్టర్ని హత్య చేయించడానికి డబ్బు కాక జయంతికి మరేదో కారణం ఉండొచ్చు. సూర్యప్రకాష్కి డబ్బు కారణం కావచ్చు, లేదా జయంతి మీద మోజు కారణం కావచ్చు. ఇలా ఆలోచిస్తూ యుగంధర్ కారు 60 మైళ్ళ స్పీడును డ్రైవ్ చేస్తున్నాడు. సాయంకాలం 5 గంటలకల్లా మైసూరు చేరుకున్నాడు. తిన్నగా మైసూరు రైల్వే స్టేషన్కి వెళ్లి వాకప్ చేశాడు. ఎవరూ చూడలేదన్నారు. 2 ట్యాక్సీలున్నాయి బయట. యుగంధర్ ఆ డ్రైవర్లను అడిగాడు. దాదాపు వారం రోజుల క్రితమా సార్, ఎలా జ్ఞాపకం ఉంటుంది అన్నాడు ఓ డ్రైవర్. యుగంధర్ జయంతి ఫోటో చూపించాడు. డ్రైవర్లు పెదుమలు విరిచారు. ఇంకో టాక్సీ ఉంది, అతను సవారీకి వెళ్ళాడు, కాసేపట్లో రావచ్చు, అతనికి తెలిసేమో అడగండి చెప్పారు. యుగంధర్ కాచుకున్నాడు. అరగంట తర్వాత టాక్సీ వచ్చింది. యుగంధర్ అతనికి జయంతి ఫోటో చూపించి అడిగాడు. వారం రోజుల క్రితం ఒక ఆమెని బృందావనంలో ఒక హోటల్కి తీసుకువెళ్ళాను సార్. ఆమె మొహం సరిగ్గా జ్ఞాపకం లేదు. ఈమె అవునో కాదో నిశ్చయంగా చెప్పలేను అన్నాడు. ఆమెతో కూడా ఎవరైనా మొగాడున్నాడా అడిగాడు యుగంధర్. ఇక్కడ టాక్సీ ఎక్కలేదు సార్. తోవలో ఒక చోట టాక్సీ ఆపమంది. ఓ షాపులోంచి ఒక అతనొచ్చి టాక్సీ ఎక్కాడు. ఇద్దరిని బృందావన్ హోటల్లో దింపాను. అతని ఆనవాళ్ళు చెప్పగలరా? ఫుల్ సూట్లో ఉన్నాడు సార్, ఊదారంగు సూటు. థ్యాంక్స్ అని చెప్పి యుగంధర్ కారెక్కి బృందావన్కి బయలుదేరాడు. మైసూర్ నుంచి బృందావన్ పావుగంటలో చేరుకున్నాడు. హోటల్ ప్యారడైజ్ ముందు కారాపి రిసెప్షన్ గుమస్తా దగ్గరికి వెళ్లి, జయంతి అనే ఆమె మీ హోటల్లో ఉందా అడిగాడు. గుమస్తా లేదని తల తిప్పాడు. సూర్యప్రకాష్ అనే అతను? ఆ పేరుగల మనిషి లేడు అన్నాడు గుమస్తా. వాళ్ళు మీ హోటల్కి వచ్చి వారం రోజులు అయి ఉండాలి. బహుశా వెళ్ళిపోయి ఉంటారు ఈ పాటికి. దయచేసి మీ రిజిస్టర్ చూపిస్తారా అడిగాడు యుగంధర్. మీరెవరు అడిగాడు గుమస్తా. యుగంధర్ తన పేరు చెప్పాడు. గుమస్తా వెంటనే కుర్చీలోంచి లేచి నమస్కారం పెట్టి, యుగంధర్ గారా, మిమ్మల్ని గురించి ఎన్నో కథలు విన్నాను అంటూ రిజిస్టర్ యుగంధర్కి ఇచ్చాడు. జూలై 19వ తేదీన హోటల్కి ఎవరెవరు వచ్చింది చూశాడు. మిస్టర్ అండ్ మిసెస్ ధనరాజ్, వాళ్ళు ఇంకా హోటల్లోనే ఉన్నారు. యుగంధర్ జయంతి ఫోటో గుమస్తాకి చూపించి, ఈమె ఈ మిసెస్ ధనరాజు ఒకళ్ళేనా అడిగాడు. గుమస్తా పరీక్షగా చూశాడు ఫోటోని. చెప్పలేను సార్, మిసెస్ ధనరాజ్ని నేను చాలాసార్లు చూశాను. ఇద్దరికీ పోలిక ఉన్నట్టుంది అన్నాడు. థ్యాంక్స్. నేను వాళ్ళ గదికి వెళ్ళాలి. ఎక్కడున్నారు? మేడ మీద సార్. నేను రానా? అవసరం లేదు అని యుగంధర్ మేడ మీదకి వెళ్ళాడు. రూమ్ నెంబర్ 4 కుడివైపు ఉంది. ఆ గది తలుపు వరకు అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి చెవి తలుపు సంది కానించి లోపల నుంచి మాటలేమైనా వినబడతాయేమోనని నిమిషం పాటు కాచుకుని చివరకు తలుపు మునివేళ్లతో తట్టాడు. క్షణం ఆగండి అన్న మాటలు వినిపించాయి. స్త్రీ కంఠస్వరం. సరిగ్గా 1/2 నిమిషం తర్వాత తలుపు ఒక రెక్క మాత్రం తెరిచి, ఎవరు కావాలి అడిగింది ఓ స్త్రీ. మిసెస్ ధనరాజ్ మీరేనా? ధనరాజ్ గారున్నారా? మీ పేరు? యుగంధర్ నవ్వి, నా పేరు యుగంధర్ అన్నాడు. లోపలికి రండి, ధనరాజు గారు షేవ్ చేసుకుంటున్నారు అంది. యుగంధర్ లోపల అడుగు పెట్టాడు. మరుక్షణం అతని తల మీద ఏదో బరువైన వస్తువు పడినట్లయింది. తలుపు వెనక నిల్చున్న మనిషి తనని తల మీద కొట్టాడని గ్రహించాడు యుగంధర్. కాని ఏమీ చేయగల స్థితిలో లేడు. తల తిరిగిపోయింది ఆ దెబ్బకి. కళ్ళు చీకట్లు కమ్మాయి. కాళ్ళు బలహీనమైపోయాయి. నేల మీదకి జారిపోయాడు. సూర్యప్రకాష్, జయంతి మైసూరు వెళ్లారని తెలిసింది. నేను మైసూరుకు వెళుతున్నాను. మైసూరు సిటీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ రా. నేను ఎక్కడ ఉంది వాళ్ళు చెబుతారు. యుగంధర్. రాజు ఉత్తరం చదవగానే మైసూరుకి రైల్లో వెళ్లడమా బస్సులో వెళ్లడమా అని ఆలోచిస్తూ 5 నిమిషాలు గడిపాడు. ఎవరినైనా స్నేహితుడిని అడిగి కారు తీసుకుని వెళ్లడమే వీలు అని నిశ్చయించుకుని ఓ స్నేహితుడికి టెలిఫోన్ చేశాడు. దానికేం, నిరభ్యంతరంగా తీసుకెళ్ళు, కారు రెడీగా ఉంది రా అని చెప్పాడు ఆ స్నేహితుడు. అది స్టాండర్డ్ కారు. రోడ్డు గతుకులు లేకుండా నున్నగా ఉంది. కారు డ్రైవింగ్లో రాజు చాలా నేర్పరి. 70 మైళ్ళ స్పీడున పోనిచ్చాడు. మధ్యాహ్నం 12 గంటలకి మైసూరు చేరుకున్నాడు. తిన్నగా పోలీసు సిటీ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్కు వెళ్ళాడు. హలో రాజు, ఎప్పుడొచ్చారు? యుగంధర్ కూడా వచ్చారా అడిగాడు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. యుగంధర్ గారు నిన్ననే వచ్చి ఉండాలి ఇక్కడికి. నేను బెంగళూరు నుంచి ఇప్పుడే వస్తున్నాను అని యుగంధర్ రాసిన ఉత్తరం విషయం చెప్పాడు రాజు. నో, యుగంధర్ ఇక్కడికి రాలేదు. ఈ ఊరికి కూడా వచ్చి ఉండరు. నిన్ననగా వచ్చుంటే ఇంకా నన్ను కలుసుకోకుండా ఉంటారా అన్నాడు సూపరింటెండెంట్. రాజు కనుబొమ్మలు చిట్లించి ఆలోచించడం ప్రారంభించాడు. యుగంధర్ మైసూరుకే వెళితే బెంగళూరు హోటల్కో ఇన్స్పెక్టర్ శివణ్కో టెలిఫోన్ చేసి చెప్పరా? నిన్ననగా ఈ ఊరికి వచ్చుంటే ఎందువల్ల ఇంకా పోలీస్ సూపరింటెండెంట్ని కలుసుకోలేదు? ఎంత పనున్నా ఫోన్ చేసి చెప్పరా? తనని రమ్మని సూపరింటెండెంట్ని కలుసుకోమని ఉత్తరం రాశాడే.
యుగంధర్ ఈ ఊరికే వచ్చి ఉండాలి. మిమ్మల్ని ఇంతవరకు కలుసుకోకపోవడానికి ఏదో కారణం ఉంటుంది. అయితే మై డియర్ రాజు, ఇక్కడే ఉండండి. యుగంధర్ ఏ క్షణాన్నైనా ఫోన్ చేయొచ్చు. ఇక్కడ కూర్చుని ఏం చేస్తాను? అలా ఊళ్ళోకి వెళ్ళి యుగంధర్ ఎక్కడికి వెళ్ళింది తెలుస్తుందేమో వాకప్ చేస్తాను. మై డియర్ రాజు, హోటల్కి ఫోన్ చేయదలుచుకుంటే ఇక్కడి నుంచి చేయొచ్చుగా. యుగంధర్ హోటల్లో దిగారో లేదో, మళ్ళీ వస్తాను. యుగంధర్ ఫోన్ చేస్తే చెప్పండి, నేను సాయంకాలం 5 గంటల లోపున ఇక్కడికి వస్తాను అని రాజు సూపరింటెండెంట్ ఆఫీసులోంచి బయలుదేరాడు. జయంతిని గురించి యుగంధర్ రైలు స్టేషన్ దగ్గర వాకప్ చేసి ఉంటాడని అనుకుని రాజు ముందు రైలు స్టేషన్కి వెళ్ళాడు. టాక్సీ డ్రైవర్ చెప్పిన దాన్ని బట్టి యుగంధర్ బృందావనికి బయలుదేరినట్టు గ్రహించి రైలు స్టేషన్ నుంచి తిన్నగా రాజు బృందావనికి వెళ్ళాడు. హోటల్లోకి వెళ్లి రిసెప్షన్ గుమస్తాను అడిగాడు. యుగంధర్ గారా? అవునండి, నిన్నొచ్చారు. రూమ్ నెంబర్ 4లో ఉన్న దంపతుల గురించి విచారించారు. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు? నాకు తెలియదండి. రూమ్ నెంబర్ 4లో ఉన్న మిసెస్ అండ్ మిస్టర్ ధనరాజ్తో మాట్లాడడానికి వెళ్లారు. తర్వాత ఎక్కడికి వెళ్లారో నాకు తెలీదు. ధనరాజ్ దంపతులు ఇంకా రూమ్ నెంబర్ 4లో ఉన్నారా? లేదండి, నిన్న రాత్రి 8 గంటలకి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్లారో తెలుసా? తెలీదండి. బహుశా వాళ్ళ ఊరికి వెళ్ళుంటారు, గుంతకల్లు. యుగంధర్ వాళ్లతో మాట్లాడింది లేంది మీరు వాళ్ళని అడగలేదా? అడిగానండి. మాట్లాడి అప్పుడే వెళ్ళిపోయారని చెప్పారు. ఇప్పుడు రూమ్ నెంబర్ 4లో ఎవరున్నారు? ఎవరూ లేరండి, ఖాళీగా ఉంది. మీకు కావాలా? ఓసారి ఆ గది చూడనిస్తారా? ఓఎస్ అని కుర్రాన్ని పిలిచి తాళం చెవిచ్చి ఈయనకి రూమ్ నెంబర్ 4 చూపించు అన్నాడు. కుర్రాడు రూమ్ నెంబర్ 4 తెరిచాడు. అది డబుల్ రూమ్, బాత్రూమ్ అటాచ్డ్ గది. గది మధ్య 2 మంచాలు, సీలింగ్ ఫ్యాన్, డ్రెస్సింగ్ టేబుల్, ఓ పక్కన చిన్న బీరువా, బల్ల, 2 కుర్చీలు. గదంతా పరీక్షగా చూశాడు రాజు. తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులు పరీక్ష చేశాడు. బీరువా తలుపు తెరిచి చూశాడు. నీళ్ల గదిలోకి వెళ్లి చూశాడు. తను దేనికోసం వెతుకుతోంది తనకే స్పష్టంగా తెలీదు. తలుపు దగ్గర నుంచుని ఆలోచిస్తున్నాడు. ఏంటి సార్, గది నచ్చలేదా? అడిగాడు కుర్రాడు. కుర్రాడు ఆ మాట అనగానే అటు తిరిగాడు రాజు. అప్పుడు చూశాడు తలుపు వెనక పెయింట్ మీద గీతలు. దగ్గరగా వెళ్లి పరీక్ష చేశాడు. ఎక్స్ గుర్తది. దాని కింద ఒక గీత ఉంది. ఆపదలో ఉన్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు తెలియపరచడానికి ఉపయోగించే గుర్తది. అది ఎవరో ఎందుకో గీసిన గుర్తు కాదని నిశ్చయంగా తెలిసేందుకు ఎక్స్ క్రాస్ కింద అడ్డగీత పెడతారు. ఆ గుర్తును బట్టి యుగంధర్ ఆ గదిలోకొచ్చి ఏదో ఆపదలో ఇరుక్కున్నాడని రాజు గ్రహించాడు. యుగంధర్ సంతకంతో ఉత్తరం రాసినంత నిశ్చయంగా తెలిసింది రాజుకు ఆ విషయం. అంతేకాదు, క్రాస్ అడుగునున్న గీత వంకరలుగా అస్పష్టంగా ఉంది. నేల మీద ఉరిగిపోతూ గోటితో గీసుండాలి. రాజు గుండె దడదనమంటోంది. నేల మీద తివాసి పరీక్షగా చూశాడు. నల్లగా మరకలు కనిపించాయి. జేబులోంచి చాకు తీసి గీకాడు. గెడ్డకట్టిన రక్తం. అది ఎవరిది? యుగంధర్దేనా? రాజుకి నిమిషం పాటు మతిపోయినట్లయింది. డాక్టర్ని చంపి పారిపోతున్న సూర్యప్రకాష్, జయంతి ఇంకొక హత్య చేశారా? స్పృహలేని యుగంధర్ని ఈ గదిలోంచి ఎలా బయటకు తీసుకువెళ్లారు? యుగంధర్ అంతటి వాణ్ణి మేడ మీద నుంచి కిందకి తీసుకువెళ్లడం సామాన్యమైన పని కాదు. ఒక మనిషి చేయగలిగిన పని కాదు. ఈ గదిలో ఉన్నవాళ్లు నిన్న ఖాళీ చేసి వెళ్లేటప్పుడు ఏ ఏ సామాన్లు తీసుకెళ్లారు? అడిగాడు రాజు కుర్రాణ్ణి. ఓ పెట్టె, ఓ హోర్డాళ్లు తీసుకెళ్లారు. ఎంత పెద్ద పెట్టె? పెద్దది కాదు సార్, 2.5 అడుగులు ఉంటుంది అంతే. తోలు పెట్టె. రాజుకంతా అయోమయంగా ఉంది. ఎక్స్ గుర్తును బట్టి, తివాచీ మీద రక్తపు మరకను బట్టి యుగంధర్ ఆపదలో ఉన్నాడని, ఈ గదికొచ్చిన తర్వాత ఆపద కలిగిందని తెలుస్తోంది. యుగంధర్ ఈ గుర్తు పెట్టిన తర్వాత ఆపద నుంచి తప్పించుకున్నాడా? ఎలా ఈ గదిలోంచి యుగంధర్ని సూర్యప్రకాష్, జయంతి తమతో తీసుకెళ్లుంటారు? అక్కడ నిలబడి ఎంత ఆలోచించినా ఏమీ తేలదు. తెలుసుకున్న విషయాలు సూపరింటెండెంట్కి టెలిఫోన్ చేసి చెప్పాలని కిందకి దిగి వెళ్లాడు రాజు. యుగంధర్కి స్పృహొచ్చేటప్పటికి తను మంచం మీద పడుకున్నాడు. 2 చేతులు 2 కాళ్ళు కట్టేసున్నాయి. నోటిలో ఏదో కుక్కి పెట్టారు. ఇటు అటు చూశాడు. ఎవరూ కనిపించలేదు. తల తిప్పి చూశాడు. అది రూమ్ నెంబర్ 4 కాదు. చాలా చిన్న గది. ఒకే ఒక మంచం ఉంది. 2 కుర్చీలున్నాయి. తను ఈ గదిలోకి ఎలా వచ్చాడు? నీళ్ల గదిలో ఏదో చప్పుడు వినిపించింది. నీళ్లు గలగలమంటున్నాయి. ఎవరో ఉన్నారన్నమాట. యుగంధర్ చేతులు కాళ్ళు కదిల్చి చూశాడు. చాలా బిగుతుగా కట్టున్నాయి. వదులుచుకోవడం కష్టం కాదు, కానీ 1-2 గంటలు పడుతుంది. అంత వ్యవధుందా? ఎవరు వీళ్ళు? తనని ఎందుకు తల మీద అలా కొట్టారు? ధనరాజ్ని తను చూడలేదు. కానీ తలుపు తెరిచిన మిసెస్ ధనరాజ్కి, జయంతికి విగ్రహంలో జుట్టు దూకున్న తీరులో స్థూలంగా కొన్ని పోలికలున్నా ఆమెకి, జయంతికి మిగతా ఎక్కడా పోలిక లేదని ఆమెను చూడగానే గ్రహించాడు. ధనరాజ్ తలుపు వెనక కాచుకుని తను లోపల అడుగు పెట్టగానే తల మీద కొట్టాడు.
నేల మీదకు జారిపోతూ తలుపు మీద ఎక్స్, దాని కింద అడ్డగీత గీశాడు. అది అలవాటు, చాలా ఏళ్ల అలవాటు. రాజు బొంబాయి నుంచి మైసూరుకొచ్చి తన జాడలు తెలుసుకుని తనని రక్షిస్తాడని ఆలోచించి చేసిన పని కాదది. నీళ్లగది తలుపు తెరుస్తున్న శబ్దమైంది. తువ్వాలు మాత్రం నడుంకి చుట్టుకుని నీళ్లగదిలోంచి బయటకు వచ్చింది ఒక యువతి. 20 ఏళ్లుంటాయి. గులాబీ రంగు ఒళ్ళు, కత్తిరింపు జుట్టు, మోకాళ్ళ కింద నుంచి పాదాల వరకు, నడు నుంచి మెడ వరకు ఆమె ఒంటి మీద బట్టలేదు. యుగంధర్ని చూసి ఆ తెలివొచ్చిందన్నమాట అని అక్కడే బల్ల మీదున్న సిగరెట్ కేసులోంచి సిగరెట్ తీసి వెలిగించి ఇంకో తువాల్తో మెడ, గుండె తుడుచుకుంటోంది. ఎవరీమే? ఆడవాళ్లలో సహజంగా ఉండే సిగ్గు లేకుండా ఎందుకిలా ప్రవర్తిస్తోంది? అడగడానికి నోరు మెదలదు. కళ్ళార్పకుండా ఆమెనే చూస్తున్నాడు యుగంధర్. మంచం చివరన ఉన్న హౌస్ కోటు తీసి వేసుకుంది. తర్వాత కుర్చీ యుగంధర్ ముందుకు లాక్కొని కూర్చుని నువ్వేనన్నమాట ఆ గొప్ప యుగంధర్ అని నవ్వింది. యుగంధర్ కళ్ళార్పకుండా చూస్తున్నాడు. మా విషయం ఎవరికీ తెలియదనుకున్నాం. ఎలా కనిపెట్టావు? అయినా నువ్వు పోలీసు ఉద్యోగివి కావుగా, నీకు మాపై ఇంట్రెస్ట్ ఏంటి అంది. జవాబు చెప్పాలన్నా, ప్రశ్నలు అడగాలన్నా అవకాశం లేదు యుగంధర్కి. ముద్దుగా ఉన్న ఒక ఇనుప కడ్డీని తీసి యుగంధర్కి చూపించి, నీకు తెలివి వస్తే రాగానే ఈ ఇనుప కడ్డీతో తల మీద ఒక గట్టి దెబ్బ వేయమని నాకు చెప్పారు. పాపం కిక్కురుమనకుండా నువ్వు పడుకున్నావు. నిన్ను ఎందుకు కొట్టాలని ఊరుకున్నాను అన్నది. మంచి పని చేశావు అన్నట్లు తల ఊపాడు యుగంధర్. ఎవరీమే? జయంతి కాదు. అంతలో తలుపు చొప్పుడైంది. ఎవరు? అడిగిందామె. నేను, ప్రాణ్. ఎవరో మగాడు. ఆమె లేచి వెళ్లి తలుపు తీసింది. అతను లోపలికొచ్చి వెంటనే తలుపు మూసేశాడు. చాలా పొడుగ్గా లావుగా ఉన్నాడు. దుబ్బ జుట్టు, వెడల్పైన మొహం, దట్టమైన కనుబొమ్మలు, ఉలెన్ సూటు వేసుకున్నాడు. యుగంధర్ పక్కనొచ్చి కూర్చున్నాడు. పిస్తోల్ తీసి రాణికిచ్చి ఈయన మీద గురిపెట్టుంచు అని యుగంధర్ వైపు తిరిగి, మా విషయం నీకెలా తెలిసిందో అర్థం కాకుండా ఉంది. ఎలా మా ఆచూకీ తెలిసింది? మా గురించి మీకేం తెలుసు? పోలీసులకు కూడా తెలుసా? ఎవరు మా రహస్యాలు బయట పెట్టారు? ఈ ప్రశ్నలకి జవాబులు కావాలి. నీ నోట్లో కుక్కిన పీలికలు తీస్తే నువ్వు అరవచ్చు. అందుకని కుడి చేతికి కట్టిన తాడు ఊడదీస్తాను. నేను అడిగిన ప్రశ్నలకి జవాబులు కాగితం మీద రాయి అని రైల్వే గైడు ఒత్తిగా పెట్టిన ఒక తెల్ల కాగితం, పెన్సిలు తెచ్చి యుగంధర్ పక్కన పెట్టి కుడి చేతి కట్టు విప్పాడు. మీ దురదృష్టం వల్ల మీ ఆచూకీ తెలిసింది అని కాగితం మీద రాశాడు యుగంధర్. అది చూసి ఆ మనిషికి చాలా కోపం వచ్చి యుగంధర్ చెంప మీద పెడిమని కొట్టాడు. ప్రాణ్, వద్దు, అకారణంగా దౌర్జన్యం చేయకు అన్నదామె. ఒళ్ళు పొగరుగా జవాబులు చెబుతున్నాడు అన్నాడు ప్రాణ్ అని అతను. మిసెస్ అండ్ మిస్టర్ ధనరాజ్ ఏమయ్యారు? కాగితం మీద యుగంధర్ ప్రశ్న రాశాడు. వాళ్ళ అప్పుడే గది ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మేము ఇంకో గంటలో ఈ గది ఖాళీ చేసి వెళ్ళిపోతాం. నిన్ను చంపి నీ శవాన్ని ఆ బీరువాలో దాచి వెళ్ళిపోతాం. నీ శవం హోటల్ వాళ్ళు చూసి పోలీసులకు రిపోర్టు చేసేటప్పటికి మేము ఇక్కడికి కొన్ని 100 మైళ్ళ దూరంలో ఉంటాం అన్నాడు ప్రాణ్. యుగంధర్ ఆలోచిస్తున్నాడు. అబద్ధం చెబితే పోలీసులు ఈ పాటికి ధనరాజుని పట్టుకుంటారని, తను ఒంటరిగా అక్కడికి రాలేదని, పోలీసులు ఆ ప్రాంతాల్లో కాపలా కాస్తున్నారని రాస్తే ప్రమాదం. వెంటనే తనని చంపి పారిపోవడానికి ప్రయత్నించొచ్చు. ఏవో మాటల్లో పెడితే తప్పించుకునేందుకు వ్యవధైనా ఉంటుంది. అవకాశం రావచ్చు. వీళ్ళు చేస్తున్న చట్టవిరుద్ధమైన చర్యలేంటో తెలిస్తే కొంతసేపు సంభాషణ సాగించొచ్చు. మా విషయం నీకెలా తెలిసింది? అడిగాడు ప్రాణ్. ఆకాశవాణి చెప్పింది అని రాశాడు యుగంధర్. వెంటనే రాణి అనే అమ్మాయి ప్రాణ్ని చూసి, నేను చెప్పలేదు, ఆ సుందరయ్య చేసి ఉండాలి పని. మనల్ని గురించి ఇంకెవరు చెబుతారు పోలీసులకి అంది. సుందరి చెప్పిందా? తల ఊపాడు యుగంధర్. ఇప్పుడు సుందరి ఎక్కడుంది? పోలీస్ కస్టడీలో అని రాశాడు యుగంధర్. రాణి, ప్రాణులు ఒకరి మొక్కలొకరు చూసుకున్నారు. మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. ఆ ధనరాజు ఇతన్ని మనకు అంటగట్టి తను తప్పించుకుని పారిపోయాడు అంది రాణి. ప్రాణ్ తల ఊపాడు. యుగంధర్ని చూస్తున్నాడు. ఇతన్ని ఏం చెయ్యొద్దు. మనం ఇప్పటికి చేసిన నేరాలకి తోడు హత్య కూడా చెయ్యొద్దు. ఇప్పుడు పట్టుబడితే జైలు శిక్షతో పోతుంది అన్నదామె. అతను ఆమెని కోపంగా చూశాడు. ఇతన్ని ఇలా వదిలి వెళితే ఇంకేమైనా ఉందా? మనం మైసూరు చేరుకునే లోపల పట్టుకుంటాడు అన్నాడు. చంపొద్దు. చంపకుండా గది తాళం వేసి మనం మళ్ళీ వస్తామని చెప్పి గదికి డబ్బిచ్చి వెళదాం. ఈ యుగంధర్ గురించి నీకు తెలీదు. జుత్తులు మారి ప్రమాదం. ఇతను తప్పించుకుంటే మనల్ని పట్టుకుని తీరతాడు. నువ్వెంత పిరికివాడు అని అనుకోలేదు. ఇది పిరికితనం కాదు, వివేకం అని ఇనపకడ్డీ తీశాడతను. ప్రాణ్, వద్దు అన్నదామె. నీకేం తెలుసు? సామాన్లు సద్దు. నువ్వు చూడలేకపోతే వెళ్ళిపో. చూడలేక కాదు, నువ్వు నేను ఊరికమ్మం ఎక్కడో నాకు ఇష్టం లేదు. నాన్సెన్స్ అంటూ యుగంధర్ని తల మీద కొట్టడానికి ఇనుపకడ్డీ పైకెత్తాడు ప్రాణ్.
ప్రాణ్, వెంటనే ఆ ఇనప కడ్డీ కింద పడే, లేదా నిన్ను కాలుస్తాను అంది రాణి. ప్రాణ్ ఆశ్చర్యంతో చూశాడు ఆమె వైపు. ఆమె తలుపు దగ్గర నిల్చుంది. పిస్తోలు ప్రాణ్ ఛాతీ మీద గురిపెట్టింది. ఏంటిది అన్నాడతను. నచ్చ చెప్తే నువ్వు వినడం లేదు. నాకు ఊరికమ్మం ఎక్కడం ఇష్టం లేదు. ఆ కడ్డీ కింద పడేసి సామాన్లు నువ్వే సర్దు అంది ఆమె పిస్తోలు కిందకు దింపకుండా. ప్రాణ్ ఆమె కళ్ళలోకి చూస్తూ, నువ్వు చెప్పిన మాట వినకపోతే నిజంగానే కాల్చేటట్టున్నావే అన్నాడు. ఆమె తల ఊపింది. చంపను, చెయ్యో కాలో కాలుస్తాను. అందరూ వస్తారు, నిన్ను నన్ను పట్టుకుంటారు. అదే మేలు హత్య చేయడం కన్నా. ప్రాణ్ భుజాలు చరిచి కడ్డీ కింద పడేసి సామాన్లు సర్దాడు. తలుపు బయట తాళం వేసి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. రాణికి యుగంధరం మనసులో ధన్యవాదాలు చెప్పుకున్నాడు. రాణి అడ్డుకోకపోతే ప్రాణ్ నిజంగానే తనని చంపేసేవాడు. ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించుకున్న తను, ఎందరెందరో గజదొంగల్ని హంతకుల్ని పట్టుకున్న తను, చివరికి తను చేస్తున్న దర్యాప్తుతో ఎటువంటి సంబంధం లేని మనిషి చేత చంపబడేవాడు. యుగంధర్ నవ్వుకున్నాడు. చేతులకి కాళ్ళకి కట్టిన తాళ్లు విడిపించుకోవడానికి ప్రయత్నం ప్రారంభించాడు. తాళ్లు చాలా గట్టిగా ఉన్నాయి. కదలడానికి వీల్లేకుండా మంచానికి బిగించి కట్టేశారు. ఎలా విడిపించుకోవడం? దాహంతో ఆకలితో ఇలా ఈ గదిలో తను యమబాధపడి చావలసొస్తుందా? ప్రాణ్ పిస్తోల్తో తనని పేల్చి చంపి ఉండడమే మేలనిపిస్తోంది. చేతులు లాగాడు. కాళ్ళు కదల్చడానికి ప్రయత్నించాడు. నోట్లోంచి పీలికలు తీసేయడానికి అష్ట కష్టాలు పడ్డాడు. ప్రయోజనం లేకపోయింది. వాళ్ళు ఎన్ని రోజుల వరకు గదికి డబ్బిచ్చారో, ఎన్ని రోజుల తర్వాత హోటల్ వాళ్ళు గది తలుపు తీసి చూస్తారో. రాయడానికి విప్పిన ఒక చేతిని మళ్లీ కట్టి వెళ్లాడు ఆ ప్రాణ్. చేతులు కాళ్ళు ఉరుసుకుని మంట పుడుతోంది. కాని తాళ్లు మాత్రం వదులు కావడం లేదు. 5 నిమిషాలు కూడా కాలేదు వాళ్ళిద్దరూ వెళ్ళి. అంతలో ఎవరో తలుపు తెరుస్తున్న చప్పుడైంది. యుగంధర్ ఆశతో చూశాడు. మళ్లీ వాళ్ళిద్దరే. రాణి, ప్రాణ్ ఎందుకొచ్చారు? ఏమైంది? తనని చంపడానికి ప్రాణ్ రాణిని ఒప్పించాడా? ఇద్దరూ యుగంధర్ మంచం దగ్గరికి వచ్చారు. ప్రాణ్ యుగంధర్ని విషచూపులు చూస్తున్నాడు. ఇక ఎలాగూ మనం తప్పించుకోలేం, వచ్చేశారు పోలీసులు అంది నిట్టూర్చి రాణి. వీడి వల్లే. ఒళ్ళు పటపటా కొరికాడు ప్రాణ్. రాణి చేతిలోనే ఉంది పిస్తోల్. అతని కట్లు ఊడది అంది. ఎందుకు అడిగాడు ప్రాణ్ కోపంగా. పోలీసులొచ్చి ఎలాగూ మనల్ని పట్టుకుని ఇతన్ని విడిపిస్తారు. ఇప్పుడు ఇతన్ని విడిపిస్తే ఇతనికి నేను చేసిన సహాయానికి నా మీద జాలి చూపించి శిక్ష తక్కువ పడేట్లు చేయిస్తాడేమో అంది. యుగంధర్ తల ఊపాడు అవునన్నట్లు. నేను ఊడదీను అన్నాడు మొండిగా ప్రాణ్. ప్లీజ్ త్వరగా కాని, వాదించక, వ్యవధి లేదు అని పిస్తోలు అతని వైపు గురిపెట్టింది రాణి. ప్రాణ్ ఆమెని విషచూపులు చూశాడు. తప్పలేదు. యుగంధర్ చేతులకి కాళ్ళకి ఉన్న కట్లు విప్పాడు. నోట్లో ఉన్న పీలికలు తీసేశాడు. యుగంధర్ కూర్చుని చేతులు కాళ్ళు నిమిషం పాటు మర్దనా చేసుకుని, థ్యాంక్స్ అమ్మా. నువ్వు చెప్పినట్లు పోలీసులకు నువ్వు నాకు చేసిన సహాయం గురించి చెబుతాను. ఆ పిస్తోలు ఇలా అయ్యి అన్నాడు యుగంధర్ చేయి జాపి. రాణి మాట్లాడకుండా పిస్తోల్ అతనికి ఇచ్చేసింది. ప్రాణ్ణి దూరంగా కుర్చీలో కూర్చోమన్నాడు యుగంధర్. అతని చేతులు కాళ్ళు కట్టే అన్నాడు రాణితో. ఎందుకు అడిగింది రాణి. యుగంధర్ చిన్నగా నవ్వి, పోలీసులకి ఒప్పచెప్పడానికి. పోలీసులకి ఫోన్ చేయడానికి నేను గదిలోంచి వెళితే తను పారిపోతాడు. మీరు పొరపడ్డారు. మిమ్మల్ని గురించి, మీరు చేస్తోన్న చట్టవిరుద్ధమైన పనుల గురించి నాకేమీ తెలీదు. జయంతి, సూర్యప్రకాష్ అనే వాళ్ళని వెతుక్కుంటూ నేను ఈ హోటల్లోకి వచ్చాను. మిసెస్ ధనరాజే జయంతి అని పొరపడ్డాను. ఆమెను చూడగానే నా పొరపాటు తెలిసింది. పొరపాటు అని చెప్పి వెళ్ళిపోదామనుకున్నాను. కాని అంతలో నా తల మీద ఎవరో కొట్టారు. బహుశా ఆ ధనరాజే ఉండాలి అన్నాడు యుగంధర్. యుగంధర్ ఈ మాటలంటుండగా ప్రాణ్ కుర్చీలోంచి లేవబోయాడు. యుగంధర్ పిస్తోల్ చూపించి శాసించద్దు అని హెచ్చరించాడు. చాలా తెలివైందానివి అనుకున్నాం, చూసావా? వీణ్ణి చంపి మనం వెళ్ళిపోయి ఉంటే ఎవరికి ఏమీ తెలిసేది కాదు అన్నాడు ప్రాణ్. ఎవరిని చంపడం నాకు ఇష్టం లేదు. అయినా నాకు ఇలా ఊరి నుంచి ఊరికి పరిగెత్తడం విసిగెత్తింది. అందుకని జైల్లో ఉంటావా అడిగాడు ప్రాణ్. అదే నయమేమో అంది రాణి దిగులుగా. ఎందుకు పోలీసులంటే మీకు భయం? ఎందుకు ఊరి నుంచి ఊరు తిరుగుతున్నారు అడిగాడు యుగంధర్. నోర్మి, వీడికేం చెప్పక అరిచాడు ప్రాణ్. రాణి బలహీనంగా నవ్వింది. చెప్పకపోయినా ఎలాగూ తెలుసుకుంటారు. నేను, ప్రాణ్, ధనరాజ్, అతని భార్య నలుగురం కలిసి డబ్బున్న వాళ్ళని మోసం చేసి జీవిస్తున్నాం. ఇలాగే హోటళ్లలో దిగడం, డబ్బున్న వాళ్లతో స్నేహం చేసుకోవడం, ఆడవాళ్ళం రాత్రులు వాళ్ల గదుల్లో ఉండడం, ఆ మొగాళ్ళు ఆవేశంలో ఉండగా వాళ్ల పర్సులు ఖాళీ చేయడం, నగలు, ఖరీదైన వస్తువులు ఉంటే వాటిని తస్కరించడం, ఇవి మేం చేస్తోన్న పని. అపరిచితురాలైన స్త్రీతో రాత్రంతా గడిపినందుకు చింతించి బుద్ధి తక్కువ పని చేశామని సామాన్యంగా అందరూ కిక్కురు మనకుండా ఊరుకునేవాళ్లు. ఎవరో కొద్ది మంది మాత్రం పోలీసు రిపోర్ట్ ఇచ్చేవాళ్లు. అందుకని పేర్లు మార్చుకుని ఊళ్ళుళ్ళు తిరుగుతున్నాం అంది రాణి.
ధన్రాజ్ అతని భార్య ఎక్కడికి వెళ్లారు? వాళ్ళు కోయంబత్తూరు వెళ్లారు. హోటల్ హిమాలయాలో దిగుంటారు. థ్యాంక్స్, పద. ఎక్కడికి? మనం వెళ్ళి పోలీసులకి ఫోన్ చేద్దాం. ఈ ప్రాణు నీ భర్త? రాణి నవ్వింది. నాకా భర్త ఏమిటి? చెప్పానుగా నేను ఎటువంటిదాన్నో. యుగంధర ఆమెని దయతో చూశాడు. నువ్వింకా చిన్నదానివి, చేసిన తప్పులు చేశావు. ముందైనా నీ జీవితం సంస్కరించుకోవాలి అని తలుపు తీసి రాణితో సహా బయటకొచ్చాడు. సరిగ్గా ఆ సమయానికి రూమ్ నెంబర్ 4లోంచి రాజు కూడా బయటకొచ్చి యుగంధర్ని చూసి ఆశ్చర్యంతో, మీరు ఎక్కడున్నారు? తలుపు మీద ఎక్స్ గుర్తు చూసి అంటున్నాడు. అవును, నేనే ఆ గుర్తు పెట్టాను. తర్వాత చెబుతాను ఏం జరిగిందో. నువ్వు ఈ గదిలోకి వెళ్లి కుర్చీలో కట్టబడున్న అతను తప్పించుకోకుండా చూస్తూ ఉండు, ఇప్పుడే వస్తాను అన్నాడు యుగంధర్. మిసెస్ ధన్రాజ్ అనే ఆమెకి జయంతికి కొంత పోలిక ఉండబట్టి ఈ పొరపాటు జరిగింది అన్నాడు యుగంధర్ పోలీస్ సూపరింటెండెంట్తో. పోలీస్ సూపరింటెండెంట్ నవ్వి, మీరు చేసిన పొరపాటు మాకు లాభించింది. ఇద్దరు ఆడవాళ్లతో ఆ ధన్రాజ్ ప్రాణ్ చేస్తున్న మోసాల గురించి చాలా కంప్లైంట్స్ వచ్చాయి. మద్రాసు, ఆంధ్ర పోలీసులు వీళ్ల కోసం వెతుకుతున్నారు. హైదరాబాద్, విజయవాడలో వీళ్లు చాలా మందిని దబాయించి డబ్బు కాజేశారట. థ్యాంక్స్ యుగంధర్ అన్నాడు. యుగంధర్ నవ్వి, ఆ రాణి అనే అమ్మాయికి వీలైన సహాయం చేయండి. మనిషి మంచిది. ఈ దుర్మార్గుల సహవాసం వల్ల నేరాలు చేసింది. వస్తాము. మేం మళ్ళీ మా వేట ప్రారంభించాలి అన్నాడు. ఎక్కడని ప్రారంభిస్తారు? జయంతి, సూర్యప్రకాష్ ఇక్కడికొచ్చినట్లు మీరు సంపాదించిన సాక్ష్యం కూడా తప్పు సాక్ష్యమే అయ్యుంటుందా అడిగాడు పోలీసు ఉద్యోగి. ఏమో, హోటల్ రిజిస్టర్ మరోసారి చూసి ఇక్కడకు రాలేదని తేలితే మళ్ళీ మైసూరుకు వెళ్లి అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర వాకప్ చెయ్యాలి అని వెళ్లిపోయి హోటల్ గుమస్తాని కలుసుకున్నాడు యుగంధర్. వీళ్ళు తప్ప ఇంకెవరూ అలాంటి వాళ్లు రాలేదు సార్ అన్నాడు గుమస్తా. గుమస్తా పొరపడ్డం లేదని యుగంధర్ నిశ్చయించుకున్న తర్వాత యుగంధర్, రాజు వేరువేరు కారుల్లో మైసూరుకి బయలుదేరారు. అరగంటలో మైసూరు రైల్వే స్టేషన్ వద్ద 2 కార్లు ఆగాయి. రైలు స్టేషన్ ఉద్యోగుల్ని, బయటున్న టాంగా బళ్ల వాళ్ళని, స్కూటర్ డ్రైవర్లని ప్రశ్నించాడు. జయంతి ఫోటో అందరికీ చూపించారు. ఎవరూ అటువంటి ఆమెని చూడలేదన్నారు. చూసినా ఇన్నాళ్ల తర్వాత జ్ఞాపకం ఉండకపోవచ్చునని యుగంధర్కి తెలుసు. రాజు, ఓపిగ్గా మనం ఈ ఊళ్ళో హోటల్స్ అన్నీ వెతకాల్సిందే అన్నాడు యుగంధర్. రాజు తల ఊపాడు. పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్లి ఊళ్ళో బస చేసే హోటళ్ల జాబితా తీసుకుని రాజు, యుగంధర్ విడివిడిగా బయలుదేరారు. జూలై 19వ తేదీ మీ హోటల్లో బస చేసిన వాళ్ల జాబితా చూపించండి. ఈమెని మీరు చూసారా? జయంతి ఫోటో చూపించి ఇవే ప్రశ్నలు. తలలు తిప్పేవాళ్లు ఫోటో పరకాయించి చూసి ఏమో సరిగ్గా జ్ఞాపకం లేదు అనేవాళ్లే అంతా. రిజిస్టర్ తీసి చూసి పేరేంటన్నారు అడిగాడు ఒక హోటల్ మేనేజర్. జయంతి. లేదు, ఆ పేరునున్న అమ్మాయి మా హోటల్లో దిగలేదు. కానీ మీరు చూపించిన ఫోటోలో ఉన్న అమ్మాయి లాంటి అమ్మాయి మా హోటల్లో దిగిందనుకుంటాను. నేను పొరపాటు పడుతున్నానేమో తెలీదు. ఏ తేదీనొచ్చింది? చూసి చెబుతాను అని పుస్తకం తీసి జూలై 19వ తేదీ. ఏ పేరుని రిజిస్టర్ చేసుకుంది? రాధా. ఆమె కూడా ఎవరైనా మగాడున్నాడా? ఆమె కూడా రాలేదు. కానీ మర్నాడు వచ్చాడు ఒక అతను. ఎలా ఉంటాడు? నవ్వాడు మేనేజర్. మామూలుగానే ఉన్నాడు, వికృతంగా లేడు. అందగాడు కాదు. అతను రాగానే ఆమె సింగిల్ రూమ్ నుంచి డబుల్ రూమ్లోకి మారింది. అతను తన భర్త అని చెప్పింది. అతని పేరు సూర్యప్రకాష్. వాళ్ళింకా హోటల్లో ఉన్నారా? లేరు సార్, 2 రోజుల క్రితం ఖాళీ చేసి వెళ్లారు. ఎక్కడికి వెళ్లారో తెలుసా? తెలీదు. ఈ ఫోటో సరిగ్గా చూసి చెప్పండి. ఈమెనా? అచ్చంగా ఈమెలాగే ఉంది. అంతకన్నా ఎలా చెప్పగలను అన్నాడు మేనేజర్. సూపరింటెండెంట్ ఆఫీస్కి వెంటనే యుగంధర్ ఫోన్ చేశాడు. జయంతి జాడలు తెలిసాయి. రాజు ఫోన్ చేస్తే అతని హోటల్ చాముండికి రమ్మని చెప్పండి అని చెప్పి, పొద్దున్న రాత్ర ఎప్పుడు ఖాళీ చేశారు అడిగాడు మేనేజర్ని. మధ్యాహ్నం వెళ్ళినట్టున్నారు. ఇక్కడి నుంచి మధ్యాహ్నం ఏ ఊరికి రైలుంది? మధ్యాహ్నం రైలు లేదు సార్. మీ హోటల్లో దాదాపు 6 రోజులున్నారన్నమాట. అవును. విచిత్రం ఏమిటంటే 6 రోజులు అతను గదిలోంచి బయటికే రాలేదు. భోజనం గదికే తెప్పించుకున్నాడు. ఆమె తరచూ బయటికి వెళ్ళొచ్చేది. వాళ్ళిక్కడి నుంచి ఏ ఊరికి వెళ్ళింది తెలుస్తుందేమో. రూమ్ బాయ్స్ని అడిగితే? అడుగుతాను అని కుర్రాళ్ళని పిలిచి ప్రశ్నించి బస్టాండ్కి వెళ్లారని అంటున్నారు వీళ్ళు అని చెప్పాడు మేనేజర్. ఎలా తెలుసు? వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నారట. థ్యాంక్స్ చెప్పి రాజు కోసం యుగంధర్ కాచుకున్నాడు. 10 నిమిషాల్లో రాజు వచ్చాడు. రాజుకి యుగంధర్ చెప్పాడు. ఆలస్యం ఎందుకు, బస్టాండ్ వద్ద వాకప్ చేద్దాం అన్నాడు రాజు. యుగంధర్, రాజు బస్ టెర్మినల్కి వెళ్లారు. చాలా సులభంగా తెలిసింది జయంతి, సూర్యప్రకాష్ బెంగళూరు బస్సులో వెళ్లారని.
ఇక ఇక్కడ మనం ఏం చేస్తాం, పద బెంగళూరుకి అన్నాడు యుగంధర్. బెంగళూరు చేరుకోగానే రాజు తన స్నేహితుడి కారు అతనికి ఇచ్చేసి, ప్లెజర్ కారు ఎక్కి బస్ టెర్మినల్కేగా అన్నాడు. యుగంధర్ తల ఊపాడు. జూలై 25వ తేదీ మైసూరు నుంచి సాయంకాలం వచ్చిన బస్సులో ఒక యువతి ఒక యువకుడు ఇక్కడ దిగుండాలి. ఇదే ఆమె ఫోటో. మీకు జ్ఞాపకం ఉందా అడిగాడు యుగంధర్ జయంతి ఫోటో చూపించి. నిమిషం పాటు ఆలోచించి, అవునండి, నాకు జ్ఞాపకం ఉంది. మద్రాసుకి వెళ్లే బస్సులో వెళ్లారు అన్నాడు ఒకతను. ఊళ్ళోకి వెళ్లకుండా ఇట్నుంచిటే మద్రాసు బస్ ఎక్కారా? అవును. అప్పుడే ఇంకో 10 నిమిషాల్లో బయలుదేరబోతోంది మద్రాసుకి బస్సు. సీట్లు లేవు అని చెప్పాను. వాళ్ళిద్దరూ చాలా దిగులుగా చూశారు. అంతలో ఎవరో నలుగురు వాళ్ళ సీట్లు క్యాన్సిల్ చేసుకున్నారు. వాటిలో 2 సీట్లు వాళ్ళకిచ్చాను అన్నాడతను. థ్యాంక్స్. మద్రాస్కే టికెట్లు కొన్నారా? అవును. యుగంధర్ రాజు కారు. రాజు, పర్వాలేదు. ఇది రేస్లా ఉంది. మనకన్నా వాళ్ళు 10 రోజుల ముందు మద్రాసు నుంచి బయలుదేరారు. ఇప్పుడిక వాళ్ళకి మనకి 2 రోజుల తేడా ఉంది అంతే. బహుశా ఇంకో 4-5 రోజుల్లో పట్టుకోగలమనుకుంటాను అన్నాడు. మద్రాస్కేనా? ఎస్. ట్యాంక్ ఫుల్ చేయించు. ఎంత త్వరగా వెళ్ళగలిగితే అంత త్వరగా వెళదాం అన్నాడు యుగంధర్. రికార్డు చూసి చెబుతానుండండి. ఎస్. బస్ నెంబర్ 57, కండక్టర్ నెంబర్ 49 సెల్వరాజు. కరెక్ట్. ఇంకో అరగంటలో డ్యూటీలోకి వస్తాడు అన్నాడు ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్ యుగంధర్తో. ఈ అమ్మాయిని మీరు చూడలేదన్నమాట. జయంతి ఫోటో చూపించి అడిగాడు. నాకు జ్ఞాపకం లేదు సార్. బెంగళూరు నుంచి మద్రాసు వరకు బస్సులో వచ్చుంటే ఆ కండక్టర్కి తప్పకుండా జ్ఞాపకం ఉంటుంది. అడిగి చూడండి. అరగంట తర్వాత యుగంధర్ రాజు మళ్లీ మద్రాసు మఫిజల్ బస్టాండ్కి వెళ్లారు. ఇతనే సార్ సెల్వరాజ్. గుడ్ అని యుగంధర్ సెల్వరాజ్కి జయంతి ఫోటో చూపించి అడిగాడు. జ్ఞాపకం ఉంది సార్. ఈమె కూడా ఒక అతను ఉన్నాడు, ఫుల్ సూట్ అతను. వాళ్ళు మద్రాసుకి టికెట్ కొన్నారు, కానీ ఇక్కడ దాకా రాలేదు. తోవలో దిగిపోయారు. అందుకే నాకు బాగా జ్ఞాపకం ఉంది. తోవలో దిగిపోయారా? ఎక్కడా అడిగాడు రాజు. రాణిపేటలో. ఎందుకు రాణిపేటలో దిగుతున్నారో చెప్పారా? లేదు సార్, వాళ్ళిష్టం. నేనెవరు అడగడానికి? థ్యాంక్స్ చెప్పి యుగంధర్ రాజు మళ్లీ కారెక్కారు. రాణిపేట పెద్ద ఊరు కాదు, సులభంగా వాళ్ళ జాడ తెలుస్తుందనుకుంటాను అన్నాడు రాజు. యుగంధర్ తల ఊపాడు. రాజు కారు డ్రైవ్ చేశాడు. రాణిపేట బస్టాండ్ వద్ద విచారించారు. అవును సార్, మీరు చెప్పినలాంటి వాళ్ళు ఒక ఆడది ఒక మగాడు ఇక్కడ దిగారు. ఒక కుర్రాడి చేత సామాన్లు మోయించుకుని వెళ్లారు అని చెప్పాడు ఓ కిళ్ళీ షాప్ అతను. ఆ కుర్రాడు నీకు తెలుసా? తెలుసునండి. బస్సు వచ్చే వేళకి రోజు ఇక్కడికి వస్తాడు. ఇప్పుడు ఎక్కడుంటాడు? బజార్లో ఉంటాడు. వచ్చి చూపించినా? తల ఊపాడు యుగంధర్. కోట్లో ఇంకో మనిషిని కూర్చోబెట్టి అతను ఆ 2 డిటెక్టివ్ల్ని బజారుకు తీసుకువెళ్లాడు. అడుగో వాడేనండి అని 14 ఏళ్ల కుర్రాన్ని చూపించాడు. ఆ కుర్రాన్ని పిలిచి అడిగాడు యుగంధర్. అవునండి, మార్కెట్కి అవతలున్న లాడ్జికి తీసుకువెళ్లాను. చూపిస్తావా? ఉత్సాహంగా ఆ కుర్రాడు కారెక్కాడు. ఓ ఊరు నుంచి ఇంకో ఊరికి, ఓ హోటల్ నుంచి ఇంకో హోటల్కి పరిగెత్తుతున్నారు జయంతి ఆమె ప్రియుడు అన్నాడు రాజు. అవును, కాని ఆశ్చర్యమల్లా ఒకటే. ఏంటి అన్నాడు రాజు. తమ ఆనవాళ్లు దాచుకునేందుకు ప్రయత్నం చేశారే కాని గట్టి ప్రయత్నం చేయలేదు. ఇలా పేర్లు మార్చుకుని ఊళ్ళు తిరగడం అలవాట్లేక పొరపాట్లు చేశారా లేక లేక అడిగాడు రాజు. ఏమో అన్నాడు యుగంధర్. లాడ్జికి వెళ్లారు. మేనేజర్, ప్రొపరేటర్ అన్నీ ఒకే మనిషి. అది శుక్రవారం సాయంకాలం. దీపాలు వెలిగించే వేళ అయింది. ప్రొపరేటర్ పూజ చేస్తున్నాడు. 10 నిమిషాల వరకు డిటెక్టివ్లతో మాట్లాడలేదు. తర్వాత దీపాలు వెలిగించి ఏంటండి అడిగాడు మర్యాదగా. యుగంధర్ చెప్పాడు. అవును, చీకటి పడుతుండగా మా లాడ్జికి వచ్చారు. మేడ మీద డబుల్ రూమ్ తీసుకున్నారు. తెల్లారే వెళ్లిపోయారు అన్నాడు హోటల్ అతను. ఎక్కడికి వెళుతోంది చెప్పారా? లేదండి, వెల్లూరు ఆసుపత్రికి వెళుతున్నారని ఊహించాను వాళ్ళ మాటలను బట్టి. అంటే నిన్న పొద్దున్న వెళ్లారన్నమాట. అవును. థ్యాంక్స్ అని కుర్రాడికి షాప్ అతనికి చెరో 2 రూపాయలు ఇచ్చి యుగంధర్ రాజు వెల్లూరికి బయలుదేరారు. రాణిపేటకి వెల్లూరు చాలా దగ్గర. పావుగంటలో వెల్లూరు చేరుకున్నారు. ఎక్కడ విచారిద్దాం అడిగాడు రాజు యుగంధర్ని. రాణిపేటకి వెల్లూరికి మధ్య టాక్సీలు, బస్సులు, సైకిల్ రిక్షాలు, జట్కాలు వెళుతూ ఉంటాయి కనుక మనం వాళ్ళ ఆచూకీ ఆ విధంగా తెలుసుకోవడం కష్టం. హోటల్లో అడగడం సులభం అనుకుంటాను. యుగంధర్ చెప్పగానే రాజు ఒక హోటల్ ముందు కారాపాడు. రాజే లోపలికి వెళ్లి అడుగొచ్చి ఇక్కడికి రాలేదట అన్నాడు నీరసంగా. 4 హోటళ్లలో అడిగిన తర్వాత 5వ హోటల్లో ఎస్, మా హోటల్లో ఉన్నారు అన్నాడు మేనేజర్. రాజు గుండె దడదడమంది. ఏ పేరుని రిజిస్టర్ చేసుకున్నారు? సునీత, సుందర్, భార్యాభర్తలు. మేడ మీద ఎడం చేతి వైపున 4వ గది అన్నాడు మేనేజర్.
రాజు కారు దగ్గరికి పరిగెత్తుకు వెళ్లి యుగంధర్కి చెప్పాడు. సరిగ్గా కనుక్కున్నావా? ఇంకా ఇక్కడే ఉన్నారా? కనుక్కున్నాను సార్, ఇంకా ఇక్కడే ఉన్నారట, రండి. యుగంధర్ కారులోంచి దిగాడు. యుగంధర్ ముందు వెనక రాజు మేడ మీదకు వెళ్లి ఎడం చేతి వైపు తిరిగి 4వ గది తలుపు తట్టారు. ఎవరు? అడిగారు లోపల నుంచి ఎవరో. తలుపు తీయండి. గుసగుసలు వినిపించాయి. తర్వాత ఎవరో తలుపు దగ్గరకు వస్తున్న అలికిడైంది. యుగంధర్ రాజు తయారుగా ఉన్నారు. తలుపు గడియ తీసిన చొప్పుడైంది. తలుపు తెరవబడింది. ఎవరు కావాలి? మొరటుగా అడిగాడు. యుగంధర్ అతన్ని యగాదిగా చూసి, ఈ గదిలో ఇంకా ఎవరున్నారు? అడిగాడు. ఎవరూ లేరు. అబద్ధం. ఇంకా కొందరి కంఠస్వరాలు వినపడ్డాయి, అడ్డలే అన్నాడు యుగంధర్. రండి అని తలుపుకి దూరంగా జరిగాడతను. చటుక్కున లోపలికి వెళ్లి తలుపు వెనక చూశాడు. ఎవరూ లేరు. రాజు కూడా లోపలికి వెళ్ళాడు. నీళ్లగదిలో దాక్కున్నారేమో అన్నాడు రాజు. అవును, నీళ్లగదిలోనే దాక్కునుండాలి అన్నాడు యుగంధర్. రాజు యుగంధర్ తలుపు వైపు చూస్తున్నారు. రండి, మీరు ఎక్కడికి తప్పించుకుని పోలేరు. నీళ్లగదిలో ఉన్నారని మాకు తెలుసు అన్నాడు యుగంధర్. నవ్వు వినిపించింది వెనక. చటుక్కున ఇద్దరూ వెనక్కి తిరిగారు. తలుపు తెరిచిన మనిషి పిస్తోలు పట్టుకుని వాళ్ల వైపు గురిపెట్టుంచాడు. గది తలుపు మూసేశాడు. నీ చేతిలో పిస్తోల్ చూసి బెదురుతామనుకున్నావా? చేతులెత్తండి. పిస్తోల్కి సైలెన్సర్ ఉంది. కాల్చడానికి ఏమాత్రం సందేహించను అన్నాడు. అతని కంఠస్వరంలో కాఠిన్యము, సంకల్పము విని యుగంధర్ రాజు చేతులెత్తారు. యుగంధర్ ఆశ్చర్యంతో అతన్నే చూస్తున్నాడు. జయంతి, ఆమె ప్రియుడు డాక్టర్ని హత్య చేసి పారిపోతున్నారు. పిస్తోల్తో తమని బెదిరిస్తారని అనుకోలేదు. అంతలో నీళ్లగది తలుపు తెరుచుకుంది. ఎవరో వస్తున్న అలికిడైంది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది ఉండుండాలి. యుగంధర్ వెనక నుంచి 4 ముందుకొచ్చి నిలబడ్డారు. ఇద్దరు ఆజానుబాహులు. ఒకడు చాలా పొట్టిగా పక్కగా ఉన్నాడు. ఇంకొకడు లావుగా పొట్టిగా ఉన్నాడు. లావుగా పొట్టిగా ఉన్న మనిషి యుగంధర్ని పరీక్షగా చూసి, యుగంధరా అన్నాడు. నువ్వు ముద్దురాజు కదూ? జైలు నుంచి ఎప్పుడు విడుదలయ్యొచ్చావు? అడిగాడు యుగంధర్. మీ సహాయం ఎవరడిగారు? ఆ బ్యాంకు వాళ్ళ? అడిగాడు ముద్దురాజు. యుగంధర్ రాజు ఒకరి మొక్క ఒకరు చూసుకున్నారు. ఏంటి విచిత్రం? తాము దర్యాప్తు చేస్తున్న కేసు ఒకటి, తమకి తటస్థపడుతున్న కేసులు వేరు. బ్యాంకులో దొంగతనం చేశావన్నమాట. ముద్దురాజు నవ్వాడు. బ్యాంకులో దొంగతనం చేయక ముష్టివాడింట్లో దొంగతనం చేస్తానా? మేమిక్కడ ఉన్నామని మీకెవరు చెప్పారు? ఆకాశవాణి. యుగంధర్, పరిహాసాలకి ఇది సమయం కాదు. చెప్పు, నీకెలా తెలిసింది? నాకే కాదు, పోలీసులు కూడా తెలుసు. ప్రస్తుతం ఈ హోటల్ చుట్టూ పోలీసులు కాపలా కాస్తున్నారు. ఇలాగే చెప్పి ఒకసారి 4 ఏళ్ల క్రితం నన్ను మోసం చేసి పట్టుకున్నారు మీరు. ఇక మీ మాటలు నమ్మను అని క్షణవాగి, ఏయ్ పండా, తాళురేండు తీసుకురా. ఏ కొళ్ళన్, యుగంధర్ని వెనక నుంచి చేతులు విరిచి పట్టుకో అని అనుచరులకి ఆజ్ఞలిస్తున్నాడు ముద్దురాజు. ఈ దొంగల చేతుల్లో ఇలా చిక్కుకుపోవడమా? వాళ్లు తమని తాళ్లతో కొడుతుంటే కళ్ళపిగించి చూస్తూ ఊరుకోవడము యుగంధర్కి, రాజుకి ఇష్టం లేదు. కుళ్ళున్ అనే అతను బాగా దగ్గరకొచ్చి జబ్బల మీద చేయి వేసేటంత వరకు కాచుకుని వెంటనే యుగంధర్ కాస్త ముందు కొంగి 2 చేతులు వెనక్కొంచి ఆ కుళ్ళుని నడుం పట్టుకుని పైకెత్తి తల మీద నుంచి ముందుకు లాక్కుని తనకి అడ్డంగా కవచంలా పట్టుకున్నాడు. ఇదంతా రెప్పపాటు కాలంలో జరిగింది. పిస్తోలు పట్టుకుని నిల్చున్న మనిషికి ఏం చెయ్యాలో తెలియలేదు. కాల్చొద్దు, కాలిస్తే నేను చేస్తాను అరుస్తున్నాడు కుళ్ళన్. ఉష్, నోర్మి, అరిస్తే 4 వస్తారు అన్నాడు ముద్దురాజు. కుళ్ళును కిక్కురు మనకుండా ఉండిపోయాడు. యుగంధర్, వాణ్ణి వదిలే. ఎలాగూ నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపోలేవు. యుగంధర్ నవ్వాడు. నవ్వుతూ ఓరకంటితో చూస్తున్నాడు రాజు ఏం చేస్తున్నాడా అని. రాజు తన వెనక్కి వెళ్ళిపోయాడు. కనిపించడం లేదు. పిస్తోలు పట్టుకున్నవాడి చేతిలోంచి ఎలాగైనా పిస్తోల్ లాగేస్తే ఎలా? ఉన్నట్లుండి యుగంధర్ కాళ్ళ కింద భూమి కదిలినట్లయింది. ఏంటిది? భూకంపమా? కుళ్ళుంతో సహా యుగంధర్ ముందుకు పడ్డాడు. పడుతూ చూశాడు. రాజు ఒక్క గంతున పిస్తోలు పట్టుకున్న అతని మీద కొరకడం. పిస్తోలు పట్టుకున్న అతను తనలాగే కింద పడ్డాడు. కింద పడిన యుగంధర్ కుళ్ళుణ్ణి వదలలేదు. అతన్ని తన ఛాతి మీద అడ్డంగా పెట్టుకుని దొర్లాడు. గదిలో తివాసీ ఒక చివర్న పట్టుకుని బలంగా లాగాడు రాజు. యుగంధర్, పిస్తోలు పట్టుకున్న అతను కూడా తివాసీ మీదే నిల్చుని ఉండడం వల్ల ఇద్దరూ కింద పడ్డారు. పిస్తోలు పట్టుకున్న అతను కింద పడిన మరుక్షణం రాజు ఒక్క గంతున అతని మీద కురికి అతని చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. వదులు, పిస్టలొదులు అన్నాడు అతని చెయ్యి వెనక్కి విరుస్తూ. అది గమనించి తతిమా వాళ్లు రాజు మీద కురికారు. ఒకడు రాజుని బూటుకాలుతో తన్నాడు. అయినా రాజు పిస్తోలు పట్టుకున్న అతని చెయ్యి వదలలేదు. వెనక్కి విరుస్తున్నాడు. అతను నొప్పి తట్టుకోలేక పిస్తోలు వదిలేయడం ఇష్టం లేక మూలుగుతున్నాడు. రాజు మెడ ఒకడు పట్టుకున్నాడు. 2 కాళ్ళు ఇంకొకడు పట్టుకున్నాడు. రాజుని లాగుతున్నారు వాళ్ళు. యుగంధర్ కుళ్ళుని ఒక తోపు తోసి లేచాడు. పిస్తోలు ప్రమాదం లేదు. రాజు సాహసం వల్ల ఆ అపాయం తప్పింది.
కాళ్ళెత్తి ఒకణ్ణి వెనక మోకాళ్ళ మీద బలంగా తన్నాడు యుగంధర్. అమ్మో అంటూ వాడు కింద పడ్డాడు. బాధతో మూలుగుతున్నాడు. ఇంకొకని భుజం పట్టుకుని తన వైపు లాక్కుని పిడికిలి బిగించి దవడ మీద బలంగా కొట్టాడు. కళ్ళు తేలేసి చెట్టు విరిగి పడినట్లు నిటారుగా పడ్డాడు వాడు. రాజు కాళ్ళని పట్టుకుని లాగుతున్నవాణ్ణి జుట్టు పట్టుకుని ఈడ్చాడు. వెనక్కిలాగి నేలకేసి వాడి తల ఒకసారి బాదాడు. వాడు కిక్కురుమనకుండా తెలివి తప్పి పడ్డాడు. ఇక మిగిలింది పిస్తోలు పట్టుకున్నవాడు కుళ్ళున్. పిస్తోలు వాడి చేతిలోంచి లాక్కుందామని యుగంధర్ వంగాడు. సరిగ్గా ఆ సమయానికి మెడ మీద ఏదో పడినట్లయింది యుగంధర్కి. కుళ్ళున్ యుగంధర్ మీద కురికి భుజం మీద కూర్చుని కత్తితో యుగంధర్ని పొడవడానికి చెయ్యి పైకెత్తాడు. కుళ్ళున్ మనిషంతా యుగంధర్ నడుం వరకైనా రాడు. యుగంధర్కి నవ్వొచ్చింది. ఒకసారి భుజాలు విదిలించాడు. కుళ్ళున్ వెనక్కి పడ్డాడు. ఉష్ అంటే కింద పడేవాడివి, నీక్కూడా ఇంత ధైర్యమా అని కుళ్ళున్ చేతిలో కత్తి లాక్కుని వాణ్ణి చెంప మీద చిన్నగా ఒక దెబ్బ వేసి పిస్తోలు పట్టుకున్న వాడి వైపు తిరిగాడు యుగంధర్. రాజు లేచి నిలబడుతున్నాడు. రాజు చేతిలో పిస్తోలుంది. పిస్తోలు పట్టుకున్న అతను బాధతో కేకలు పెడుతున్నాడు. రాజు వెనక్కొంచి వంచి అతని చెయ్యి దాదాపు విరిచేశాడు. ఆ కేకలకి ఆ అరుపులకి హోటల్లో జనం తలుపు బయట పోగై అరుస్తున్నారు. ఏంటి గొడవ, తలుపు తీయండి అని కేకలు వేస్తున్నాడు మేనేజర్. ఎవరో చంపుకుంటున్నారు, పోలీసులకు కబురు పంపండి మరొకడు సలహా ఇస్తున్నాడు. రాజు యుగంధర్ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. కుళ్ళున్ తప్ప తతిమ అందరూ నేల మీద పడి దొర్లుతూ ఏడుస్తున్నారు. చేయి విరిగిన అతను గగ్గోలు చేస్తున్నాడు. యుగంధరు రాజు నీళ్లగది వైపు చూశారు. నీళ్లగదిలో ఒక రేకు పెట్టి కనిపించింది. రాజు తలుపుతీ, ఎవరిని లోపలికి రానివ్వక పోలీసులకి కబురు పంపమని చెప్పు అని నీళ్లగదిలోకి వెళ్లి యుగంధర్ రేకు పెట్టి మూత తెరిచాడు. కట్టలు కట్టల నోట్లు, బంగారు నగలు. ఏదో బ్యాంకు దోపిడీ చేసి పోంచుకుంటున్న సమయంలో అక్కడికొచ్చి వాళ్ల కార్యకలాపాలకి అడ్డం వచ్చామన్నమాట అనుకుని తనలో తను నవ్వుకుని యుగంధర్ నీళ్లగది తలుపు మూసి వెనక్కి తిరిగాడు. రాజు గది తలుపుకి అడ్డంగా నిలబడి పోలీసులు వచ్చేంత వరకు ఎవరిని లోపలికి రానివ్వను అంటున్నాడు. నా హోటల్లోకి వచ్చి గొడవ చేసి లోపలికి రానివ్వనని అంటావేంటయ్యా అరుస్తున్నాడు హోటల్ మేనేజర్. యుగంధర్ వెళ్ళాడు. క్షమించండి, ఇది పోలీసు వ్యవహారం. దొంగల్ని పట్టుకున్నాం. నా పేరు యుగంధర్. దయచేసి పోలీసులకు వెంటనే రమ్మని కబురు చేయండి. అప్పుడే కబురు చేశాం అన్నాడు హోటల్ మేనేజర్. టకటక్క బూట్లు చప్పుడు చేసుకుంటూ పోలీసులు వచ్చారు. స్థానిక ఇన్స్పెక్టర్ యుగంధర్ని చూసి గుర్తుపట్టి, హలో సార్, వాట్ ఈస్ ది మ్యాటర్ అన్నాడు. లోపలికి వెళ్లి చూడండి, 5 దొంగలు కొన్ని లక్షల రూపాయలు ఉన్నాయి అని ఇన్స్పెక్టర్ కి దారిచ్చి మేనేజర్ వైపు తిరిగి, సునీత, సుందర్ అనే వాళ్ళు ఈ గదిలో ఉన్నారని చెప్పారు. అటువంటి పేర్లు గల వాళ్ళు ఈ గదిలో ఉన్నట్టు లేరే అన్నాడు. ఈ గదిలో ఉన్నారని నేను చెప్పలేదే. మేడ మీద కుడివైపు 4వ గది అని చెప్పాను. లేదు, ఎడంవైపు 4వ గది అని చెప్పారు మీరు. నేనెందుకలా చెబుతాను అన్నాడు మేనేజర్. పొరపాటు ఎవరిదో ఒకళ్ళది, పదరాజు అని కుడివైపు 4వ గదికి పరిగెత్తాడు యుగంధర్. ఆ గది తలుపు తెరిచుంది. గదిలో ఎవరూ లేరు, సామాన్లు లేవు. గదిలో ఎవరూ లేరే అని అరిచాడు యుగంధర్. లేరా, ఏమయ్యారు అంటూ మేనేజర్ అటు పరిగెత్తుకు వెళ్ళాడు. ఈ హడావిడికి హోటల్లో వాళ్లంతా ఆ గది ముందు చేరేటప్పటికీ అక్కడ ఏదో గొడవ జరగబోతుందని, అక్కడ ఉండడం మంచిది కాదని తెలిసి జయంతి, సూర్యప్రకాష్ చల్లగా జారుకునుండాలి అన్నాడు యుగంధర్. అంతా 15 గంట క్రితమే వెళ్ళుండాలి అన్నాడు రాజు. పర్వాలేదు, ఎక్కడికి పోతారు, పట్టుకోవచ్చు అనే ధైర్యంతో రారాజు అని హోటల్లోంచి బయటికి దారి తీశాడు యుగంధర్. వీధిలోకి వెళ్లిన తర్వాత అక్కడ 4-5 అడిగారు జయంతి, సూర్యప్రకాష్ ఎటు వెళ్ళింది తెలుసుకోవడానికి. బజార్ వైపు వెళ్లారండి అని చెప్పాడు ఒక మనిషి. రాజు కారు బజార్ వైపు పోనిచ్చాడు. అక్కడ మళ్లీ వాకప్ చేశారు. ఇంతకు ముందే అంటే 10-15 నిమిషాల క్రితం చూశానండి మీరు చెప్పినటువంటి వాళ్ళని. వాళ్ళు కారుకి వెళ్లారు అన్నాడు ఒక షాప్ అతను. కారా, నెంబర్ చూసారా? నెంబర్ చూడలేదు, కానీ పాండిచ్చేరి కారు ఉండాలి, పిఎన్ ఉంది. వెరీ గుడ్. కారు ఎటు వెళ్ళింది? అదిగో అటు, పాండిచ్చేరి రోడ్డు మీద. రాజు కారు అటు తిప్పాడు. 60 మైళ్ల స్పీడును పోనిస్తున్నాడు. పాండిచ్చేరి చేరేలోపు వాళ్ల కారుని సమీపిస్తాం, వాళ్ళని పట్టుకుంటాం అన్నాడు నవ్వుతూ. యుగంధర్ కూడా నవ్వి, ఏమో చెప్పలేను రాజు, ఎంతవరకు వాళ్ళకి అదృష్టం కలిసొస్తోంది. నువ్వు పొరపాటు పడలేదని, ఆ హోటల్ మేనేజర్ పొరపాటున మనల్ని ఎడంవైపున 4వ గదికి వెళ్లమని చెప్పాడని తెలుసు. ఆ గదిలో ఇంకెవరైనా ఉండుంటే మనం వెంటనే పొరపాటు గ్రహించి కుడివైపు వెళ్లి జయంతిని, ఆమె ప్రియుడైన ఆ సూర్యప్రకాష్ ని పట్టుకునేవాళ్లం. కాని జయంతి అదృష్టం, ఆ దొంగల దురదృష్టం. 4వ నెంబర్ గదిలో దొంగలు దోపిడీదనం పంచుకుంటుండగా మనం వెళ్ళాం. వాళ్లతో పోట్లాడడం జరగడం వల్ల దాదాపు అరగంట మనం అక్కడ ఉండిపోవడం జయంతి అదృష్టం కాదు? అటువంటి అదృష్టమే ఇంకా వాళ్ళకి సహాయంగా ఉందేమో అన్నాడు.
అదృష్టం ఈ పాటికి అయిపోయి ఉండాలి అన్నాడు రాజు. వాళ్ళ అదృష్టం ఎప్పటికైపోతుందో మనం ఎలా నిర్ణయించగలం? ఎంత విచిత్రమైన కేసు! ఇన్ని ఊళ్ళు తిరగడం, ఇంత దగ్గరగా వచ్చి కూడా మనం వెతుకుతున్న వాళ్ళని పట్టుకోలేకపోవడం నా అనుభవంలో ఎన్నడూ జరగలేదు. మనం వెతుకుతున్న మనుషులు కాక వేరే దొంగలు, మోసగాళ్లు, అంతర్రాష్ట్ర నేరస్తులు చిక్కడం కూడా విచిత్రంగా ఉంది అని యుగంధర్ అంటుండగా ఢామ్ అని చప్పుడైంది. యుగంధర్ చటుక్కున వెనక్కి తిరిగి చూశాడు. వెనక కారేదీ రావడం లేదు. రాజు చేతిలో స్టీరింగ్ వీల్ కదిలిపోయి కారుని ఒక పక్కకి లాగేస్తోంది. అతి కష్టం మీద బ్రేకు నొక్కి కారు రోడ్డు పక్కనున్న చెట్లకి కొట్టుకోకుండా ఆపేశాడు రాజు. బరస్ట్ అయింది సార్ అన్నాడు నవ్వుతూ. యుగంధర్ కారు దిగి వెనక చక్రం పరీక్ష చేసి యు ఆర్ రైట్, బరస్ట్ అయింది, చూసావా వాళ్ళ అదృష్టం అన్నాడు. అదే నేను ఆలోచిస్తున్నాను. ఆ జయంతికి సూర్యప్రకాష్కి మంత్రాలు తెలిసేమో అంటూ రాజు వెనక చక్రం మార్చడానికి టూల్స్ తీసుకునొచ్చాడు. 20 నిమిషాలు పట్టింది. అమ్మయ్యా, వాళ్ళ అదృష్టం సంగతి ఎలా ఉన్నా ఈ చక్రాలు మార్చడం చాలా శ్రమైన పని అని చేతులు దులుపుకుని రాజు సిగరెట్ వెలిగించాడు. నేను డ్రైవ్ చేస్తానులే, నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో అన్నాడు యుగంధర్. 60 మైళ్ళకి తక్కువ కాకుండా కారు నడిపాడు. మైలురాళ్లు వెనక్కి దొర్లిపోతున్నాయి. చెట్లు పక్కలకి పరిగెత్తుతున్నాయి. ఇంకా ఆ కారు ఎక్కడా కనిపించదేం అన్నాడు రాజు. వాళ్ళు ఇంత వేగంగా వెళుతున్నారేమో, ఇంకోవైపు పక్క రోడ్లోకి వెళ్లి ఎక్కడికైనా వెళ్లారేమో, పాండుచేరికి వెళ్లడం లేదేమో. యుగంధర్ నవ్వి, ఈ ప్రాంతాల పెద్ద ఊరు ఏదీ లేదు, మరీ చిన్న పల్లెలకు వెళ్లి వాళ్ళు ఎక్కడుంటారు? హోటల్లో దిగడం అలవాటైన మనుషులు కాస్త పెద్ద ఊళ్లే వెళతారు అన్నాడు. బస్సులు ఎదురొచ్చాయి. లారీలు పక్క నుంచి వెళ్లాయి. ఎద్దుబళ్ళు అడ్డం వచ్చాయి. ఎదురొచ్చే కారునో బస్సునో ఆపి అడిగితే తెలుస్తుందిగా అని రాజు సలహా ఇచ్చాడు. అనవసరం, మరికొంత టైం వృధా అవుతుంది అన్నాడు యుగంధర్. పాండిచ్చేరి చేరుకునేటప్పటికీ అప్పుడే వీధి దీపాలు వెలిగాయి. మళ్ళీ హోటళ్లన్నీ వెతకాల్సిందే అన్నాడు రాజు. యుగంధర్ తల ఊపి, ఈ ఊళ్ళో చాలా హోటళ్లున్నాయి, కానీ పెద్దవి, అన్ని సౌకర్యాలు ఉండి వీలుగా ఉండేవి 4 హోటళ్లు. అక్కడ ప్రారంభిద్దాం దర్యాప్తు అన్నాడు. హోటల్ కోస్టల్కి వెళ్లారు. జయంతిని పోలిన మనిషి అక్కడికి రాలేదని తెలిసింది. తర్వాత హోటల్ హెలెన్కి వెళ్లారు, అక్కడా లేరు. తర్వాత హోటల్ పాండీలోకి వెళ్లారు. ఎస్ సార్, 1 గంట క్రితమే వచ్చారు మీరు చెప్పిన వాళ్ళు. రిజిస్టర్ చూపిస్తానుండండి. ఎస్, వెనకున్న కాటేజీలో దిగారు అన్నాడు హోటల్ గుమస్తా. కాటేజ్ నెంబర్ అడిగాడు యుగంధర్. 2 కాటేజీలున్నాయి సార్, మొదటి కాటేజీలో దిగారు. థ్యాంక్ యూ అని ఇద్దరు కాటేజీల వైపు వెళ్లారు. పూర్తయిందన్నమాట వేట, చివరికి చిక్కారు అంటూ యుగంధర్ కాటేజీ తలుపు తట్టాడు. ఎవరు? రూమ్ సర్వీస్. ఇప్పుడు అవసరం లేదు. స్త్రీ కంఠస్వరం. మళ్లీ తలుపు తట్టాడు. ఏం అవసరం లేదు. యుగంధర్ జవాబు చెప్పకుండా మళ్లీ తలుపు తట్టాడు. అబ్బబ్బా, ఏంటి గోల అంటూ తలుపు దగ్గరకొచ్చి విసురుగా తలుపు తీసి ఎన్నిసార్లు చెప్పాలి అంటూ మాట ఆపేసి తెల్లబోయి యుగంధర్ని రాజుని చూసి మీరెవరు అడిగింది హీనస్వరంతో. యుగంధర్ గుర్తుపట్టాడు. జయంతే, సందేహం లేదు. మిస్ జయంతి అన్నాడు. ఎవరు మీరు అరిచింది కంగారుగా. నా పేరు యుగంధర్, ఇతను నా అసిస్టెంట్ రాజు, మేం డిటెక్టివ్లం. డిటెక్టివ్లా? జయంతి మొహం పాలిపోయింది. బెదురుతూ వెనక్కి చూసింది. సూర్యప్రకాష్ ఉన్నాడా అడిగాడు యుగంధర్. సూర్యప్రకాశ? ఎవరతను? జయంతి, ఇలా అబద్ధం చెప్పి ప్రయోజనం లేదు. సూర్యప్రకాష్ నువ్వు కలిసి ఇక్కడికొచ్చారని మాకు తెలుసు అంటున్నాడు యుగంధర్. అంతలో గదిలో ఏదో చొప్పుడైంది. తలుపు కట్టంలే అన్నాడు యుగంధర్. ఆమె కదలకుండా ఏంటి దౌర్జన్యం అంది. యుగంధర్ ఆమె 2 భుజాలు పట్టుకుని ఎత్తి పక్కన నిల్చోబెట్టి గదిలోకి వెళ్లాడు. అతని వెనకే రాజు వెళ్లాడు. గదిలో ఎవరూ లేరు. యుగంధర్ నీళ్లగది తలుపు లాగాడు. రాలేదు. మిస్టర్, తలుపు తీ, ఎంతసేపని అక్కడ దాక్కుంటావు అన్నాడు. అప్పటికీ జవాబు లేదు. రాజు ఒక కుర్చీ తలుపు దగ్గరికి లాగి కుర్చీ ఎక్కి నిల్చుని పైనున్న వెంటిలేటర్లోంచి లోపలికి చూసి సార్, లోపల లేడు, పారిపోయాడు అన్నాడు కుర్చీ మీద నుంచి కిందకు దూకుతూ. ఎలా పారిపోయాడు? ఇంకో తలుపుంది అంటూ రాజు బయటికి పరిగెత్తాడు. రాజు వెనకే యుగంధర్ పరిగెత్తాడు. సూర్యప్రకాష్ తప్పించుకుని పారిపోతాడేమోననే ఆదుర్దాలో జయంతికి ఎవరూ కాపలా లేకుండా పరిగెత్తారు. పరిగెత్తుకుంటూ వెళ్లి గేటు దగ్గరున్న ఒక ఫియట్ కారులో ఒక అతను ఎక్కడం దూరం నుంచి చూసి రాజు ఇంకా త్వరగా పరిగెత్తాడు. కాని రాజు అక్కడికి వెళ్లేలోపున ఆ ఫియట్ కారు కదిలి వెళ్లిపోతుంది. రాజు నిస్పృహతో వెనక్కి తిరిగి కారు దగ్గరికి పరిగెత్తాడు. అప్పటికే యుగంధర్ కారు స్టార్ట్ చేశాడు. కదులుతున్న కారు తలుపు తెరుచుకుని యుగంధర్ పక్కన కూర్చున్నాడు రాజు రొప్పుతూ. ముందు వెళుతున్న ఫియట్ కారు దృష్టిలోంచి తప్పించుకుపోకుండా యుగంధర్ అటే చూస్తూ గేట్లోంచి కారు పోనిచ్చాడు.
మన కారు స్పీడు ఆ చిన్న ఫియట్కి ఏనాడు రాదు అన్నాడు రాజు నవ్వుతూ. యుగంధర్ జవాబు చెప్పలేదు. బజారు వీధిలో జనం కిటకిటలాడుతున్నారు. సైకిల్ రిక్షాలు, సైకిళ్లు ఆడదిడ్డంగా వస్తున్నాయి. యుగంధర్ మనసంతా డ్రైవింగ్ మీదే లగ్నం చేశాడు. ఫియట్ కారు ఎటూ తిరగలేదు. తిన్నగా హైరోడ్డు మీదకు వెళుతోంది. ట్రంక్ రోడ్డు పట్టిస్తున్నాడు సార్, మనకి మరీ సులభం అన్నాడు రాజు ఉత్సాహంగా. యుగంధర్ తల ఊపాడు. క్లెజర్ కారుతో ఫియట్ కారుని సులభంగా దాటియచ్చు. తర్వాత క్లెజర్ కారు రోడ్డుకి అడ్డంగా పెడితే సూర్యప్రకాష్ ఫియట్ ఆపక తప్పదు. ఏ పిస్తోల పట్టుకుని బెదిరించి పోట్లాడే తత్వం ఉన్న మనిషి కాదని తేలిపోయింది. అటువంటి మనిషి అయితే హోటల్లోంచి అలా పారిపోడు. ట్రంక్ రోడ్డు మీద వెళుతున్నాయి 2 కార్లు. ఫియట్ స్పీడ్ హెచ్చింది. యుగంధర్ క్లెజర్ స్పీడు పెంచాడు. ఫియట్ దగ్గరైంది. ఇక పక్క నుంచి దాటి ముందుకు వెళ్ళాలి. బొయ్ బొయ్యమని హారన్ మోగిస్తూ పక్కగా తీసుకువెళ్లాడు కారుని. ఫియట్ పక్కకు జరిగి సైడ్ ఇవ్వలేదు. కావాలని సైడ్ ఇవ్వడం లేదు అన్నాడు రాజు. యుగంధర్ తల ఊపాడు. కుడివైపుకు వెళ్లి రాంగ్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయండి రాజు సలహా ఇచ్చాడు. అటు మాత్రం సైడ్ ఇస్తాడా? ఎందుకు ఓవర్టేక్ చేయనిస్తాడు అన్నాడు యుగంధర్. అయినా ప్రయత్నించాడు. ఫియట్ కారు కుడివైపుకు జరిగింది. అట్నుంచి క్లెజర్ కారు దాటి ముందుకు వెళ్లడానికి వీలు లేకుండా. రాజు పిస్తోల్ తీశాడు. టైరు పీలుస్తాను అన్నాడు. యుగంధర్ తల విదిలించాడు. చాలా ప్రమాదం. అతను చాలా వేగంగా వెడుతున్నాడు. స్టీరింగ్ కంట్రోల్ తప్పి చాలా పెద్ద ప్రమాదం సంభవించొచ్చు. వద్దు, కాల్చొద్దు అని వారించాడు. ముందు ఒక లారీ వెళుతోంది. ఫియట్ కారు ఆ లారీని దాటి వెళ్లిపోయింది. క్లెజర్ కారు ఆ లారీని సమీపించేటప్పటికీ లారీ రోడ్లో అడ్డంగా వెళుతోంది. హారన్ మోగించి లారీని సైడ్ అడిగి దాటి వెళ్లేందుకు కొంచెం వేగం తగ్గించాల్సొచ్చింది యుగంధర్కి. లారీని దాటిన తర్వాత కనుచూపు మేరలో ఫియట్ కారు కనిపించలేదు. పక్క రోడ్లోకి తిప్పేశాడేమో అన్నాడు రాజు. చూద్దాం, ముందు ఎక్కడన్నా మలుపు ఉండడం వల్ల ఫియట్ కనిపించడం లేదేమో అంటూ యుగంధర్ కారు యాక్సిలరేటర్ నొక్కాడు. ఒక్క ఉరుకురికింది ముందుకి. వాయువేగంతో పోతోంది. అదిగో సార్, దూరాన కనపడే ఆ రెడ్ లైటు ఫియట్దే అన్నాడు రాజు. దూరాన్ని ఎక్కడో ఉన్న ఆ రెడ్ లైటు దగ్గరవుతోంది. బాగా దగ్గరైంది. కారు హెడ్ లైట్స్ లో కనిపిస్తోంది. ఫియటే అన్నాడు రాజు. అవును, ఆ ఫియట్ ని తరుముకుంటూ మనం ఎన్ని మైళ్ళొచ్చాం అడిగాడు యుగంధర్. 35 మైళ్ళొచ్చాం పాండిచేరి నుంచి. మద్రాసు చేరేలోగానైనా ఇతన్ని పట్టుకోగలమా అన్నాడు యుగంధర్ నవ్వుతూ. ఇంకో 10 మైళ్లు పోతే రోడ్డు బాగా వెడల్పుగా ఉంటుంది. అప్పుడు సులభంగా ఓవర్టేక్ చేయొచ్చు అన్నాడు రాజు. బాగా దగ్గరవుతారు. ఇంకో 5 నిమిషాల్లో ఓవర్టేక్ చేయొచ్చునని అనుకుంటారు ఆ డిటెక్టివ్లు. అంతలో ఏ లారీయో కారో బస్సో అడ్డం వస్తోంది. ఫియట్ మళ్లీ దూరం అవుతోంది. చెంగల్పట్టు దాటేశాం సార్ అన్నాడు రాజు నిస్పృహతో. ఏం చేస్తాం, మద్రాసుకు వెళితే చిక్కిపోతాడు. ఇంత స్పీడ్ గా డ్రైవ్ చేస్తే మనమే కాక ట్రాఫిక్ సార్జెంట్స్ మోటార్ సైకిల్స్ మీద తరుముతారతన్ని అన్నాడు యుగంధర్. సింగపెరుమాళ్ కోవెల్ కూడా దాటారు. తాంబరం వచ్చేసింది. గిండి రైలు స్టేషన్ ముందు నుంచి వెళ్లారు. ఫియట్ కి క్లెజర్ కి 50 గజాల కన్నా దూరం లేదు. గిండి నుంచి సైదాపేట బ్రిడ్జి మీదకి ఫియట్ తిరిగింది. వెనకే క్లెజర్ వెళ్ళింది. ఓ లారీ బ్రిడ్జి మీద ఆగుంది. రాజు దూరాన్నించి చూసి ఆ లారీ చెడిపోయినట్లుంది. దాన్ని దాటి వెళ్లడం కష్టం. మనవాడు ఫియట్ ఆపి తీరాలి అన్నాడు. యుగంధర్ క్లెజర్ స్పీడు తగ్గించాడు. ఫియట్ స్పీడు తగ్గలేదు. పిచ్చి పట్టిందా ఏంటి? ఎలా ఆ లారీని దాటి వెళ్తాడు బ్రిడ్జి మీద అరిచాడు రాజు. యుగంధర్ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. లారీ పక్కన సందుంది. ఒక కారు వెళ్లడానికి చాలంత స్థలం ఉందా? లేకపోతే బ్రిడ్జి పక్కనున్న చెక్క ఫెన్సింగ్ కి తగులుతుంది. సార్, ఆ సందులోంచి వెళుతున్నాడు. మన క్లెజర్ పట్టదా సందులో అన్నాడు రాజు. ఫియట్ లారీకి చెక్క ఫెన్స్ కి మధ్య ఉన్న సందులో దూరింది. వేగం తగ్గకుండానే రైమని వెళ్ళింది. చెవులు చిల్లులు పడేటట్లు చప్పుడు వినిపించింది. ఫెన్సికి కొట్టుకుంది అని రాజు అంటుండగానే ఫియట్ కారు తలకిందులుగా బ్రిడ్జి మీద నుంచి కింద పడింది. క్లెజర్ బ్రేక్ వేసి యుగంధరు రాజు దిగారు. లారీ డ్రైవర్ క్లీనర్ ఫెన్స్ దగ్గరికి పరిగెత్తారు. విచిత్రం, అంత పైనుంచి కింద పడినా ఆ ఫియట్ కారు హెడ్ లైట్స్ బద్దలు కాలేదు. కనెక్షన్ పోలేదు. ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. ఇంజిన్ మాత్రం ఆగిపోయింది. ఎంత పైనుంచి పడితే ఇంకేం బతుకుతారు? ఎంతమంది ఉన్నారో కారులో అన్నాడు లారీ డ్రైవర్. యుగంధర్ కోపంగా లారీ డ్రైవర్ వైపు తిరిగి, నువ్వు ఈ బ్రిడ్జి మీద లారీ ఎందుకు అట్టిపెట్టావు అన్నాడు. ఏం చేయను సార్, బ్రేక్స్ జామ్ అయ్యాయో ఏమైందో నాకు తెలీదు. లారీ కదలలేదు. నేనేం చేయను? ఇటువంటి ప్రమాదం జరుగుతుందేమోననే నేను డేంజర్ లైట్ వెలిగించుంచాను. నా తప్పేమిటి సార్? రాజు, నువ్వు త్వరగా వెళ్లి ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేయి అని చెప్పి యుగంధర్ వెనక్కి పరిగెత్తాడు. రాజు టెలిఫోన్ చేయడానికి సైదాపేట వైపు పరిగెత్తాడు. బ్రిడ్జి చివరి వరకు వెళ్లి యుగంధర్ కాలం ఒడ్డు మీద నుంచి కిందకు దిగాడు.
అది అడయారు నది. నీళ్లు అట్టే లేవు. టార్చ్ లైట్ వెలిగించి ఆ వెలుగులో తోవ చూసుకుంటూ కారు పడిన చోటికి పరిగెత్తాడు. టార్చ్ లైట్ వెలుగు కారులోకి వేశాడు. డ్రైవింగ్ సీట్లో కూర్చునున్న మనిషి మూలుగుతున్నాడు. యుగంధర ఆశ్చర్యానికి అంతులేదు. అంత ఎత్తు నుంచి కింద పడిన మనిషి ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. కారు తలుపు తెరవడానికి ప్రయత్నించాడు యుగంధర్. రాలేదు. తలుపు దెబ్బతిని తాళం బిగుసుకుపోయింది. ఓ రాయి తీసుకుని తలుపు హ్యాండిల్ని విరగొట్టి తలుపు తెరచి టార్చ్ లైట్ వెలుగు లోపలికి వేసి చూశాడు. స్టీరింగ్ వీల్ కనిపించడం లేదు. కారులో ఉన్న మనిషి తల ముందుకి వాలుంది. యమబాధతో మూలుగుతున్నాడు. క్షణం ఓపిక పట్టు అని యుగంధర్ అతన్ని అక్కడి నుంచి బయటికి తీయడానికి ప్రయత్నించాడు. ప్రయోజనం లేకపోయింది. సీటుకి స్టీరింగ్ వీల్ కి మధ్య ఇరుక్కుపోయాడు. ముందున్న విండ్ షీల్డ్ అద్దం తునాతునకలయ్యి అతని చేతులకి మెడకి అద్దం పెంకులు గుచ్చుకున్నాయి. రక్తం ధారలుగా కారుతోంది. యుగంధర్ సీటు వెనక్కి లాగాడు. తర్వాత అతన్ని 2 చేతులతో ఎత్తుకుని తెచ్చి నేల మీద పడుకోబెట్టాడు. చకచక పరీక్ష చేయడం ప్రారంభించాడు. అతనింకా మూలుగుతున్నాడు. ఎక్కడ్నుంచో నూతులోంచి వస్తున్నట్లుంది అతని గొంతులో మూలుగు. అతనికి స్పృహ లేదు. తెలివి తప్పిన ఆ స్థితిలో కూడా బాధ భరించలేక మూలుగుతున్నాడు. అంబులెన్స్ వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లేంత వరకు బతుకుంటాడని నమ్మకం లేదు యుగంధర్కి. కారు యాక్సిడెంట్లో మరణించినట్లు దొంగ సాక్ష్యం సృష్టించి డాక్టర్ని హత్య చేసిన ఈ మనిషి కారు యాక్సిడెంట్లోనే మరణించడం విధి వైపరీత్యం. భగవంతుడు న్యాయం రకరకాలుగా చూపిస్తాడు. అంతలో సైరన్ ఊదుకుంటూ అంబులెన్స్ వచ్చింది. క్షణాల్లో నుచ్చెనలు స్ట్రెచ్చర్లు తీసుకుని ఫైర్మెన్ దిగారు. చెప్పలేను అన్నాడు డాక్టర్ యుగంధర్తో. అంత అపరిస్థితిలో ఉన్నాడా అడిగాడు యుగంధర్. అవును. విండ్ షీల్డ్ అద్దం గుచ్చుకుని మొహమంతా చెక్కుకుపోయింది. 38 గాజు ముక్కలు మొహంలో దిగబడ్డాయి. ఎన్ని కుట్లు వేశానో ఆ మొహం మీద నాకే తెలీదు. అంతేకాక స్టీరింగ్ వీల్ నొక్కుకోవడం వల్ల పక్కెముకలు 2 విరిగి ఊపిరితిత్తి దెబ్బతింది. ఇప్పటికి 2 సార్లు నిద్రెక్కించాం. చాలా తీవ్రంగా ఉంది జ్వరం. బతికాడంటే నేనే ఆశ్చర్యపడతాను అన్నాడు. 2 పోలీసు కానిస్టేబుల్స్ ని రోగి పక్కన కాపలా ఉంచాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు. నేను అనుమతి ఇచ్చేటంత వరకు ఎవరూ రోగితో మాట్లాడకూడదు అని డాక్టర్ మరీ మరీ హెచ్చరించాడు. ఇన్స్పెక్టర్ తల ఊపి పారిపోకుండా అని ఊరుకున్నాడు. మీ పోలీసులకి అనుమానం మరీ ఎక్కువ. చావు బతుకుల మధ్య ఉన్న రోగి ఎలా పారిపోతాడనుకుంటారు అన్నాడు డాక్టర్. పాండిచేరి పోలీసులు జయంతిని మద్రాసు తీసుకొచ్చి ఇన్స్పెక్టర్ స్వరాజ్రావుకు అప్పగించారు. ఆ విషయం తెలియగానే యుగంధర్, రాజు పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లారు. జయంతి తండ్రి కూడా అక్కడే ఉన్నాడు. మేము ఎన్నిసార్లు అడిగినా, ఎంత బతిమాలుతున్నా జయంతి ఏమీ చెప్పడం లేదు. మౌనవ్రతం పట్టింది అన్నాడు ఇన్స్పెక్టర్ విసుగ్గా. యుగంధర్ జయంతికి ఎదురుగా కూర్చున్నాడు. సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ, ఏమమ్మా, ఎందుకలా మొండితనం చేస్తావు? ఇది చిన్నపిల్లల ఆట కాదు. దయచేసి మాట్లాడు అన్నాడు. ఏమీ అర్థం కానట్టు చూసిందామె. తల్లి, మీ అమ్మ మంచం పట్టింది. మేమెలా బతుకుతాం చెప్పు? వీళ్ళడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పే, ఇంటికి పోదాం అని తండ్రి వేడుకున్నాడు. అయినా జయంతి పెదిమలు విప్పలేదు. ఒక్క మాట మాట్లాడలేదు. అయితే నేను కస్టడీలో ఉంచవలసిందే అన్నాడు ఇన్స్పెక్టర్. జయంతి అప్పటికీ మాట్లాడలేదు. 5 రోజుల తర్వాత రోగికి స్పృహ వచ్చింది. స్పృహ రాగానే ఏమైంది, నేనెక్కడున్నాను అడిగాడు. డ్యూటీలో ఉన్న నర్సు చెప్పింది. కారు యాక్సిడెంట్లో దెబ్బలు తగిలాయని, ఆసుపత్రిలో ఉన్నాడని. రోగికి స్పృహ వచ్చినట్లు స్వరాజ్రావుకి కబురు వెళ్ళింది. ఇన్స్పెక్టర్, యుగంధరు, రాజు వెంటనే బయలుదేరొచ్చారు. మిస్టర్ సూర్యప్రకాష్, డాక్టర్ని ఎందుకు హత్య చేసింది అంతా వివరంగా స్టేట్మెంట్ ఇస్తారా అడిగాడు స్వరాజ్రావు. రోగి ముఖమంతా కట్లతో నిండిపోయింది. పెదిమలు, ముక్కు చివరా తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. నాకేమీ కనిపించడం లేదు. కళ్ళు పోయాయా అడిగాడు రోగి. లేదు, మొహానికి చాలా దెబ్బలు తగిలాయి. 38 కుట్లు వేశారు. కాళ్ళకి దెబ్బ తగలలేదు అన్నాడు ఇన్స్పెక్టర్. కట్లు ఎప్పుడు ఊడదీస్తారు? ఇంకో 2 రోజుల్లో అన్నాడు డాక్టర్. జయంతి ఏమైంది? పోలీసు కస్టడీలో ఉంది. రోగి నిట్టూర్చాడు. జయంతి నిర్దోషి, ఏమీ సంబంధం లేదు అన్నాడు. నీ మాట ఎలా నమ్ముతాం అడిగాడు ఇన్స్పెక్టర్. జయంతి ఏమంది? ఏమీ చెప్పడం లేదు. నేను జయంతితో ఒక్కసారి మాట్లాడచ్చా? వీల్లేదు. నువ్వు ముందు స్టేట్మెంట్ ఇవ్వు, తర్వాత మాట్లాడచ్చు అన్నాడు ఇన్స్పెక్టర్. ఇస్తాను, 2 రోజులుండండి. నా మొహానికి ఈ కట్లు ఊడదీనివ్వండి అన్నాడు రోగి నీరసంగా. కట్లు ఊడదీయబోతున్నారని 2 రోజుల తర్వాత డాక్టర్ యుగంధర్కి ఫోన్ చేసి చెప్పాడు. ఎన్ని గంటలకి? ఇంకో గంటలో వస్తాను. యుగంధర్, రాజు వెంటనే బయలుదేరి ఆసుపత్రికి వెళ్లారు. అప్పటికే స్వరాజ్రావు అక్కడున్నాడు. ఈ వేళతో ఈ కేసు పూర్తవుతుందనుకుంటాను అన్నాడు ఇన్స్పెక్టర్. ముగ్గురు గది బయట నిల్చునున్నారు. 2 నర్సులు, డాక్టరు గది లోపల రోగి కొట్లు విప్పుతున్నారు. ఇంకా ఎంతసేపు పడుతుంది అన్నాడు రాజు.
ఇంకో 5 నిమిషాల్లో అయిపోవాలి అని యుగంధర్ అంటుండగా కెవ్వున కేక వినపడింది. ముగ్గురు క్షణం పాటు ఆశ్చర్యపోయి ఒకేసారి గదిలోకి పరిగెత్తి ఏంటి ఏమైంది అని అడిగారు. డాక్టర్ జవాబు చెప్పకుండా రోగిని చూపించాడు. రోగి మొహానికి కట్లు లేవు, అన్నీ విప్పేశాడు డాక్టర్. రోగి చేతిలో అద్దం ఉంది. తన మొహం చూసుకుని అరిచాడు అన్నాడు డాక్టర్. అతని మొహం కనిపించడం లేదు. అటువైపుకు తిప్పుకున్నాడు. ఇన్స్పెక్టర్ గబగబా అటువైపు వెళ్లి రోగి మొహం చూసి గుడ్ గాడ్ అన్నాడు. రోగి అదొక రకంగా నవ్వి గోష్లీగా ఉంది కదూ అన్నాడు. ఒళ్లంతా తెల్లగా ఉంది, మొహం మాత్రం నల్లగా బొగ్గు నలుపులో ఉంది. ముక్కు ఒక ఉండ, కళ్ళు ముద్దలా ఉన్న నల్లని మొహంలో 2 గుంటలు. కనుబొమ్మలు లేవు, కనురెప్పలకి వెంట్రుకలు లేవు, మొహం మీద ఎక్కడా ఒక్క వెంట్రుక లేదు, గెడ్డం అసలే లేదు, మెడలో కలిసిపోయింది. చెంపలు 2 కనిపించడం లేదు, మొహం మీదంతా గోళీలంత ఉండలు. భయంకరమైన మొహం, పగలు చూస్తే రాత్రి కల్లోకొచ్చి భయపెట్టే మొహం, ఒకసారి చూస్తే జన్మంతా మరిచిపోలేని అసహ్యమైన వికృతమైన మొహం. నువ్వు హంతకుడివి, నిన్ను చూసి జాలిపడవలసిన అవసరం లేదు అన్నాడు ఇన్స్పెక్టర్. అతనేమీ మాట్లాడలేదు. సరే, స్టేట్మెంట్ ఇస్తానన్నావు, ఇస్తావా అడిగాడు ఇన్స్పెక్టర్. ఇస్తాను, నేనే హత్య చేశానని ఒప్పుకుంటాను. వివరాలు చెప్పే ముందు జయంతితో మాట్లాడాలి. ఎందుకు, కూడబలుకోవడానికా? వీల్లేదు అన్నాడు ఇన్స్పెక్టర్. ప్లీజ్, ఒకసారి జయంతితో మాట్లాడిన తర్వాత నేను నేరం ఒప్పుకుంటున్నట్టు చెప్తాను అన్నాడు దీనంగా. ఇన్స్పెక్టర్ యుగంధర్ వైపు చూశాడు. జయంతిని పిలిపించండి అన్నాడు యుగంధర్. అదంతా చాలా ఇర్రెగ్యులర్ అని గొణిగాడు ఇన్స్పెక్టర్. మనం ఇక్కడే ఉందాం, కూడబలుకోకుండా చూద్దాం రాజు సలహా ఇచ్చాడు. ఇన్స్పెక్టర్కి ఇష్టం లేదు, అయినా ఒప్పుకున్నాడు. జయంతిని తీసుకురమ్మని సార్జెంట్ని పంపించాడు. 15 నిమిషాల తర్వాత సార్జెంటు జయంతిని వెంటబెట్టుకుని వచ్చాడు. గదిలోకి వెళ్లి నిలబడి చుట్టూ చూసింది బెదురుతూ. నేను సూర్యప్రకాశం జయంతి అన్నాడు మొహం జయంతి వైపు తిప్పి. నిమిషం పాటు జయంతి రాతి బొమ్మలా నిలబడిపోయింది. తర్వాత ఒక పులికేక పెట్టింది. భయం వల్లో దుఃఖం వల్లో తన ప్రియుడి మొహం అలా అయిపోయినందుకు బాధ వల్లో కెవ్వున కేక వేసింది. అతని దగ్గరికి పరిగెత్తింది. జయంతి, నేను సూర్యప్రకాష్ని. నేను డాక్టర్ శ్రీనివాస్ని హత్య చేశాను. నేరం ఒప్పుకుంటున్నాను. జయంతి ఏడుస్తోంది, వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఎందుకు ఏడుస్తావు? తప్పదు, శిక్ష అనుభవించాలి. నేరం చేస్తే శిక్ష తప్పుతుందా? ఏడోకు. నేనిలా అయిపోవడమే మంచిదేమో. నీ బతుకన్నా బాగుపడుతుంది. జయంతి, నన్ను క్షమించు. అతను ఏడుస్తున్నాడు. అందరూ ఊపిరి బిగబట్టి ఆ ఇద్దరినీ చూస్తున్నారు. నువ్వెళ్ళు, నన్ను మరిచిపో. ఎవరైనా యోగ్యుడైన యువకుని చూసి పెళ్లి చేసుకో. జయంతి భోరుమని ఏడుస్తోంది. జయంతి, నువ్వుకు వెళ్ళిపో. నేను పోలీసులకి వాజ్మూలం ఇవ్వాలి. గుడ్ బై అన్నాడు మొహం తిప్పుకొని. జయంతి అక్కడి నుంచి కదల్లేదు. వెళ్ళమ్మా, మీ నాన్న నీ కోసం కాచుకున్నారు అన్నాడు ఇన్స్పెక్టర్ జయంతితో. జయంతి ఏడుస్తూ వెళ్ళిపోయింది. జయంతి కాలేజీలో చేరినప్పటి నుంచి నేను ఆమె ప్రేసి ప్రియులం. జయంతి అంటే నాకు ప్రాణం. నా పేరు సూర్యప్రకాష్. 7-8 నెలల క్రితం జయంతికి డాక్టర్ శ్రీనివాస్తో పరిచయం అయింది. ఆ డాక్టరు జయంతిని ఆకర్షించి ఆమెను తన వలలో వేసుకున్నాడు. అప్పటి నుంచి జయంతి నాకు దూరమైంది, నన్ను నిర్లక్ష్యం చేసింది. డాక్టర్ శ్రీనివాస్తో ఆమె స్నేహం అట్టే కాలం నిలవదని నాకు మొదటి నుంచి తెలుసు. త్వరలోనే జయంతికి డాక్టర్ మీద విసుగు, అసహ్యం కలిగాయి. మళ్లీ మేమిద్దరం స్నేహితులమయ్యాం. డాక్టర్ అది భరించలేకపోయాడు. జయంతిని బెదిరించడం ప్రారంభించాడు. చెడు తిరుగులు తిరుగుతోందని ఆమె తండ్రికి ఉత్తరం రాస్తానని భయపెట్టి మా ఇద్దరి స్నేహానికి అడ్డం రావడం ప్రారంభించాడు. నేనది భరించలేకపోయాను. డాక్టర్ని చాలాసార్లు హెచ్చరించాను. ఆయన వినిపించుకోలేదు. ఆ బెదిరింపుతో జయంతిని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఇక ఆ డాక్టర్ని హత్య చేయకపోతే జయంతి నాకు దక్కదని తేలిపోయింది. డాక్టర్ని హత్య చేశాను. హత్య చేయబోతున్నానని కాని, హత్య చేస్తానని కాని జయంతికి తెలీదు. ఈ హత్యకు పూర్తిగా నేనే బాధ్యుణ్ణి. జయంతికి హత్యతో ఎలాంటి సంబంధం లేదు. హత్య చేసిన తర్వాత కూడా జయంతికి నేను చెప్పలేదు అని వాజ్మూలం ఇచ్చాడు రోగి. డాక్టర్ నుంచి 10,000 రూపాయలు తీసుకున్నారా అడిగాడు ఇన్స్పెక్టర్. అవును. డాక్టర్ 10,000 ఎందుకు ఆ వేళ బ్యాంకు నుంచి తీసుకున్నాడు? నాకివ్వడానికి. 10,000 ఇస్తే నేను జయంతిని ఇక చూడనని, మద్రాసు నుంచి వెళ్ళిపోతానని చెప్పాను. అర్ధరాత్రి అలందూర్ రోడ్డు మీదకి డాక్టర్ ఎందుకు వచ్చాడు? నేను ఫోన్ చేశాను. ఎవరో పేషెంట్ని చూడడానికి వచ్చినట్లు అక్కడికి రమ్మని చెప్పాను. జయంతి ఎందువల్ల ఆ రోజు హోటల్ లగ్జరీకి వెళ్ళింది? నువ్వెందుకు హోటల్ లగ్జరీలో కాటేజ్ తీసుకున్నావు అడిగాడు ఇన్స్పెక్టర్. రోగి ఇన్స్పెక్టర్ని కోపంగా చూశాడు. నేను హత్య చేశానని ఒప్పుకుంటున్నాను. ఇంకా నన్ను మీ ప్రశ్నలతో ఎందుకు వేధిస్తారు? ఆ రాత్రి హోటల్లో గడుపుదామని జయంతికి చెప్పాను. అందుకని ముందు కాటేజ్ బుక్ చేశాను. జయంతిని హోటల్కి రమ్మని చెప్పాను. జయంతి పొరపాటున నేను గది బుక్ చేయలేదేమనుకుని తను ఒక గది బుక్ చేసింది, అంతే అన్నాడతను. యుగంధర్ రోగి దగ్గరగా వెళ్లి, మీ దేవురు, మీ తండ్రి గారి పేరేమిటి అడిగాడు.
చెప్పను. నా వల్ల నా తండ్రికి, నా బంధువులకి అపకీర్తి కలగకూడదు. చచ్చినా చెప్పను. నేను హంతకుణ్ణి, డాక్టర్ శ్రీనివాస్ని హత్య చేసిన హంతకుణ్ణి, నన్ను ఉరితీయండి అని అరిచాడు. యుగంధర్ ఆలోచిస్తూ నిలబడ్డాడు. ఏంటి యుగంధర్ ఆలోచిస్తున్నారు? అడిగాడు ఇన్స్పెక్టర్. యుగంధర్ ఆ ప్రశ్నకి జవాబు చెప్పకుండా ఇతన్ని ఛార్జ్ చేస్తున్నారా అడిగాడు. ఆ అయితే ఒకసారి డాక్టర్ గారి భార్య పార్వతిని పిలిపించి ఇతను ఎన్నడైనా తన భర్తతో మాట్లాడగా చూసిందేమో అడిగితే. ఎందుకు అడిగాడు ఇన్స్పెక్టర్. తర్వాత చెబుతాను, పిలిపించండి. సార్జెంట్ని పంపాడు ఇన్స్పెక్టర్. ఆవిడెందుకు? వద్దు అన్నాడు రోగి. ఎవరూ అతని మాట వినిపించుకోలేదు. అరగంట అయిన తర్వాత పార్వతి రోగున్న గదిలోకొచ్చింది. చూడండమ్మా, ఈయన తన పేరు సూర్యప్రకాష్ అని చెబుతున్నాడు. మీ భర్తని తనే హత్య చేశానని అంటున్నాడు. ఈయన్ని మీరు ఇదివరకెన్నడైనా చూసారేమో చెప్పండి అన్నాడు యుగంధర్. పార్వతి మంచం మీదున్న రోగిని 5 నిమిషాలు పరీక్షగా చూసి, లేదనుకుంటాను, ఎన్నడూ చూడలేదు, కాని ఎక్కడో ఎప్పుడో చూసినట్లున్నాయి ఆ కళ్ళు అంది. రోగి నిట్టూర్చాడు. ఇవి వాళ్ళు వెల్లూరు హోటల్లో వదిలేసిన సామాన్లు, ఇవి పాండిచేరిలో వదిలేసినవి అని చెప్పాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు యుగంధరతో. థ్యాంక్స్, చాలా త్వరగా తెప్పించారే. అవును, మీరు తెప్పించమన్నారుగా, ట్రంకాలు చేసి తెప్పించాను. ఇవెందుకు అడిగాడు ఇన్స్పెక్టర్. యుగంధర్ 3 వస్తువుల్ని చూశాడు. ఒక తూలు పెట్టే, ఒక హోల్డాల్, ఓ బుట్ట. హోల్డాల్లో పరుపు, దిళ్ళు, దుప్పట్లు, తువ్వాలు తప్ప ఇంకేమీ లేవు. బుట్టలో షేవింగ్ సెట్టు, చీరలు, జాకెట్లు ఉన్నాయి. తోలుపెట్టెలో కూడా చీరలు, జాకెట్లు కాక ప్యాంట్లు, కోట్లు, షర్ట్లు ఉన్నాయి. పెట్టే మూతకి చిన్న సంచుంది. ఆ సంచిలో చేపెట్టి చూశాడు యుగంధర్. ఓ ఫోటో ఉంది. అది డాక్టర్ శ్రీనివాస్ 3 పిల్లల ఫోటో. యుగంధర్ జేబులోంచి ఓ ఫోటో ఫ్రేమ్ తీసి ఆ ఫోటో ఫ్రేమ్లో ఆ ఫోటో పెట్టి చూశాడు. సరిగ్గా సరిపోయింది. ఏంటి యుగంధర్ అది? యుగంధర్ చెప్పాడు. ఈ సూర్యప్రకాష్కి డాక్టర్ పిల్లల ఫోటో ఎందుకు అవసరమైంది అడిగాడు ఇన్స్పెక్టర్. యుగంధర్ జవాబు చెప్పలేదు. అక్కడి నుంచి బయలుదేరి రాజుతో సహా డాక్టర్ క్లినిక్ వెళ్ళాడు. బల్ల సొరుగులు తెరిచాడు మారు తాళం చెవులతో. సొరుగులో కాగితాలు కాక మందు సీసాలు, ఇంజెక్షన్ సిరంజీ పెట్టుకునే డబ్బా ఉన్నాయి. ఎస్, దీని మీద దొరకచ్చు, ప్రయత్నించి చూడు అన్నాడు రాజుతో యుగంధర్. రాజు పౌడర్ తీసి ఆ డబ్బా మీద చల్లి ఫోటోలు తీశాడు. అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్లారు. డాక్టర్తో 5 నిమిషాలు మాట్లాడాడు యుగంధర్. డాక్టర్ తల ఊపి నర్సుని పిలిచి ఏదో చెప్పి పంపించాడు. 5 నిమిషాల తర్వాత నర్సు ఒక గ్లాసు అడుగున పట్టుకుని తీసుకొచ్చి డాక్టర్ బల్ల మీద పెట్టింది. రాజు ఆ గ్లాసు మీద పౌడర్ జల్లి ఫోటోలు తీశాడు. యుగంధర్, రాజు కన్సల్టింగ్ రూమ్ కి వెళ్లిపోయారు. రాజు ల్యాబొరేటరీలోకి వెళ్లి గంట తర్వాత 2 ఫోటోలు యుగంధర్ ముందు పెట్టాడు. భూతద్దం తీసి యుగంధర్ అరగంట సేపు ఆ ఫోటోల్ని పరీక్షగా చూసి నిట్టూర్చి పాపం అన్నాడు. ఆసుపత్రి గది తలుపుకి చెరొక వైపున చెరొక కానిస్టేబుల్ నిల్చునున్నారు. యుగంధర్ని చూడగానే ఇద్దరూ సెల్యూట్ చేశారు. రోగి ఏం చేస్తున్నాడు అడిగాడు యుగంధర్. మంచం మీద కూర్చునున్నాడు సార్ చెప్పాడు ఓ కానిస్టేబుల్. యుగంధర్ లోపలికి వెళ్ళాడు. రోగి యుగంధర్ని చూసి మొహం తిప్పేసుకున్నాడు. యుగంధర్ బాగా దగ్గరగా వెళ్లి ఎదురుగా నిల్చుని, డాక్టర్ శ్రీనివాస్ ఏంటిది అన్నాడు. రోగి ఉలికి పడ్డాడు. నేను డాక్టర్ శ్రీనివాస్ని కాను, నేను సూర్యప్రకాష్ని, హంతకుణ్ణి అన్నాడు. ప్లీజ్, ఆ నాటకం ఇక చాలు. చాలా రోజులు నమ్మించారు డాక్టర్ మరణించాడని. మీ హత్యా నేరానికి మీరే ఉరికంబం ఎక్కుదామనుకున్నారా? ఎందుకు అడిగాడు యుగంధర్ దయగా. డాక్టర్ కళ్లలో నీళ్లు నిండాయి. నేను డాక్టర్ శ్రీనివాసనని మీకెలా తెలిసింది అడిగాడు. మీరు ఇన్స్పెక్టర్కి వాజ్మూలం ఇస్తున్నప్పుడు అనుమానం కలిగింది. ఆ వాజ్మూలం కల్పనగా తోచింది. అందులో ఏమీ నిజం ఉన్నట్లు అనిపించలేదు. మీ సామాన్లో మీ పిల్లల ఫోటో ఉంది. అది మీ క్లినిక్ లో ఉన్న ఫోటో ఫ్రేమ్లో ఉంది అని తెలిసింది. తర్వాత మీ వేలుముద్రలు క్లినిక్ లో సిరంజి డబ్బా మీద వేలుముద్రలతో పోల్చి చూశాను అని నవ్వి, నేను నిజం చెప్పానుగా, మీరు నిజం చెప్పండి అన్నాడు యుగంధర్. డాక్టర్ 2 నిమిషాలు మౌనంగా ఉండి, ఏముంది నిజం చెప్పడానికి, తెలుస్తూనే ఉందిగా. జయంతితో ఒకరోజు నాకు స్నేహం అయింది. జయంతి అందం చూసి, ఆమెలో చలాకీతనం చూసి నేను ముగ్ధుడినైపోయాను. ఆ వేళ నుంచి నేను జయంతి రోజు కలుసుకునేవాళ్ళం. జయంతికి నాలో ఏం గొప్పతనం కనిపించిందో నాకు తెలీదు, కానీ ఆమె కూడా నన్ను నిజంగా ప్రేమించింది. నా భార్య అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. నా పిల్లలంటే ఎంత అనురాగమో చెప్పలేను. వాళ్ళకి తెలియకుండా నేను నా ప్రేమ కలాపం సాగిస్తున్నాను. నా భార్యకి కొంచెంగా అనుమానం కలిగిందని నాకు తెలుసు. ఆమె సాధ్వి, సహనం ఉన్న మనిషి. నన్ను ఒక్క మాట అనలేదు. ఆమెకి అపకారం చేస్తున్నానని చింత ఒక పక్క, జయంతిని విడవలేని, విడిచి ఉండలేని ప్రేమ ఇంకొక వైపు. ఆ క్షోభలో సతమతమవుతుండగా జయంతి నన్ను మరింత క్లిష్ట పరిస్థితుల్లో పెట్టింది. ఎప్పుడో ఎక్కడో రహస్యంగా కలుసుకుని గంటన్నరో గడిపి వెళ్లిపోవడం తనకి బాగాలేదని
నాతో తన జీవితం పంచుకోవాలని, నా భార్యకి విడాకులిచ్చి తనని పెళ్లి చేసుకోమని అడిగింది. ఎలా? పార్వతిని విడాకులివ్వమని ఎలా అడగను? నా పిల్లల గతి ఏం కాను? ఏదో వంక చెప్పి ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ వచ్చాను కొంతకాలం. జయంతి నేను కావాలని వాయిదా వేస్తున్నానని గ్రహించి తనని పెళ్లి చేసుకోకపోతే తన మీద నాకు నిజంగా ప్రేమ లేదని నిశ్చయించుకుంటానని, నాతో స్నేహం మానుకుంటానని చెప్పింది. ఆమెను విడిచి ఉండలేననిపించింది. చాలాసార్లు అనుకున్నాను నా భార్యని విడాకులిమ్మని అడుగుదామని. కాని తీరా ఆమె కళ్ళలోకి చూశాక అడగలేక తల వంచుకుని వెళ్లిపోయేవాణ్ణి. చివరికి ఒక ఉత్తరం రాసిపెట్టి వెళ్లిపోదామనుకున్నాను. జూలై 14వ తేదీ ఈ ఊరు వదిలి వెళ్లిపోవాలని నిశ్చయించుకుని బ్యాంకులో ఉన్న 10,000 రూపాయలు తీసేసుకున్నాను. నా ఇల్లు, ఇన్సూరెన్స్ పాలసీ నా భార్య పేరునున్నాయి. ఇంకో ఊరికి వెళ్లి అక్కడ ప్రాక్టీసు ప్రారంభించి నెల నెల నా భార్యకి డబ్బు పంపుదామనుకున్నాను. ఈ విషయం ముఖాముఖి చెప్పలేక ఉత్తరం రాస్తూ క్లినిక్లో కూర్చున్నాను. నేను నా భార్యని ఆ వేళ వదిలి వచ్చేస్తున్నానని జయంతికి క్రితం రోజే చెప్పాను. ఆ రాత్రి ఇద్దరం హోటల్లో ఉండి మర్నాడు పొద్దున్నే బెంగళూరుకు వెళదామని చెప్పింది జయంతి. తనే హోటల్లో గది బుక్ చేసింది. కాని ఆఖరి క్షణాన మనసు మార్చుకుని తిన్నగా రైలు స్టేషన్కి వెళ్లి అక్కడి నుంచి నాకు టెలిఫోన్ చేసింది. వెంటనే బెంగళూరు వెళదామని, స్టేషన్కి రమ్మని. నేను నా భార్యకి ఉత్తరం రాయడం పూర్తి కాలేదు. హోటల్కి వెళ్లమని, అక్కడికి వస్తానని చెప్పాను. ఉత్తరం పూర్తి చేసి కవర్లో పెట్టి, కవరు బల్ల మీద పెట్టి నా పిల్లల ఫోటో ఫ్రేమ్లోంచి తీసి జేబులో పెట్టుకున్నాను. హోటల్కి బయలుదేరదాము అనుకుంటుండగా శరభయ్య దగ్గుకుంటూ నా క్లినిక్లోకి వచ్చాడు. అతను నా పేషెంటు. అతనికి గుండె జబ్బు. నా అనేవారు ఎవరూ లేరు అతనికి. ఆ పేవ్మెంట్ మీద, ఈ అరుగు మీద, చెట్టు కింద పడుకుని వాళ్ళు వీళ్ళు పెట్టే భోజనం తిని బతుకుతున్నాడు. ఒకప్పుడు స్కూల్లో నా క్లాస్మేట్. నా వయసే. చాలా ఏళ్లుగా అతనికి ఉచితంగా వైద్యం చేస్తున్నాను. నా ఖర్చుతోనే మందులిస్తున్నాను. ఆ రాత్రి, అంటే జూలై 14 రాత్రి చాలా గుండె నొప్పితో నా క్లినిక్లోకి వచ్చాడు. బల్ల మీద పడుకోబెట్టాను. నేను పరీక్ష చేసేలోపునే ప్రాణం విడిచాడు. అతను దాదాపు నా అంత పొడుగు ఉండేవాడు. అప్పుడు తట్టింది నేను మరణించినట్లు సాక్ష్యం సృష్టించి మాయమైతే జయంతితో ఉండొచ్చునని. నేను తనని, పిల్లల్ని వదిలి వెళ్లి ద్రోహం చేశానని నా భార్య అనుకోదని. ఆ ఆలోచన స్ఫురించగానే నా చేతి గడియారం, నా ఉంగరం తీసి అతనికి పెట్టి అతని శవాన్ని కారులెక్కించుకుని తీసుకువెళ్లి కారు రోడ్డు పక్కన పొలంలోకి తోసేసి నిప్పంటించి కాలినడకన గిండి చేరుకుని అక్కడి నుంచి సెంట్రల్ దగ్గర ఒక హోటల్కి వెళ్లాను. మర్నాడు నేను జయంతి కలిసి బెంగళూరు వెళ్లాం. నా పేరునున్న రిజర్వేషన్ క్యాన్సిల్ చేయించి అదే బెర్తు నేనే ఇంకో పేరున తీసుకున్నాను. ఆ తర్వాత ఊళ్ళూళ్ళు తిరిగాం. పోలీసులు నేను హత్య చేయబడ్డాననుకుని హంతకుడి కోసం వెతకడం అంతా పత్రికలో చదివాను. జయంతికి తెలిసింది. ఏం చేస్తుంది? నాతో పాటు తిరిగింది. చివరికి ఇలా అయింది నా గతి అని ఏడ్చాడు డాక్టర్ శ్రీనివాస్. అయితే జూలై 14వ తేదీ రాత్రి 3 గంటలకి హోటల్ లగ్జరీకి వెళ్ళింది మీరు కాదన్నమాట అన్నాడు యుగంధర్. నేను కాదు అన్నాడు శ్రీనివాస్. 5 నిమిషాలు ఇద్దరూ మాట్లాడలేదు. తర్వాత శ్రీనివాస్ కళ్ళు తుడుచుకుని, యుగంధర్ గారు, నేను డాక్టర్ శ్రీనివాస్ అని మీకు జయంతికి తప్ప ఇంకెవరికీ తెలీదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను డాక్టర్ శ్రీనివాసనని చెప్పొద్దని జయంతి నుంచి బెంగళూరులోనే వాగ్దానం తీసుకున్నాను. మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరెంతో దయగలవారని విన్నాను. నేనెవరో నా భార్యకి, పిల్లలకి తెలియకుండా నన్ను ఉరికమ్మం ఎక్కనివ్వండి. నాకు బతకాలం లేదు. ఈ వికృతమైన మోహంతో నేను బతికినా ఎవరికి కావాలి? జయంతి దడుచుకుంది. నా పిల్లలు జడుచుకుంటారు. నా భార్య అసహించుకుంటుంది. నన్ను చూస్తే నాకే రోతగా ఉంది. దయచేసి ఈ రహస్యం దాచండి. డాక్టర్ శ్రీనివాస్ హత్య చేయబడ్డాడని అందరూ అనుకోనివ్వండి. ముఖ్యంగా నా పిల్లలకి తమ తండ్రి తమని వదిలి ఇంకో ఆడదాంతో వెళ్లిపోయిన బలహీనుడు, నీతిరహితుడు అని తెలియనివ్వకండి. ఏడుస్తున్నాడు శ్రీనివాస్. యుగంధర్ డాక్టర్ని తీక్షణంగా చూశాడు. డాక్టర్, మొదట్నుంచి మీరు చాలా పిరికితనం ప్రదర్శించారు. మీ భార్య సాత్వి గుణవంతురాలని తెలిసి ఆమెకు అపచారం చేశారు. పోని అలా ఇంకో స్త్రీ చేత ఆకర్షింపబడి ఆ బలహీనత జయించలేనప్పుడు ధైర్యంగా మీ భార్యకి ఆ విషయం చెబితే ఆమె విడాకులివ్వడానికి అంగీకరించేదో, లేక జయంతిని మీరు 2వ వివాహం చేసుకోవడానికి అంగీకరించేదో. మన దేశంలో స్త్రీలకి చట్టాలు, సంఘము ఎన్ని హామీలిచ్చినా హైందవ స్త్రీ వాటినన్నింటినీ భర్త సౌఖ్యం, ఆనందం కోసం చిరునవ్వుతో వదులుకుంటుంది. అది మన స్త్రీ జాతి తత్వం. భర్తే దైవం, భర్తే సర్వస్వం అని రక్తంలో జీర్ణించుకుపోయి భర్తని దైవంగా కొలిచే హైందవ స్త్రీ భర్త ఎన్ని అఘాయిత్యాలు, ఎన్ని అవినీతి పనులు, ఎన్ని ఘోరాలు చేసినా సహించి క్షమించి ఆ భర్తని ఆరాధిస్తుంది. అటువంటి ఉత్తమోత్తమ స్త్రీకి, అంత హృదయ వైశాల్యం, అంత క్షమ, అంత ఉదాత్తత ఉన్న స్త్రీకి అపచారం చేయడం పాపం. ఆ పాపానికి తోడు ఇప్పుడు మీరు అంతకన్నా ఘోరమైన అపచారం చేస్తున్నారు మీ భార్యకి. మీ మొహం వికృతమైందని మీ భార్య మిమ్మల్ని అసహించుకుంటుంది అనుకోవడం ఆమెకి అపచారం చేయడమే. మీరు ఒక బలహీనతకి లోబడి ఇంకో స్త్రీతో కొన్నాళ్ల పాటు తిరిగారని ఆమె మిమ్మల్ని చేదరించుకుంటుంది అనుకోవడం, మీరు ఆమెకి అవసరం లేదనుకోవడం చాలా ఘోరమైన పాపం.
ఆమెకి చాలా ఘోరమైన అపచారం. ఆలోచించండి, బాగా ఆలోచించండి. మీ భార్య శ్రీమతి పార్వతీదేవి గుణవంతురాలు, సాధ్వి, ఔదార్యం ఉన్న మనిషి. ఏనాడు మిమ్మల్ని బాధ పెట్టని పుణ్యవతి. అటువంటి స్త్రీ మిమ్మల్ని నిరాదరిస్తుందా, లేక మీరు ఎలాంటి రూపంలో ఉన్నా సంతోషిస్తుందా? ఇంతేనా మీ భార్యని గురించి మీకు తెలిసింది? డాక్టర్ శ్రీనివాస్ తల వంచుకున్నాడు. క్షమిస్తుందా అన్నాడు. క్షమిస్తుంది. ఆమెను అడగండి. ఎప్పటికైనా పిరికితనం మాని ధైర్యంగా మీ భార్యని, పిల్లల్ని ఎదుర్కోండి అని యుగంధర్ తలుపు వైపు చూసి రాజు అని పిలిచాడు. రాజు పార్వతితో సహా గదిలోకొచ్చాడు. పార్వతి మంచం మీద కూర్చునున్న డాక్టర్ని చూసింది. ఒక్క పరుగున దగ్గరికి వెళ్లి పాదాలు ముట్టుకుంది. అవును అవును, మీ మొహం గుర్తుపట్టలేకపోయాను, పాపిష్టిదాని. ఈ పాదాలను ఎలా గుర్తుపట్టకుండా ఉండగలను అంటూ మంగళసూత్రం కళ్ళకద్దుకుని అతని పాదాల మీద తలవాల్చి పెదిమలని కళ్ళని అతని పాదాలకి అద్దుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. యుగంధర్, రాజు చప్పుడు చేయకుండా బయటికి వెళ్లిపోయారు. డాక్టర్కి శిక్ష పడుతుందా అడిగాడు రాజు. యుగంధర్ కళ్ళు తుడుచుకున్నాడు. పార్వతి దుఃఖం అతని గుండెని కరిగించింది. ఎందుకు శిక్ష? ఆ స్నేహితుడి శవం మోటార్ కారులో తగలబెట్టినందుకా? అవును, నేరమే. చూడాలి ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడో అని. డాక్టర్, మనిషి మంచివాడే, కాని ఉత్త మంచితనం ఎందుకు పనికిరాదు. మంచితనంతో పాటు మంచిని చెడ్డని అన్నింటినీ ఎదుర్కోగలిగే ఆత్మధైర్యం కూడా ఉండాలి. తప్పు చేస్తున్నాననే జ్ఞానం ఉంటే చాలదు, తప్పు చేయకుండా ఉండే శక్తి ఉండాలి. తప్పు చేసిన తర్వాత తప్పు చేశానని ఒప్పుకొని దిద్దుకునే ధైర్యం ఉండాలి అన్నాడు యుగంధర్. ఇంతటితో అడుగో అతనే హంతకుడు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.